విషాద్ సైన్యం అయాన్ మరియు అతని సైన్యానికి భయపడింది. ఆమె వెనక్కు తగ్గింది మరియు ఇది చూసి చాలా బాధపడింది. అతనికి కోపం వచ్చి తన సైన్యాన్ని చంపేస్తాడు. చంపేస్తానని బెదిరిస్తాడు కాని ఇదే అంటాడు. ఇది విన్న అయాన్ నవ్వడం మొదలుపెట్టి, ముందుగా ఇలా అన్నాడు, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, ఆపై వారిని చంపండి. ఇలా చెప్పిన అయాన్ కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. ఇంత ఇబ్బంది పెట్టను అని మళ్ళీ చెప్పాను. నిన్ను అలా చావనివ్వను, నువ్వు నన్ను శిక్షించిన విధంగానే నేను నిన్ను శిక్షిస్తాను. అయాన్ మాటలు విని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. నేను కోపంగా అన్నాను, నువ్వేం చేస్తావు? విషాద్ మాట విన్న తర్వాత అయాన్ ఏమీ మాట్లాడలేదు. అని నవ్వుతూ నవ్వడం మొదలుపెట్టాడు. తన చేతిని ముందుకు వేశాడు. ఆ తాడుకి స్వర్గపు తాడు కనిపించింది. ఇది చూసి విషదం అన్నాడు, ఈ తాడులో ఇంత ఉందా? నన్ను కట్టడి చేసే శక్తి అతనికి ఉందో లేదో నాకు ఇంకా తెలియదు. ఇది ఓకే అవుతుంది అంటూ అయాన్ ఆలస్యంగా చెప్పాడు. అయాన్ తాడును విషాద్ వైపు విసిరాడు. అది వాహనం యొక్క స్వర్గపు తాడు. చేతిని విడిచిపెట్టిన వెంటనే విషాద్ పూర్తిగా కట్టిపడేశాడు. స్వర్గపు తాడు యొక్క పట్టులో చిక్కుకున్న రకం తాడు యొక్క ఒక చివర యాన్ చేతిలో ఉంది. అయాన్ విష్దం స్వాధీనం చేసుకున్నాడు. అయాన్ యొక్క యోధుడు. అయాన్ పేరు చూడగానే ఎవరి ప్రతిధ్వని చాలా ఎక్కువ అని ఆనందించడం ప్రారంభించారు. ఈ శబ్దం రాజభవనం లోపలికి చేరింది. అదే సమయంలో విష్దం ఓడిపోయి పట్టుబడ్డాడు. ఈ వార్త రాజధాని అంతటా వ్యాపించింది. ఈ వాహనంపై అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. 500 మంది యోధుల సైన్యం నుండి లక్షల విషం యోధుల సైన్యం మరోవైపు ఓడిపోయింది. ఆ వార్త రాజభవనానికి చేరింది. చక్రవర్తి ఓడిపోతే విషాద కుటుంబం జనం అక్కడి నుంచి పారిపోయేందుకు సిద్ధమయ్యారు. అయాన్ చేతిలో గాయపడిన విషాద్ కొడుకు దీంతో తీవ్ర ఆగ్రహంతో వాహనంతో గొడవకు దిగాడు. అతని తల్లి మరియు కుటుంబం వెళ్లాలనుకున్నాడు. సభ్యుడు అతన్ని ఆపి వివరణ ఇచ్చాడు. అతని తండ్రి ఎదుర్కోలేకపోయాడు. ప్రతి ఒక్కరూ వివరించిన తర్వాత అంశాలను మరియు ఎలా చేయాలో చేయగలరు. అతను అంగీకరించాడు మరియు రాజభవనం నుండి పారిపోయాడు. కావాల్సినవన్నీ సిద్ధంగా ఉన్నాయి. హడావుడిగా మరియు రాజభవనంలో సేకరిస్తున్నారు. ఇప్పటికే ఉన్న రహస్య మార్గాన్ని ఉపయోగించి తప్పించుకోండి. విచారంగా ఉన్న సాధువు కుటుంబంలో చాలా మంది ఉన్నారు. విషాద్ సంత్లో ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. తన కుటుంబ భద్రత కోసం విషాద్ ఆయన్ను రాజభవనానికి అవతలి వైపు వదిలేశారు. ప్రధాన ద్వారం తెరిచి మీ సైన్యంతో లోపలికి వెళ్ళండి. అందులో ప్రవేశించింది ప్రముఖ వాహనం మరియు అతని వెనుక స్వర్గపు విషపు రోజు ఉంది. ఆ తీగ యొక్క మరొక చివర తాడుతో ముడిపడి ఉంది. అయాన్ యొక్క మాయా జంతువును యోధుడు పట్టుకున్నాడు. అయాన్కి ఒకవైపు కమాండర్ విష్ధర్ మరియు మరోవైపు ఉన్నారు. బ్లాక్కి మెయిన్ గేట్ నుండి రాజ్ వైపు నడిచాడు. ప్యాలెస్ దూరం రహదారి నుండి దాదాపు 500 మీటర్లు. అందులో రెండు వైపులా తోటలు ఉండేవి. అయాన్ అక్కడ అందమైన పూలతో ఉన్నాడు. అందాన్ని చూస్తూ ముందుకు కదిలాడు. కోపంతో అయాన్ వెనుక నడుస్తున్నాడు. నేను అతనిని చూస్తుంటే అనిపించింది, ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇంకా కనిపిస్తుంది. ఏ విధంగానైనా మొత్తం ప్రాణాలను తీస్తుంది. రాజధానిలో పౌరుల మదిలో అనేక ప్రశ్నలు. ఇప్పుడు తమ చక్రవర్తి ఎవరా అని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఇప్పుడు వారి అని ఆలోచిస్తున్నారు. చక్రవర్తికి పౌరుల నుండి అనేక ప్రశ్నలు ఉంటాయి. మొత్తానికి నా మదిలో మెదులుతూనే ఉన్నాయి. 10 గంటల ప్రాంతంలో రాజధానిలో వాతావరణం ఒక్కసారిగా గందరగోళంగా మారింది. నిమిషాల తర్వాత అయాన్ మరియు అతని సైన్యం విశ్రాంతి తీసుకున్నారు. రాజభవనానికి చేరుకున్న ఆమెకు అక్కడ ఎవరూ కనిపించలేదు. అక్కడ సేవకులు తప్ప ఒక్క సైనికుడు కూడా కనిపించలేదు. అయాన్ కనిపించకపోవడాన్ని చూసి బాధపడ్డాడు. నీ కుటుంబం నీదే అన్నాడు విషదం. అయాన్ మాటలు విని విషాద్ పారిపోయాడు. నేను చాలా కోపంగా ఉన్నాను కానీ నా లోపల లోతుగా ఉన్నాను. తన కుటుంబం ఇక్కడి నుంచి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అయాన్ సురక్షితంగా మరణించాడు. విషాద్ భావాలు ఇది అర్థం చేసుకున్న విషాద్, నేను కావాలంటే మీ కుటుంబాన్ని పారిపోనివ్వదు కానీ నేనేం చేయలేదు. వాళ్లని పరుగెత్తేలా చేశాను. అతనికి పారిపోయే అవకాశం ఇచ్చాను కాబట్టి నేను విశ్రాంతి తీసుకున్నాను. అయాన్ మాటలు విన్న తర్వాత బాధగా అనిపించింది. నువ్వు అన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నువ్వు నాకు ఎందుకు భయపడలేదు? నువ్వు ఉంటే ఏదో ఒక రోజు కొడుకు నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. కొడుకు ఇలాగే ఆలోచిస్తే తను కూడా చచ్చిపోవాల్సిందే. ఎందుకంటే అతను శక్తివంతంగా మారినంత కాలం నేను నా శక్తులన్నీ పొందుతాను. ఆ తర్వాత నన్ను ఓడించడం దాదాపు అసాధ్యం. అయాన్ విషదం చెప్పిన తర్వాత ఆయన చెప్పారు, కాబట్టి ఈ రోజు మీరు పోరాడే శక్తితో ఏమిటి? అతను మీ శక్తి, మీ పూర్తి శక్తి కాదు. ఓహ్, అది నా శక్తితో జరిగింది. నేను నా వంతు కృషి చేస్తే అది 5% మాత్రమే. మీరు మీ శక్తిని ఉపయోగిస్తే నేను ఒక్క దాడితో మొత్తం 8 మందిని నాశనం చేయగలను. అయాన్ మాటలు విన్న తర్వాత బాధగా అనిపించింది.
ఆ పని లోపలికి వెళ్ళినా మనసులో ఆ మహర్షితో చెప్పాను ఎవరూ నియంత్రించలేరనేది సరైనది. ఫలించలేదు ఇది మీ అహంకారంతో చేయవచ్చు అయాన్తో విషాద్కు శత్రుత్వం ఏర్పడింది అతను శత్రుత్వాన్ని అంగీకరించినందుకు చింతిస్తున్నాడు. ఆ రోజు మహర్షి మాట వినాలి అని ఆలోచిస్తున్నాడు. ఈ రోజు ఉంటే అతను మరియు అతని కుటుంబానికి ఈ రోజు ఉండేది చూడాల్సిన అవసరం లేదు మరియు అని కూడా ఆలోచిస్తున్నాను అతని మరణం తర్వాత ఎక్కడో అతని కొడుకు గమనించాడు దాడి చేస్తే కొడుకు పరిస్థితి ఏంటి? కొడుకు బాధను పక్కన పెట్టేస్తాడు మరోవైపు ఆందోళన మాయం అవుతోంది నడుచుకుంటూనే ఆయన సహచరులు రాజ్యసభకు చేరుకున్నారు. ఒకప్పుడు ఈ ప్రదేశం విషాదంగా ఉండేది మొత్తం సామ్రాజ్యాన్ని నడిపించేవాడు కానీ నేడు అతను ఈ సమావేశంలోనే నేను అందరి బందీగా నిలబడ్డాను. అయాన్ సింహాసనం వద్దకు వెళ్లి ముందు నిలబడ్డాడు అయాన్ ఇప్పుడు సింహాసనంపై ఉన్నాడని అందరూ భావించారు. అయాన్ సింహాసన్ కూర్చుంటాడు కానీ అది జరగలేదు ఇది చూసి పక్కనే కూర్చున్నాను సేనాధిపతి విష్ఠర్ అన్నాడు. ప్రభువా, నీవు సింహాసనంపై ఉన్నావు. కమాండర్ విష్ఠర్ ఎందుకు కూర్చోలేదు? ఇది విన్న అయాన్ నేను చక్రవర్తిని కాదు కాబట్టి అన్నాడు మరియు నేను కూడా చక్రవర్తి కావాలని అనుకోను. విలోకం నుండి ఎవరైనా విలోక్ సింహాసనంపై కూర్చుంటారు. కావున కమాండర్ విష్ఠర్, నీవు నీ కుటుంబమును రక్షించుము. ఈ రోజు నుండి విష్ఠార్ కుటుంబం మాత్రమే విలోక్ రహస్యాన్ని పిలుస్తుంది. అయాన్ మాటలు విన్న తర్వాత కుటుంబం అక్కడ ఉంటుంది. యోధులందరూ ఆశ్చర్యపోయారు. విష్ఠర్ మరియు విషాద్ కూడా విషాద్ అయాన్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. కాబట్టి ఆ వాహనాన్ని నేను నమ్మలేకపోయాను సింహాసనాన్ని చాలా సులభంగా వదులుకున్నాడు మరోవైపు, విష్ఠర్ తన అభిరుచిలో కొంత సమయం గడిపిన తర్వాత ఇలా అన్నాడు. రండి ప్రభు, ఇలా చెబుతూ, విషపూరిత సమావేశాన్ని వదిలివేయండి. అతని నిష్క్రమణ తరువాత, అయాన్ తన యోధుల వద్దకు తిరిగి వచ్చాడు. అతన్ని చూస్తూ ఉత్తరం వైపు వెళ్ళు అన్నాడు ఎవరో. వారు రాజభవనానికి రావడానికి సైన్యాన్ని పొందుతారు. అయాన్ ఇలా చెప్పగానే నన్ను ఆహ్వానించండి బర్డ్ రాజ్ త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అయాన్ విషాద్ వైపు చూస్తూ అన్నాడు అని మీరు ఎన్నడూ అనుకోలేదు పాపం అసెంబ్లీలో మీరు నేరస్థులకు శిక్ష విధిస్తారు ఒకరోజు ఆ మీటింగ్లో నువ్వే క్రిమినల్ అవుతావు. మీరు నిలబడతారు. మీరు నిజం చెప్పారు. నేను చేయలేదు నువ్వు పుట్టకముందే నా దగ్గర ఉందేమో అనుకున్నాను నేను నీ తల్లిని చంపి ఉంటే నువ్వు పుట్టి ఉండేవాడివి. మరియు నేను ఈ రోజు చూడవలసిన అవసరం లేదు నువ్వు నా నాన్న అని తీవ్ర కోపంతో అన్నాడు అమ్మమ్మను ఇబ్బంది పెట్టకపోతే నేనే నిందించుకుంటాను. మీరు దాడిని పిలిచారా? నేను ఫోన్ చేశాను కానీ మీరు నా అమ్మానాన్నలు మరియు మీరు నా మామయ్య, అత్త మరియు నా సోదరికి నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు దానివల్ల నేను అశాంతికి గురయ్యాను. మీరు ఇంత అన్యాయం చేయలేదా? ఈనాటికి నువ్వు విశోక రాజుగా ఉండేవాడివి అయాన్ మరోవైపు నగరం వెలుపల వేచి ఉన్నట్లు చెప్పారు 10,000 మంది యోధుల సైన్యం ఆకాశానికి ఎత్తినప్పుడు గరుడుని భారీ దేహాన్ని చూసి వారంతా భయపడ్డారు. మరియు వారంతా ఈరోజు తమ ఆయుధాలను బయటకు తీశారు ఇంత పెద్ద పక్షిని ఇప్పటి వరకు చూడలేదు. ఆ పక్షి ఎప్పుడు దాడికి సిద్ధంగా ఉంది అతను మానవ రూపంలో వచ్చి వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. పక్షి మరెవరో కాదు, పక్షిరాజు. సైన్యం ముందు దిగి మీ అందరితో అన్నాడు పక్షిరాజ్ మాట విని కమాండర్ ఎవరు? ఆర్మీ కమాండర్ ముందుకు వచ్చి ఇలా అన్నాడు నేనే సేనాధిపతిని కానీ నా గురువుగా నువ్వు ఎవరు? మీ అందరినీ రాజభవనానికి రమ్మని అయాన్ పంపాడు మిమ్మల్ని ఆహ్వానించడానికి రాజభవనానికి వెళ్దాం. పక్షిరాజు మాటలు విని పక్షిరాజు ఇలా అన్నాడు పక్షి ఎవరి గురించి మాట్లాడుతుందో కమాండర్కి అర్థమైంది. ఎందుకంటే అతను ఇప్పటికే విన్నాడు రాజభవనంపై దాడి చేసిన యోధుడు అని లక్ష్మి మానవ రూపంలో ఉన్న జంతువుల సైన్యం. పక్షులు రాజ్ని మానవ రూపంలో తీసుకోవచ్చు. నన్ను చూసి ఎవరూ ఆశ్చర్యపోలేదు కమాండర్ పక్షిరాజ్ని చూసి మీరు అన్నారు సేనాపతి మాటలు విని వస్తాము. పక్షిరాజు ఏమీ మాట్లాడకుండా ఎగిరిపోయాడు అతని నిష్క్రమణ తరువాత యోధులందరూ రాజభవనానికి వెళ్లారు. మరోవైపు, వారు సిద్ధం చేయడం ప్రారంభించారు కమాండర్ విష్ఠర్ అతని కుటుంబ సభ్యులకు చెప్పాడు యాన్ నిర్ణయం ప్రకటించినప్పుడు, అతను చాలా బాధపడ్డాడు. తన రాజ్యాన్ని ఎవరో గెలిపించారని ఆశ్చర్యం ఎవరో తన పూర్వీకుల మాటలను ఇస్తున్నారు ఇది విన్న విష్ఠార్ కుటుంబ పెద్ద విశ్వజీత్ పూర్వీకులు నేను అవును అని చెప్పగలనా అన్నారు విషయమేమిటో చెప్పు అన్నాడు కమాండర్ విష్ఠర్. పూర్వీకులు ఈ సామ్రాజ్యంపై మేము కోరుకుంటున్నాము హక్కు ఉన్నవాడు మాత్రమే పొందాలి విశ్వజీత్ మాటలు విని అన్నాడు కమాండర్ విష్ఠర్. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు విషం కాటు గురించి మాట్లాడుతున్నారా? నేను నాగ్ కుటుంబం గురించి మాట్లాడుతున్నాను మీరు నా పూర్వీకులు కాదా? ఒకప్పుడు విశాఖలో ఎవరి హయాం చేస్తున్నాను విశ్వజీత్ అవును నాకు ఎప్పుడు గుర్తుంది అన్నాడు నేను ఆ సమయంలో మొదటిసారి విషోక్కి వచ్చాను.
నేను నా కుటుంబ పాలనలో ఉన్నాను. కానీ నాకు స్పృహ వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు, ఇక్కడ విచారం యొక్క రాజ్యమే, ఎలా వచ్చింది ఏం జరిగింది మరి నాగ్ ఫ్యామిలీ నుండి ఎవరైనా ఉన్నారా? కమాండర్ విష్ధర్ బతికే ఉన్నాడు. అవును అని పూర్వీకులు చెప్పారు అతని వారసులలో ఒకరు బతికే ఉన్నారని విశ్వజీత్ అన్నారు. సరే వాడికి ఫోన్ చేసి రాజభవనానికి వెళ్దాం. దేవుడే నిర్ణయం తీసుకుంటాడని కమాండర్ విష్ధర్ అన్నారు. విశ్వజీత్ సరే నేను పిలుస్తాను అన్నాడు అని చెప్పి మీటింగ్ నుంచి వెళ్లిపోయారు. స్వయంగా నాగ్ కుటుంబ సభ్యులు వారసుడిని పిలవడానికి ఎదురుగా రుద్ర కుటుంబం అగ్ని ప్రపంచం ఆకాశం ప్రపంచ భూమి యొక్క గూఢచారులు శక్తిలోక్, వాయులోక్ మరియు సప్త శక్తిలోక్ నుండి యుద్ధ దేవుడి కోసం వెతికాడు కానీ అతను ఇప్పుడు అతని గురించి ఎలాంటి వార్తా దొరకలేదు. విష ప్రపంచంలో మరియు నీటి ప్రపంచంలో మాత్రమే వెతకవలసి వచ్చింది. అతను ఈ రెండు ప్రపంచాలలో నమ్మాడు. ప్రపంచాలలో ఒకదానిలో యుద్ధం యొక్క దేవుడు గురించి తెలుసుకోండి వెళ్తుంది మరియు ఈ రెండు ప్రపంచాల నుండి కూడా ఇది నిజం. రుద్ర కుటుంబానికి చెందిన గూఢచారి కూడా కనెక్ట్ అయ్యాడు. విశ్లోక్ చేరుకున్నప్పుడు అతనికి వార్త వచ్చింది విశోక చక్రవర్తికి ఎవరో 500 రూపాయలు మాత్రమే ఇచ్చారు. యోధుని సైన్యం సహాయంతో అది ఓడిపోయింది. ఆ వార్త విన్న రుద్ర కుటుంబానికి చెందిన గూఢచారి ప్రజలు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నేను యోధుడిని అని అనుమానించాను. అది ఎక్కడో యుద్ధదేవుని పునర్జన్మ. కాబట్టి మీ అనుమానాలను నిర్ధారించడానికి కాదు మరియు గూఢచారి రాజభవనం వైపు వెళ్లడం ప్రారంభించాడు. అధికారికంగా ప్యాలెస్లోకి ప్రవేశించడానికి ప్లాన్ చేయండి. ఆ గూఢచారి అర్ధ విశ్వాన్ని సృష్టిస్తున్నాడు. అతను శక్తి క్షేత్ర యోధుడు. అందుకే అతను రాజభవనంలోకి రహస్యంగా ప్రవేశించడం సులభం. అయితే ఈ ప్యాలెస్ ఇప్పుడు అయాన్ ఆధీనంలో ఉంది. కాబట్టి ప్రవేశించడం సులభం కాదు. ఏమి జరగబోతోందో గూఢచారి అతను రాజభవనంలో దాక్కున్నాడని గూఢచారికి తెలియదు. లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించాడు కానీ యాన్ యొక్క మాయాజాలం అతనికి తెలియదు. పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి మరియు వారి దృష్టి ఆ గూఢచారి మీద పడిపోయాడు. అతను ముందుకు అడుగు వేయగానే ఒక లాడెన్ అతను లేచి నిలబడి అది చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు. రుద్ర కుటుంబానికి చెందిన గూఢచారి విశోక్ దూరమయ్యాడు. రాజభవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి లేచి నిలబడతాడు. దీని భయంతో గూఢచారి కొన్ని అడుగులు వెనక్కి తీసుకున్నాడు. డిటెక్టివ్ ముందు వచ్చిన వాడు వెళ్తాడు. వాహనం యొక్క తిల్స్మి పక్షి యోధుడు టిల్స్మి పక్షి గూఢచారి వైపు చూసి ఎవరు నువ్వు? నాకు నిజం చెప్పండి మరియు మీరు ఇక్కడకు ఏమి చేయడానికి వచ్చారు చూడు, నేను ఎవరికీ శత్రువును కాను. నేను వెతుకుతున్నాను మరియు అని నాకు తెలిసింది. నేను వెతుకుతున్న వ్యక్తి ఆ వ్యక్తి గూఢచారి ఈ రాజభవనంలో ఎవరున్నారు అన్నాడు. మీరు వెతుకుతున్నది మాయా పక్షి ద్వారా కనుగొనబడింది. మాయా పక్షి విన్న తర్వాత అన్నారు డిటెక్టివ్ తన స్టోరేజీలోంచి ఏదో తీశాడు. విషయానికి ఒక ముత్యం. గూఢచారి ఆ విధంగా తన అంతర్గత శక్తిని గ్రహించాడు. ఇలా చేసిన వెంటనే ఆ ముత్యం నుండి బంగారు శక్తి వెలువడుతుంది. మరియు ఆ శక్తి మానవుని రూపాన్ని సంతరించుకుంది. లియా మాయా పక్షి ఎవరిని చూసి ఇలా చెప్పింది మీరు మా మాస్టర్ యొక్క ఈ చిత్రాన్ని కలిగి ఉన్నారు. మీరేం చేస్తున్నారు? మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. మాయా పక్షిని విన్న తర్వాత గూఢచారి ఇలా అన్నాడు నువ్వు నిజం చెబుతున్నావా? ఇది నీదేనా? నువ్వు మాస్టారు? ఒక్కసారి నన్ను చూడు. దీన్ని మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. మీరు మాస్టర్ యొక్క ప్రతిరూపం. ఇప్పుడు మీరు ఎవరో చెప్పండి. అవును తిలస్మి బర్డ్ అన్నాడు. తిలస్మి బర్డ్ అది విన్న డిటెక్టివ్ సంతోషించి సోదరుడు అన్నాడు దయచేసి ఒకసారి నన్ను అతనికి పరిచయం చేయండి. నేను పరిచయం చేస్తాను చూడండి. నేను శత్రువును కాను. గూఢచారి మాట విని మైమరపించే పక్షిని నేను. కొన్ని క్షణాలు ఆలోచించి ఓకే యు వెయిట్ అన్నాడు. నేను అతనికి తెలియజేసి అతను ఉంటే తిరిగి వస్తాను. మీరు కలవడానికి అంగీకరిస్తే, లేకపోతే ఫర్వాలేదు. మీరు మేజిక్ పక్షి గురించి మాట్లాడవలసి ఉంటుంది. ఇది విన్న డిటెక్టివ్ సరే నేను వేచి ఉంటాను. నేను చేస్తాను. మీరు వారికి మరియు వారికి చెప్పండి నేను పవిత్ర భూమి నుండి వచ్చానని కూడా చెప్పండి. గూఢచారి మాట విని తిలస్మికి వచ్చాను. పక్షి ఏమీ మాట్లాడకుండా రాజభవనం లోపలికి వెళ్ళింది. అతను వెళ్ళిపోయిన తర్వాత గూఢచారులు సంతోషిస్తారు. అది నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు. నేను యుద్ధ దేవుడిని కనుగొన్న వెంటనే నేను ఈ వార్తను కుటుంబ సభ్యులకు అందిస్తాను. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మరియు నాపై సంపదను కురిపిస్తుంది. రుద్ర కుటుంబం అయాన్ను వెతకడానికి బయలుదేరింది. మేము వేలాది మందిని మోహరించినట్లు చెప్పవచ్చు. రుద్ర కుటుంబం తన మనుషులందరినీ ఇచ్చింది. నేను అయాన్ను కనుగొనడంపై మాత్రమే దృష్టి పెట్టాను. ఎందుకంటే వారు కేవలం ఒక్క రోజులో వాహనాన్ని కనుగొనగలిగారు. వాహనం కనుక్కోవడం సులువైంది. ప్రస్తుతం ప్రపంచ రాజధానిలో యుద్ధం జరుగుతోంది. కాసేపట్లో పూర్తవుతుందని వార్తలు వచ్చాయి. మరోవైపు అయాన్ ప్రపంచమంతటా వ్యాపించింది.
విచారంగా ఉన్న సాధువును తన మనుషులకు అప్పగించడం ద్వారా నేను ప్యాలెస్లోని ఒక గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాను. గది తలుపు తట్టింది. దీంతో అయాన్ తలుపు తీయగానే లేచాడు. అదే అద్భుత పక్షి అతని ముందు తెరుచుకుంది. గూఢచారి దారికి అడ్డుగా నిలబడ్డాడు. ఆ అద్భుత పక్షిని చూసి అయాన్ ఏం చెప్పాడు? విషయానికి ఏమిటంటే, కమాండర్ విజ్ధర్ రాలేదా? ఉస్తాద్, మరొకరు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. మాయా పక్షి పరికరంలో మీ చిత్రాన్ని కలిగి ఉంది. అవునండి. చెప్పు అన్నాడు ఆశ్చర్యంగా. ఏదో పుణ్యభూమి నుంచి వచ్చినట్లు అనిపించింది. మరియు మాయా పక్షి మిమ్మల్ని కలవాలి. మంత్ర పక్షి మాటలు విన్న తర్వాత అయాన్ ఏదో చెప్పాడు. పుణ్యభూమి నుండి వచ్చిన వ్యక్తి గురించి నేను ఆలోచిస్తున్నాను. నాలో పవిత్రమైనదాన్ని ఎందుకు వెతుకుతున్నావు? వారి కారణంగా భూమిలో ఏదో జరిగింది. ప్రజలు కొన్ని క్షణాలపాటు అయాన్ను కనుగొనవలసి వచ్చింది. ఆలోచించి తనని తీసుకురావాలని మాయా పక్షితో అన్నాడు లోపల మాస్టారు. ఇలా చెప్పాక మాయా పక్షి ఆమె వెళ్లిన తర్వాత అయాన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పుణ్యభూమిలో ఏం జరిగింది అని అన్నారు వాళ్ళు. నన్ను వెతకాలి. పవిత్ర భూమి నుండి ఎవరైనా ఆశ్చర్యపోనవసరం లేదు. అయాన్ ఆమె ముఖ చిత్రాన్ని తీసుకొచ్చాడు. రుద్రమహల్ తెలుసని ముందే తెలిసింది. అతను ఎక్కడ జన్మించాడు మరియు అతను ఎలా కనిపించాడు? మరియు పుణ్యభూమి ప్రజలకు రుద్రమహల్ నుండి అతని పుట్టుక గురించి చెప్పాలి. కొంత సమయం తరువాత మాయా పక్షి ఒక మనిషిని కనుగొంది. వెంటనే ఆ వ్యక్తి వాహనం తీసుకొచ్చాడు. అతని పాదాలపై పడటం చూసి ఇలా అన్నాడు, ఈ విధంగా మేము యుద్ధం యొక్క దేవునికి వందనం చేస్తాము. అతని పాదాలపై పడటం చూసి యాన్ అతన్ని ఎత్తుకున్నాడు. పుణ్యభూమికి ఏమైందో చెప్పు అన్నాడు. ఇందులో మీరందరూ నన్ను మరియు మీ కోసం వెతుకుతున్నారు. నేను ఏ కుటుంబానికి చెందినవాడిని? రుద్రదేవుడు. అవును. కుటుంబంలో ఏమి జరిగిందో నాకు తెలియదు. నేను గూఢచారిని కాబట్టి నాకు తెలియదు. పవిత్ర భూమి వెలుపల ఉన్న వ్యక్తులపై నా పని. ఆ పవిత్రమైన విషయానికి నాకు తెలియదు కాబట్టి గమనించండి. దేశంలో ఏం జరిగిందో కానీ ఇంతవరకు తెలిసింది రుద్ర వల్ల ఏదో పెద్ద జరిగింది అని. కుటుంబం తన 1000 మంది గూఢచారులను మీ వద్దకే పంపింది. వెతకడం మొదలుపెట్టారు. డిటెక్టివ్ ఎప్పుడు అన్నాడు. మీరందరూ నా కోసం వెతుకుతున్నారు. అయాన్ కుచ్ అనుకుంటూ ఈరోజు నుండే నువ్వు అయితే అన్నాడు. ప్రపంచంలో యుద్ధాలు లేకుంటే మీరు ఇక్కడ గూఢచారి అని మాకు తెలిసి ఉండాలి. మీరు గత రోజులు చెప్పినట్లు చెప్పారు. పుణ్యభూమిలో ఏదో జరిగింది. ఒక్కటి చేయండి. ఇప్పుడు వెనక్కి వెళ్లి రుద్ర కుటుంబానికి చెందిన రాజుతో చెప్పు. నేను లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత చెప్పు. నేను జల్ లోక్కి వెళ్లి అక్కడ రత్నాకర్ గురుకులానికి వెళ్తాను. నేను అయాన్ని కలుస్తాను అని డిటెక్టివ్ అయాన్తో చెప్పాడు. ఇది విన్న గూఢచారి ఆజ్ఞా ప్రభువు అన్నాడు. అయితే ఈ జీవితంలో నీ పేరు ఏమిటి ప్రభూ? నా పేరు అయాన్. అయాన్ పేరు చెప్పాడు. అక్కడ సంతోషంగా డిటెక్టివ్ని చంపిన తర్వాత అతను వెళ్లిన కొద్దిసేపటికే తిరిగి వచ్చాడు. పక్షిరాజ్ అయాన్ గదికి వచ్చి చెప్పాడు, ఉస్తాద్ విజ్ధార్ కుటుంబం మరియు సైన్యం నేను కాల్ చేయమని ఆదేశించాను మరియు అతను కూడా వచ్చాడు. సరే. ఇది చెప్పి అయాన్ పక్షిరాజ్ అయాన్ మీటింగ్కి రాగానే ఆయనతో కలిసి బయటకు వెళ్లారు. వారిలో చాలా మంది అక్కడ ఉన్నారు. తెలియని ముఖాలు కొన్ని ఉన్నాయి. వాళ్లందరినీ చూసి అయాన్ సామ్రాట్ తెలిసిపోయింది యొక్క సింహాసనం పక్కన కూర్చున్నాడు మరియు కమాండర్ విజ్ధర్ వైపు చూస్తూ అన్నాడు. కమాండర్ విజ్ధర్, అన్ని సన్నాహాలు పూర్తయ్యాయా? ప్రభు, సన్నాహాలు జరిగాయి కానీ మా కుటుంబ పెద్ద విశ్వజీత్ మీతో ఒక విషయానికి చెప్పారు. కమాండర్ విజ్ధర్ కమాండర్ కావాలి. విజ్ధార్ని విన్న తర్వాత అయాన్ విషయానికి ఏమిటి? మీరు అయాన్ అనుమతి పొందిన వెంటనే విశ్వజీత్కి చెప్పండి. ముందుకు వచ్చి ప్రభు నువ్వు మమ్మల్ని చక్రవర్తిగా చేయి అన్నాడు. మేం తయారు చేయాలనుకుంటున్నాం. దానికి అభ్యంతరం లేదు కాదు కానీ ప్రపంచం అని నేను నమ్ముతున్నాను. విశోక యొక్క నిజమైన సింహాసనం విజ్ధార్ నుండి వారసుడు కనుగొనబడాలి. తన పూర్వీకుల గురించి అయాన్ చెప్పిన నిజాన్ని కుటుంబం వెల్లడించింది. అయాన్కి ఇదంతా కమాండర్ విజ్ధర్ నుండి తెలుసు. ప్రభువు మాట్లాడటం ప్రారంభించినప్పుడు అది అతనికి తెలుసు. అర్జునుడు తన పూర్వ జన్మలో యుద్ధ దేవుడు. సాటిలేని శక్తి ఉన్న రుద్రుడు ఉన్నాడు. విశ్వజీత్ మాటలు వినడం ద్వారా అయాన్ దీన్ని చేయగలడు. నేను కొంచెం ఆశ్చర్యపోయాను. మరియు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? దాంట్ కొడుకుపై ఎక్కడ విషం కక్కుతున్నారు? నువ్వు మాట్లాడటం లేదు ప్రభూ. నేను విషాద్ కొడుకు గురించి మాట్లాడటం లేదు. విశ్వక్ అసలు వారసుడు కాదు. విశ్వజీత్ ఇలా చెప్పగానే కమాండర్ దారిలో అయాన్ ఎవరిని ఆపాడు అన్నాడు. అధినేత విశ్వజీత్, మీరు నాగ్ ఫ్యామిలీ నుంచి వచ్చారా? మాట్లాడలేదు కానీ ఆ కుటుంబం కమాండర్ సభ్యులందరూ చనిపోయారు. ఇది విన్న విశ్వజీత్ నో చెప్పాడు. చక్రవర్తి కొడుకు ఇంకా బతికే ఉన్నాడు. అతనికి సింహాసనం, కమాండర్ మరియు హక్కు ఉంది. విశ్వజీత్ మాట విన్న తర్వాత అయాన్ మొదట చెప్పాడు, ఈ పాము కుటుంబానికి చెందినదని. మొత్తం కథ చెప్పండి. అయాన్ మాట వింటాడు విశ్వజీత్. 30 ఏళ్ల క్రితమే విశోక్ మీద దేవుడు మాట్లాడాడు. ఆ సమయంలో విశాఖను నాగ్ కుటుంబం పాలించింది.
చక్రవర్తి వాసుకినాగ్, అతని పాలన ఈ సమయంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. విశాఖ తన హయాంలో చాలా అభివృద్ధి సాధించాడు. ఆ సమయంలో విశాఖ్ తండ్రి చక్రవర్తి కమాండర్. చక్రవర్తి తప్ప సింహాసనంపై ఎవరి దృష్టి ఉంది ఇలా చెప్పడంతో విశ్వజీత్కి విషయానికి తెలియలేదు. ఒక్క క్షణం మౌనంగా ఉండి ఊపిరి పీల్చుకుని ఇలా అన్నాడు. చక్రవర్తికి కొడుకు పుట్టిన రోజు ప్యాలెస్లో ఎవరూ జరగడం లేదని ప్యాలెస్ సంతోషించింది. చక్రవర్తి తన కొడుకుల గురించి చింతించలేదు. యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. పెంచి పెద్ద చేసి విషం దాంట్లో తండ్రి చంపేశాడు. కాని అతని భార్య ఎలాగోలా విష్ దండ్ని రక్షించి ప్యాలెస్ నుండి పారిపోయాడు. తన ప్రజలను రాణి మరియు ఆమె వద్దకు పంపాడు కొడుకుని చంపడానికి. కానీ రాణి అతను మరియు అతని కారణంగా ఒక అద్భుతమైన యోధుడు విశ్వజీత్ మాట విని కొడుకు రక్షించబడ్డాడు. అన్నప్పుడు నాగ్ ఫ్యామిలీ ప్రిన్స్ చేశా. నాగ్ ఫ్యామిలీ పగ తీర్చుకునే ప్రయత్నం చేయలేదు. అప్పుడు యువరాజ్ తన తండ్రి హత్య గురించి నిజం తెలుసుకున్నాడు. అతను 10 సంవత్సరాల వయస్సు నుండి అతను కనుగొన్నాడు. సైన్యాన్ని నిర్మించడంలో బిజీగా ఉన్నారు. ఈ రోజు వారికి 2 ఉన్నాయి. లక్షలాది మంది యోధుల సైన్యం ఉంది మరియు వారిని చూసి అతను బాధపడతాడు. మీరు దాడి చేయబోయే ముందు విశ్వజీత్పై దాడికి పాల్పడ్డాడు. విశ్వజీత్ నువ్వు చెప్పింది విని అయాన్ అన్నాడు. అది నిజమైతే ఆయనకే ఈ సింహాసనంపై హక్కు ఉంటుంది. అతని పేరు ఏమిటి మరియు అతని పేరు ఏమిటి? పట్టాభిషేకం చేయించండి అంతే కదా స్వామి మాట్లాడుతూ. విశ్వజీత్ తన కుటుంబంతో సహా 30 ఏళ్ల యువకుడు నిలబడి ఉన్నాడు. అతను చాలా అందంగా ఉన్నాడు మరియు నా వైపుకు పిలిచాడు. అయాన్ చాలా పవర్ఫుల్ గా కనిపించాడు. బాలుడిని చూసి అతని శక్తిని అంచనా వేసింది. అతను దానిని ప్రయోగించినప్పుడు అతను తన శక్తి స్థాయిని కనుగొన్నాడు. విశ్వశక్తి క్షేత్రం యొక్క 2వ సగం ఆ యువకుడు స్థాయిలో ఆయన ముందుకు వచ్చారు. నమస్కరిస్తూ నా పేరు ఆద్విశేష్ నాగ్ అన్నారు. ప్రభు, నువ్వు నా ముందు నమస్కరించాలి లేదు. ఈరోజు నుండి నువ్వు ప్రపంచానికి చక్రవర్తివి. మరియు చక్రవర్తి ఎవరి ముందు తలవంచకూడదు. అయాన్ మాటలు విన్న ఆదిశేష్, చక్రవర్తి మానవుల ముందు తలవంచలేడు. కానీ నేను నా దేవుని ముందు మాత్రమే నమస్కరిస్తాను. అతని హక్కులను ఎవరు పొందారు మొదలైనవి. శేష్ మరియు విష్ధర్ కుటుంబ సభ్యులను చూడటం ఇవాల్టి నుంచి అయాన్ ఆమె మాత్రమే అని అనిపించింది. వాళ్ల దృష్టిలో దేవుడు అయాన్ కాపీ ఎవరైనా చూడగలరన్న అపారమైన విశ్వాసం ఉండేది. ఆ జనుల ఆరాధన వల్ల వాహనం వచ్చింది. నేను లోపల వేరే శక్తిని అనుభవిస్తున్నాను. దీన్ని అర్థం చేసుకున్న అయాన్ తన మనసులో మాట చెప్పాడు. విశ్వాసం యొక్క శక్తి. ఒక వ్యక్తి ఉన్నప్పుడు మీరు ఒక వ్యక్తిని విశ్వసిస్తే ఆ వ్యక్తి అద్భుతమైన శక్తిని పొందుతుంది. ఇది మరింత శక్తివంతం చేస్తుంది మొదలైనవి. తను కూడా వంగి ఉండటాన్ని చూసి అయాన్ ఇప్పుడు ఇలా అన్నాడు. మీరు వంగవలసిన అవసరం లేదు. లేవండి. ఆయనను విని ఆదిశేష ప్రభువు అభ్యర్థన వేశాడు. హే అయాన్, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ప్రభువు. నాకు చిన్నప్పటి నుండి ఒక కల ఉంది. ఆ ఒక్కరోజు నేను చక్రవర్తిగా మారి ఆ దుఃఖాన్ని చంపేస్తాను. మీరు నాకు విషాద్కు మరణశిక్ష విధిస్తారు. కథ చెప్పే హక్కు నాకు ఇవ్వండి అని ఆదిశేష్ అన్నారు. ఆదిశేష్ మాట విన్న అయాన్ ఏదో ఆలోచించి చెప్పాడు. సరే, నేను నీకు విషం రోజు మరియు ఈ రోజు ఇచ్చాను. మీ నుండి మీ ప్రజలకు ప్రపంచ చక్రవర్తి నన్ను రాజభవనానికి పిలిచి పట్టాభిషేకం జరిపించండి. ఇలా చెప్పి ప్రిపరేషన్స్ చేయాలి అంటూ అయాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్లిన తర్వాత విషధార్ కుటుంబం వెళ్లిపోయింది. అందరూ ఆదిశేష్ని అభినందించడం మొదలుపెట్టారు. ఆదిశేషు ఈరోజు ఆమె ఏళ్ల కల తన తండ్రి హంతకుడి హత్య ముగింపు దశకు చేరుకుంది. కొడుకు మీద పగ తీర్చుకోవడానికి ఆదిశేషుడు కుటుంబ సభ్యులను తీసుకురావాలని ఆదేశించారు. కొన్నాళ్ల క్రితం జరిగిన దాడిలో ప్రాణాలతో బయటపడిన వారు కూడా ఉన్నారు. అయాన్ మరియు ఆదిశేషుడు ప్రకటించి దానిని విషాద్కి కూడా అందజేశారు. దీంతో నాగ్ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. నాగ కుటుంబానికి చెందిన యువరాజు సజీవదహనమైన వెంటనే అతని జననం మరియు అతను చక్రవర్తి అయిన వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ప్రజలు ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది? ప్రపంచమంతటా ఆనందం వెల్లివిరిసింది. రుద్ర కుటుంబానికి మరోవైపు వాతావరణం నెలకొంది. గూఢచారి తన టెలికమ్యూనికేషన్ పరికరాన్ని ఉపయోగించాడు. రుద్ర కుటుంబంతో అయాన్ సమావేశం. అతను వార్తను పంపాడు మరియు అయాన్ సందేశాన్ని కూడా పంపాడు. దీంతో రుద్ర కుటుంబమంతా సంతోషంగా ఉంది. అది పూర్తి చేసి ఆయనకు స్వాగతం పడేందుకు సన్నాహాలు చేశారు. నాకు దూరంగా ఉన్న గూఢచారితో నిశ్చితార్థం జరిగింది. ఇది ఒక కమ్యూనికేషన్ పరికరం. అది ఒక రింగ్ ద్వారా ఒకరికొకరు సందేశాలు పంపుకునేవారు. సామ్రాజ్యం యొక్క పెద్ద కుటుంబం దీనిని ఉపయోగించడం మరియు వారి గూఢచారులు ఈ ఉంగరాన్ని కలిగి ఉంటారు. అవి చాలా విలువైనవి. కాబట్టి సాధారణ ప్రజలు వాటిని ఉపయోగించారు. చిన్న రాష్ట్రాలను ఉపయోగించుకోలేకపోయింది. రాజులు కూడా దీనిని ఉపయోగించలేరు. ఈ కారణంగా యాన్ కుటుంబానికి ఈ పరికరం ఉంది. అయాన్ భేటీ గురించి చాలా తక్కువ వార్తలు వచ్చాయి.
కాలక్రమేణా అది పవిత్ర భూమి అంతటా వ్యాపించింది. ఆయనకు స్వాగతం పడేందుకు కుటుంబ సభ్యులంతా సన్నాహాలు చేస్తున్నారు. ఇన్స్టాల్ చేయబడింది కానీ వాహనం గురించిన సమాచారం మాత్రమే ఉంది. కుటుంబంలోని ప్రధాన సభ్యులు ఉన్నప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరినైనా స్వాగతించడానికి సిద్ధమవుతున్నారు. చూడగానే సభ్యులు చాలా ఆశ్చర్యపోయారు. మిమ్మల్ని స్వాగతించడానికి ఎవరు వస్తున్నారు? పురాతన కుటుంబం చాలా సిద్ధం చేస్తోంది కానీ చాలా పరిశోధనల తర్వాత కూడా వారు సమాచారం అందలేదు. మరోవైపు అయాన్ విశ్వక్ రాజభవనంలోని ఒక గదిలో కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. అతను అక్కడ ఉంటున్నప్పుడు అతని తలుపు తట్టింది. ఇది విన్న అయాన్, లోపలికి రండి. అయాన్ చాలా చెప్పారు. అతను మాట్లాడగానే డోర్ తెరుచుకుని ఆదిశేష్ లోపలికి వచ్చాడు. అది చూసి యాన్ నవ్వుతూ అన్నాడు, ఆదిశేష చక్రవర్తి, కొంత పని ఉంది ప్రభు, నా తల్లి నిన్ను కలవడానికి. ఆదిశేష్ మాటలు విన్న తర్వాత అయాన్కి కావలసింది ఆదిశేష్ వెనకాల చూస్తే ఆమె వయసు దాదాపు 60 ఏళ్ళు. ఇది చూసిన ఒక మహిళ తలుపు వద్ద నిలబడి ఉంది. అయాన్ తన స్థానంలో నుండి లేచి రాజమాత అన్నాడు, నన్ను కలవాలనుకుంటే లోపలికి రండి. నువ్వు ఎవరినైనా పంపి ఉంటే నేనే నీ దగ్గరకు వచ్చేవాడిని. ఇలా చెప్పి ఆయన ఆదిశేషుడు. ఇది చూసిన ఆదిశేష్ తల్లి అయాన్ అని ఫీల్ అయింది. ఆమె ఆగి, మీరు ఏమి చేస్తున్నారు? నువ్వు దేవుడివి, నువ్వు నా పాదాలను తాకకపోతే నేను నిన్ను ప్రేమిస్తాను. నువ్వు నా కొడుకు కాబట్టి నేను నిన్ను తాకాలి. ఆమె హక్కులను ఆదిశేష్ తల్లికి ఇచ్చింది. ఇది విన్నయన్, రాజమాత, నేను చివరివాడిని. నేను ఈ జన్మలో దేవుడిని, ఇప్పుడు దేవుడిని. నేను దేవుడిని కాదు, నీలాంటి సామాన్యుడిని. నేను మనిషిని కాబట్టి దయచేసి నన్ను ఆశీర్వదించండి. నువ్వు ఇలా చేస్తే నేను మళ్ళీ దేవుడిని అవుతాను అని మీకు కావాలంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీవు త్వరలో దేవుడవుతావని మొదలైనవి. అమ్మ అయాన్ తలపై చేయి వేసి వగైరా చెప్పింది. శేష్ తల్లి నుండి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అయాన్ శేష్ని అడిగాడు, ఆది, అన్ని సన్నాహాలు పూర్తయ్యాయా? అవును, రాజ్య అభిషేక్ కోసం సన్నాహాలు జరిగాయి. అయితే ఒక ప్రార్థన ఉంది. అది ఏమిటి అని ఆదిశేష్ చెప్పాడు. రేపు ఉదయం శుభ సమయం అని అయాన్ చెప్పాడు. ఇందులో ఆదిశేష్ అలా రాబోతున్నాడు. అర్చన కైసీకి రేపు పట్టాభిషేకం జరుగుతుంది. మీకు ఏదైనా సమస్య ఉందా? నాకేమీ ఇబ్బంది లేదు. మీరు చెప్పింది అదే. రేపు ఉదయాన్నే నువ్వు బయలుదేరతావు కాబట్టి ఆదిశేషుడు పట్టాభిషేకం తర్వాత వెళ్ళిపోతాను అన్నాడు. చింతించకు మరియు వెళ్ళి ఆయన్ను సిద్ధం చేయండి. ఆదిశేష్ మరియు ఆమె తల్లి గురించి విని సంతోషించారు. వెళ్ళి ర్యాన్ని పలకరించి అతనిని విడిచిపెట్టాడు. బయలుదేరిన తరువాత కమాండర్ విష్ధర్ ర్యాన్ గది నేను వచ్చి ప్రభు ఆదిశేష్ అని చెప్పాను. యోధులు ప్యాలెస్ భద్రతను చేపట్టారు. మీ యోధులను ఇప్పుడు నియంత్రించండి. కమాండర్ విష్ధర్ మాటలతో ఏమి చేయాలి? ఇది విన్న అయాన్ అతనికి డైమెన్షనల్ ముత్యాన్ని ఇస్తాడు. ఈ ముత్యాలను తీసుకొని డైమెన్షనల్ ప్రపంచానికి ఇవ్వండి. నన్ను మరియు మా మేజిక్ ట్రిక్స్ని తిరిగి పంపండి. జంతువులు వాటిని లోపలికి తీసుకెళ్లడానికి కూడా చనిపోయాయి. ఈ కమాండర్ చెప్పిన తర్వాత సరే చెప్పు. విష్ధర్ తల వంచుకుని గదిలోంచి వెళ్ళిపోయాడు. కమాండర్ విష్ధర్ బయలుదేరిన తరువాత మళ్లీ వాహనం ధ్యానంలో కూర్చున్నాడు. అయాన్ శరీరం నుండి 7 రంగుల శక్తి రావడం ప్రారంభమైంది. అయాన్ యొక్క అంతర్గత శక్తి మునుపటి కంటే ఎక్కువగా అనిపించింది. మరుసటి రోజు ఉదయం ప్యాలెస్ మొత్తం శక్తివంతమైంది. నలుగురిని వధువులా అలంకరించారు. విష్ అధికారం మారడం పట్ల సంతోషం నెలకొంది. ఈ వార్త లోకం నుండి అష్టలోకాలకు వ్యాపించింది. ఇది విన్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. 16 ఏళ్ల బాలుడు తన 500 కొన్న వెంటనే యోధుల సైన్యంతో విషాదు చక్రవర్తిని ఓడించాడు. కొంతమంది చక్రవర్తులకు దీనిపై విశ్వాసం కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా వార్తలు వచ్చినప్పుడు ఇది జరగలేదు. లోక్ యొక్క జంబూ సామ్రాజ్యం యొక్క గూఢచారి ఒక సమావేశం నిర్వహించారు. నేను చక్రవర్తికి వార్త చెప్పినప్పుడు అతనితో పాటు అందరూ దీంతో కౌన్సిలర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చక్రవర్తి తనని నమ్మలేకపోయాడు. డిటెక్టివ్ని చూస్తూ ఏమన్నాడు? మీ సమాచారం సరైనది సార్. ఈ సమాచారం సరైనది సాయి శాతం నిజం. అయితే మహారాజ్ నేను ఇది మాత్రమే. అతను ఇలాంటి సమాచారంతో నా వద్దకు రాలేదు. మీరు ఆందోళన చెందుతున్న అటువంటి సమాచారం ఉంది. గూఢచారి పెడతానన్నాడు. గూఢచారి మాటలు విన్న తర్వాత చక్రవర్తి ఏదో ఆలోచించి, ఇది ఏమిటి? విషయానికి ఏమిటంటే నేను మొత్తం ఆందోళన చెందుతాను. చక్రవర్తి ఆజ్ఞ విని స్పష్టంగా చెప్పు. గూఢచారి చెబితే సరే చక్రవర్తి. అది వినండి. విషాద చక్రవర్తిని ఓడించిన యోధుడు ప్రపంచం కాదు మన జాము సామ్రాజ్యం. గూఢచారి మాటలు విని యోధుడు సమావేశంలో ఉన్నాడు. అక్కడ ఉన్నవారందరూ అతనిని అభిమానించారు మరియు నమ్మారు. జంబూ సామ్రాజ్యం సాధ్యం కాలేదు. ఒక యోధుడు ప్రపంచాన్ని మరియు అందరినీ జయించాడు. ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకున్నారు. ఈ సమాచారం ప్రపంచంలో నిజం కాగలదా?
కాబట్టి ఎవరికైనా తెలియని వారికి తెలియజేయండి. ఈ అబ్బాయి జన్లోకి అనుమతి ఇవ్వలేదు. ప్రతి ఒక్కరూ ప్రపంచంలోకి ఎలా ప్రవేశించారు? ప్రజలు మాట్లాడుకోవడం చూసి చక్రవర్తి అతన్ని శాంతింపజేసి డిటెక్టివ్కి చెప్పాడు. అబ్బాయి గురించి నీకు తెలిసినదంతా చెప్పు. అవును. చక్రవర్తి మాట విన్న తర్వాత గూఢచారి అవును అన్నాడు. సామ్రాట్ విశోక్ నేటికి 16 సంవత్సరాలు. ఇంతకు ముందు ఈ శవని ఒక జోస్యం ఉంది. ఒక అమ్మాయిని చూసి మహర్షి ఇలా అన్నాడు, అష్టలోకాలలోనూ ఆడపిల్ల పుడుతుంది. విశోక చక్రవర్తి ఎవరిని పరిపాలిస్తాడో నన్ను మరియు ఆ అమ్మాయిని ప్రజల నుండి బయటకు రానివ్వలేదు. బలవంతంగా పెళ్లికి ప్రయత్నించాడు. కానీ భవిష్య జ్ఞాని ఆ అమ్మాయికి చెప్పాడు. ఆమెను రక్షించారు మరియు నీటి జానపద ఆ అమ్మాయితో వచ్చింది. మరి ఇక్కడ ఆ అమ్మాయి పెళ్లి మాది. సామ్రాజ్యం యొక్క చిన్న పేద రాష్ట్రం కౌశాంబి మహారాజు హర్షుడు జన్మించాడు మరియు తరువాత వారికి ఒక కుమారుడు జన్మించాడు మరియు నేడు అతను ప్రపంచాన్ని జయించడం ద్వారా తనది అని నిరూపించుకున్నాడు. ఊహించినది నిజమైంది. చక్రవర్తితో పాటు గూఢచారి మాట విన్నాక కౌన్సిలర్లందరూ దీన్ని అభిమానించారు. వారు దానిని నమ్ముతారు. ప్రపంచాన్ని జయించేవాడు సాధ్యం కాలేదు. అతను కౌశాంబి వంటి చిన్న రాజ్యానికి పట్టాభిషేకం. చక్రవర్తి తన అభిరుచి నుండి బయటకు వచ్చి గూఢచారితో ఇలా అన్నాడు, మీరు అబ్బాయి ఎవరు అని చెప్పాలనుకుంటున్నారు? విష్ గెలిచాడు. అతను కౌశాంబి యువరాజు మరియు అలా అయితే మనం దాని గురించి ఎందుకు పట్టించుకోవాలి? నాకు తెలియదు. చక్రవర్తి, అది ఆ అబ్బాయి కాబట్టి అతని ప్రాణాలను కాపాడటానికి మహారాజు హర్షుడు పుట్టిన సమయంలో కౌశాంబి నుండి అతనిని పంపించండి. అది ఇచ్చారు కానీ ఎక్కడో ఎవరికీ తెలియదు డిటెక్టివ్ చెప్పాడు. అతను ఏమి జరిగింది? పుట్టిన సమయంలో పిల్లలను ఇంటి నుండి దూరంగా తీసుకెళ్లడం. చక్రవర్తి గూఢచారిని ఎప్పుడు అడిగాడు. అదే సమయంలో విషాద్కి ఆ బిడ్డ పుట్టింది. ఆ చిన్నారి మరియు అతని తల్లి గురించి వార్తలు వచ్చాయి. అతన్ని చంపడానికి తన యోధులను పంపాడు. శక్తివంతమైన విషంతో కానీ విషపూరితమైన దానిని ఇచ్చారు. ఆ చిన్న పిల్లవాడికి కూడా ఆ శక్తివంతమైన విషం. అతని తల్లి మాత్రమే ఆ విషంతో అతనికి హాని చేయలేకపోయింది. దీని కారణంగా ఆమె 16 సంవత్సరాలు మరియు ఆమె ఎప్పుడు కోమాలో ఉండిపోయింది. బాలుడు బలంగా తిరిగి వచ్చినప్పుడు అతను తన తల్లికి చెప్పాడు. దాన్ని సరిచేసుకుని రత్నాకర్ గురుకులానికి వెళ్ళాడు. వచ్చి ఒకరోజు అక్కడే ఉండి విలోక్ చేరుకున్నాడు. గూఢచారి తన ప్రతీకారం తీర్చుకోవడం గురించి మాట్లాడిన వెంటనే సభ ముగిసేసరికి అంతా నిశ్శబ్దం అలుముకుంది. దాదాపు 2 నిమిషాలు నేను ఏమీ చెప్పలేకపోయాను. నిశ్శబ్దం తరువాత ఈ నిశ్శబ్దం చక్రవర్తిలా ఉంది. చక్రవర్తి మాట్లాడలేక, మా అటువంటి శక్తివంతమైన యోధుడు సామ్రాజ్యంలో జన్మించాడు. దానిని తీసుకున్నాడు మరియు అతను ప్రపంచాన్ని కూడా జయించాడు. మరియు ఇప్పుడు ఏదైనా ఉందా అని మేము కనుగొంటున్నాము. ఈ విషయాలన్నీ డిటెక్టివ్కి తెలియవు. 16 ఏళ్ల క్రితం కౌశాంబిలో ఉన్న డిటెక్టివ్ ప్రస్తుతం ఉన్నాడు. ఆ సంఘటనపై దృష్టి పెట్టలేదా? చక్రవర్తి ప్రసంగం ముగించిన వెంటనే అతని స్థానం నుండి సామ్రాజ్య ప్రధాన మంత్రి లేచి, చక్రవర్తి, ఇవన్నీ పాతవి. ఇప్పుడు మనం దీనిపై దృష్టి పెట్టాలి. కౌశాంబికి ఎక్కడో ఒక చోట తన యువరాజు కావాలి. అధికారాన్ని ఉపయోగించుకుని తిరుగుబాటు చేయవద్దు. ప్రధానమంత్రి చక్రవర్తి మాటలు విన్న తర్వాత మాట్లాడే ముందు గూఢచారి నాకు నో చెప్పాడు. చక్రవర్తి ఇలా చేస్తాడని, అలా చేస్తాడని అనుకుంటున్నాను. ఒకవేళ చేసినా మనం ఏమీ చేయలేము. ఎందుకంటే ఆయన శక్తి ముందు మనం నిలబడలేము. చక్రవర్తి గూఢచారి మాటలు విన్న తర్వాత కనుక్కుంటారు. డిటెక్టివ్ కోపంగా అన్నాడు, నీ సంగతేంటి? జాము సామ్రాజ్యం బలహీన సామ్రాజ్యంగా కనిపిస్తోంది. అతనితో మా కేసు గెలవలేమని. చక్రవర్తి బలహీనత కాదు, అతని బలం. అతను చాలా శక్తివంతమైనవాడు. 10 అర్ధ బ్రాహ్మణ శక్తి క్షేత్రంపై దాడి చేసింది. యోధుడు తన సైన్యంలోని అందరినీ చంపేశాడు. అన్ని అర్ధ బ్రాహ్మణ శక్తి క్షేత్రం మరియు అది అతని పైన ఒక యోధుడు ఉన్నాడు. కాస్మిక్ పవర్ రాజ్యం యొక్క సెయింట్ స్థాయి గూఢచారి యోధుడు. గూఢచారి మాటలు అది విని చక్రవర్తి ఆశ్చర్యపోయి విశ్వంతో ఇలా అన్నాడు, పవర్ రాజ్యం యొక్క సెయింట్ స్థాయి యోధుడు. చాలా మంది. ఆ శక్తివంతమైన యోధుడు ఎక్కడ నుండి వచ్చాడు మరియు అది ఆ అబ్బాయి ఎంత పవర్ ఫుల్ గా ఉంటాడో నాకు తెలియదు. చక్రవర్తి, ఆ బాలుడి శక్తిని ఎవరూ అంచనా వేయలేరు. ఇప్పటి వరకు దానిని కనుగొనలేకపోయామని డిటెక్టివ్ చెప్పారు. అయాన్ భయం మొత్తం సామ్రాజ్యం అంతటా వ్యాపించింది. మరోవైపు విశ్వక్ రాజ్యసభలో కూడా అంతే. ఆదిశేషుడిని సింహాసనంపై కూర్చోబెట్టారు. ఆ తర్వాత అయన్య చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఆదిశేష్ చక్రవర్తి అయ్యాడు. ఆదిశేష్ చక్రవర్తి తన ఆజ్ఞను విషాద్ ఇచ్చాడు. కొంత సమయం తర్వాత సమావేశానికి తీసుకురావాలి. విషాద్ని తీసుకొచ్చారు. అతను సింహాసనంపై ఒక అపరిచితుడిని చూసినప్పుడు అతనికి ఎదురుగా వాహనం వెళ్లడం ఆశ్చర్యానికి గురిచేసింది.
విష్ఠార్ కుటుంబానికి సామ్రాజ్యాన్ని అప్పగిస్తారని టాక్. ఆదిశేష చక్రవర్తి ఉన్నప్పుడు తనది అని చెప్పారు నాజర్. ఆదిశేష మహారాణి మీరు ఆదిశేషునిగా జీవించి ఉన్నారు. దుఃఖంతో మహారాణి తన కోసం విన్నప్పుడు అతను రండి, మనం ఎవరో మీకు గుర్తుందా? అప్పుడు మీ స్థానం కూడా మీకు తెలుస్తుంది. ఆదిశేష్ తల్లి మాట విని విషం కక్కుతుంది. అతను ఏమీ మాట్లాడలేదు, ఆలోచిస్తున్నాడు. ఇదంతా ఎలా సజీవంగా ఉంటుంది? కొన్నాళ్ల క్రితం తండ్రి అందరినీ చంపేశాడు, అలాంటప్పుడు వాళ్లంతా ఎలా బ్రతకగలరు? విషాద్ చక్రవర్తి అయినప్పుడు ఇదంతా ఆలోచిస్తున్నాడు. ఆదిశేషుడు ఈరోజు నుండి పరధ్యానంలో ఉన్నాడు. చక్రవర్తి ఆదిశేషుడు దుఃఖంతో ఎక్కువ ఆలోచించడు. మీరు మీ ప్రశ్నలకు సమాధానాలు పొందలేదు, నేను నిన్ను కలుస్తాను. మీ నాన్న చాలా ప్రయత్నించాడు, నా కుటుంబాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేశారు, కానీ వారికి నిజం పూర్తిగా తెలియదు. ప్రపంచంలో ఎవరూ అంతం చేయలేరు. ఆదిశేష్ను చక్రవర్తిగా చేశారు. తయారు చేసిన వెంటనే ఆదిశేషుని వద్దకు తీసుకురావాలని ఆదేశించారు. విషాద్ని తీసుకురాగానే షాక్కు గురయ్యాడు, ఎందుకంటే అక్కడ ఆదిశేషుడు అతడిని ఏనాడో అర్థం చేసుకున్నాడు. ముసలి రాణి సజీవంగా ఉండటం సాధ్యం కాదు. అది చూసిన సామ్రాట్ ఆదిశేష్ ఎలా ఉన్నాడు? విషాద్ తనని, అతని తల్లిని చూసి ఆశ్చర్యపోయాడు. అది జరిగినప్పుడు అతను విచారకరమైన నిజాన్ని పూర్తిగా చెప్పలేదు. దుఃఖాన్ని దేనితోనూ తొలగించలేము, అర్థం కాలేదు మరియు ఆశ్చర్యపోయాడు. కొన్నిసార్లు ఆదిశేష చక్రవర్తి కూడా తన తల్లిని చూసేవాడు. అప్పుడు ఆదిశేషుడు చెబుతూనే ఉన్నాడు, నాకు ఈ దుఃఖం ఉంది, ఈరోజే షాహీ మైదాన్లో మరణశిక్షను వింటాను. దాని వెనిగర్ కొంత సమయంలో ఇవ్వాలి. రాజధాని అంతా విషాద్ మరణశిక్ష గురించి మాట్లాడుకుంటున్నారు. అంతా రాజ ప్రాంగణాల వైపు వ్యాపించింది. జనం గుంపులు గుంపులుగా రాజయ్య మైదానాలకు రావడం ప్రారంభించారు. జనం వచ్చిన కొద్దిసేపటికే మొదలైంది. విషాద్ని తీసుకొచ్చి మెడకోసారు. పెద్ద బ్లేడును తాడు కింద ఉంచారు. 2 రోజుల క్రితం నాతో ముడిపడిన విషయం రాయల్ గ్రౌండ్లో అయాన్ తల్లిదండ్రులు మరియు మామ ఈరోజు అతడికి మరణశిక్ష ఖరారు కానుంది. అందరికీ మరణశిక్ష విధించబడింది. ఆ దృశ్యాన్ని చూడాలని కూడా ఆత్రంగా ఉంది. అదే చక్రవర్తి ఆదిశేషుని పీఠంపై కూర్చున్నాడు. విషాద్ మరణం కోసం పుట్టి ఎదురుచూస్తూ ఉన్నాడు. విశోక విషయాలు కూడా తెలిశాయి, ఎందుకంటే అతను యుద్ధ దేవుడి పునర్జన్మ. అందరూ చేతులు జోడించి వాహనానికి నమస్కరిస్తున్నారు. మరియు విషాద్ యొక్క విధి గురించి కూడా మాట్లాడుతున్నారు. విషాద్ శత్రుత్వం వహించవలసి వస్తే ఎవరైనా ఒక సాధారణ యోధుడి నుండి. అందరికీ ఇది తెలుసు, ఆ అబ్బాయిని ఎవరూ ఆపలేరని తెలిసి విచారంగా ఉన్న సాధువు కూడా తన శక్తికి గర్వకారణంగా అన్ని వాహనాలను చూసి దేవతతో శత్రుత్వం పెంచుకున్నాడు. అప్పుడే చక్రవర్తి మరియు ఇతరులు తమ స్థానాన్ని విడిచిపెట్టారు. లేచి కారు తన ప్రధాన చక్రవర్తిని తీసుకెళ్లమని ఆదేశించాడు. ఆదిశేష్ కోసం ఆర్డర్ వచ్చిన వెంటనే బ్లేడ్ తెరవండి. తెరిచిన వెంటనే బ్లేడు ఇచ్చారు. త్వరత్వరగా కిందకు వచ్చి విషాద్ తల నరికేసింది. వెంటనే దాని శరీరం నుండి తల వేరు చేయబడింది. భూమి నుండి విడిపోయిన విషపు శరీరం కొంచెం అశాంతిగా అనిపించింది. ఒక్క క్షణం కష్టపడ్డాక విషాద్ శరీరం ప్రశాంతంగా మారింది. విషాద్ చనిపోయాడు. అయాన్ సామ్రాట్ ఆదిశేష షాహీ మైదాన్ తర్వాత వెంటనే రాజభవనానికి చేరుకున్న తర్వాత చక్రవర్తి వెళ్ళిపోయాడు. ఆదిశేష చక్రవర్తి ఆదిశేషునితో ఇలా అన్నాడు, నాకు ఇంకా ఎక్కువ పని ఉంది ప్రభూ. నేను నిన్ను ఆపను, కానీ నాకు ఒక అభ్యర్థన ఉంది. సామ్రాట్ ఆదిశేష్ అవును చెప్పు అయాన్ అన్నాడు. భవిష్యత్తులో మళ్ళీ తప్పకుండా సందర్శిస్తారని చెప్పారు. సామ్రాట్ ఆదిశేష్ వచ్చి ఓకే అన్నాడు. సమయం దొరికినప్పుడు వస్తాను అని అయాన్ నాతో చెప్పాడు. పక్కనే నిలబడిన సేనాధిపతి విష్ధర్తో అన్నాడు, కమాండర్ విషధర్, మీరు ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాను. కాలం విశోకంలో ఉండి చక్రవర్తి మొదలైనవారు మిగిలారు. సామ్రాజ్యంలో ప్రతిదానికి సహాయం చేయండి క్రమంలో, మరియు అది సరైనది అయినప్పుడు నేరుగా పుణ్యభూమికి రండి. నేను మీకు అదే చెబుతాను. సేనాధిపతి ఇలా చెప్పి ఆజ్ఞలు పొందుతాను ప్రభూ. విష్ధర్ అయాన్కి ముకుళిత హస్తాలతో నమస్కరించాడు. ఆ తర్వాత అయాన్ అక్కడి నుంచి వెళ్లడం మొదలుపెట్టాడు. ఆదేశ్ చక్రవర్తి అన్నాడు, నువ్వు వెళ్లే ముందు ఆగండి ప్రభూ. ముందుగా కొన్ని బహుమతులు తీసుకుని వెళ్దాం. అందుకే మా అత్యంత గౌరవనీయమైన అతిథి మీకు బహుమానం ఇవ్వడం వల్ల మీరు చక్రవర్తి అవుతారు. శేష్ మాటలు విన్న అయాన్ నవ్వుతున్నాడు. సరే, అయాన్ అంగీకరించిన వెంటనే ఇవ్వండి అన్నాడు. చేతిలో ప్లేట్లతో ఇద్దరు పనిమనుషులు వచ్చిన చక్రవర్తి ఎర్రటి గుడ్డతో కప్పబడి ఉన్నాడు. ఆదిశేషుని వస్త్రం తీయగానే ఒక కట్ట ఉంది. అందులో కొన్ని వస్తువులు ఇవ్వబడ్డాయి. ఆదిశేష్ చక్రవర్తి మాట్లాడుతూ, ఇందులో ఒకడు ఉన్నాడు. టెలికమ్యూనికేషన్ రింగ్, అటు ఇటు మీరు చేయగలిగిన సహాయంతో రాయల్ టోకెన్. ఆ కట్టతో అయాన్ విశ్వలోకి రావచ్చు.
ఆదిశేష చక్రవర్తి బట్టలు తీసేసరికి ఆ పళ్ళెం కనిపించింది. ఆ వజ్రంలో పారదర్శకమైన వజ్రాన్ని ఉంచారు. ఇది చూసిన యాన్ ఇది వజ్రం అని తన మనసులో మాట చెప్పాడు. గాలి మూలకం యొక్క శక్తితో సంబంధం కలిగి ఉంటుంది కాని ఇది అయాన్ను ప్రపంచంలో ఎలా ఆశ్చర్యపరుస్తుంది. ఆదిశేష చక్రవర్తిని చూడగానే అతనిదే అనిపిస్తుంది. వజ్రాన్ని గుర్తించింది. అవును, గుర్తించింది. డైమండ్ గాలి మూలకం శక్తితో సంబంధం కలిగి ఉంటుంది కాని మీ దగ్గర ఈ వజ్రం ఎలా వచ్చింది. నా తండ్రికి అతని స్నేహితులలో ఒకరు ఇచ్చారు బహుమతిగా కాని ప్రపంచ స్నేహితుల నుండి లేదు. ఈ వజ్రం వాయులోక్ నుండి వచ్చింది. ఇక్కడ నా దగ్గర ఉంది. ఉపయోగం లేదు కాబట్టి మీరు తీసుకోండి. సామ్రాట్ ఆదిశేషు వల్ల కొంత ఉపయోగం ఉండవచ్చు. ఆదిశేష చక్రవర్తి వజ్రాలలో ఒకదానిని తన అరచేతిని విస్తరించాడు. శక్తివంతమైన శక్తి బయటకు రావడం ప్రారంభమైంది మరియు చుట్టూ ఉంది. గాలులు వీయడం చూసి వాహనాన్ని వదిలేశాడు. ఆ వజ్రాన్ని చూసి అందరూ చాలా ఆశ్చర్యపోయారు. చూస్తుండగానే వజ్రం దానంతట అదే మాయమైంది. ఇది చూసిన ఆదిశేష చక్రవర్తి చేతికి వచ్చింది. ప్రభు, ఈ వజ్రం ఏమైంది. ఆదిశేష్ మాటలు విని అది చేతికి ఎలా వచ్చింది. ఎందుకంటే ఈ వజ్రం అని అయాన్ నవ్వుతూ చెప్పాడు. నాలోని దేవుడిని గుర్తించాను. ఈ వజ్రానికి ఉన్న శక్తి చాలా ప్రత్యేకమైనది. అందులో గాలి లేదని చెప్పొచ్చు. దేవుని శక్తి నాలో ఉందని నాకు అర్థం కాలేదు. ఈ విలువైన వజ్రాన్ని ఆ వ్యక్తికి అందజేయనున్నట్లు సమాచారం. అయాన్ పేరును మీ తండ్రికి ఎలా పెట్టారు. విషయానికి విన్న ఆదిశేష చక్రవర్తి అతను అని నాకు తెలియదు. ఒక్కసారి అమ్మకి కానీ నాన్నకి ఎందుకు ఇచ్చావు. ఈ వజ్రం యొక్క శక్తిని ఎవరూ మేల్కొల్పలేరని చెప్పబడింది. నేను ఈ వజ్రాన్ని మేల్కొల్పలేకపోయాను. ఈ వజ్రం తన శక్తిని ఎవరికి ఇవ్వగలదు. మీ ఉద్దేశ్యం ఇదేనా. వజ్రం తన శక్తిని నాకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అమ్మ చెప్పింది నిజమైతే అయాన్ అన్నారు. కాబట్టి ఈ వజ్రం మిమ్మల్ని ఎన్నుకుంది. ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలో మీరే తెలుసుకుంటారు. ఆదిశేష చక్రవర్తిని ప్రతిష్ఠించవలసి ఉంటుంది. సామ్రాట్ ఆదిశేష్ చెప్పిన మాటలు విన్న అయాన్ ప్రస్తుతానికి ఆ వజ్రాన్ని నిల్వ ఉంచు. ఆ తర్వాత అందరి దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అయాన్ వెళ్ళిపోయిన తర్వాత సామ్రాట్ వెళ్ళాడు. ఆదిశేషుడు అది చేసి ఇద్దరూ తమ తమ పనిలో బిజీ అయ్యారు. అయాన్ అవతలి వైపు వెళ్లి ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. మంత్రద్వారం ఉన్న ప్రదేశానికి వెళ్లిన తర్వాత అయాన్ చాలా తేలికగా వాటర్ వరల్డ్కి వెళ్ళగలిగాడు. టోకెన్ తీసుకున్న తర్వాత అయాన్ టోకెన్ పొందాడు. అయాన్ తిలస్మి తలుపు దగ్గరికి చేరుకున్నాడు. ఒకరోజు తిలస్మి దర్వాజాను ఉపయోగిస్తున్నారు. నీటి ప్రపంచం జలప్రపంచంలోకి ప్రవేశించింది. అయాన్లోకి ప్రవేశించిన తర్వాత ఎడారిని చూశాడు. ఆ ప్రదేశాన్ని చూసి డైమెన్షనల్ డోర్ తెరిచి లోపలికి నడిచాడు. డైమెన్షనల్ ప్రపంచానికి వెళ్లిన తర్వాత అయాన్ ధ్యానంలో కూర్చున్న తన యోధులందరినీ చూశాడు. అయాన్ నేరుగా భవనం లోపలికి వెళ్ళాడు. ఈ సమయంలో ఎవరూ లేరు. అయాన్ కార్తీక్ మరియు కొంత కాలంగా ధనంజయ్ కోసం వెతుకుతున్నాను. తర్వాత అయాన్ కార్తీక్ మరియు ధనంజయ్లను కనుగొన్నాడు. ఇద్దరూ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తున్నారు. ఇద్దరూ ధ్యానంలో ఉన్నప్పుడు అయాన్ వారిద్దరి శక్తి స్థాయి పెరుగుతున్నట్లు అనిపించింది. దాంతో అయాన్ వీరిద్దరిపై శ్రద్ధ పెట్టాడు. అయాన్ దీని నుండి మేల్కొనలేదు మరియు ఇంటికి తిరిగి వచ్చాడు. ధ్యానం చేయని ఏకైక వ్యక్తి సమయం కాబట్టి అతను లైబ్రరీకి వెళ్లి అక్కడ ఉంచిన పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. సుమారు 2 గంటల తర్వాత అయాన్ భవనంలో ఏదో కనుగొన్నాడు. అతనికి కదలిక వచ్చినప్పుడు అతను హాలులోకి వచ్చాడు. అతను కుటుంబం యొక్క డైమెన్షనల్ ప్రపంచాన్ని చూశాడు. వారిని చూసి సంతోషించాను. వెళ్లి వాహనం రాగానే వారి వద్దకు వచ్చారు. నేను ఆయన్ను చూడగానే, అయాన్, నువ్వు యుద్ధంలో మీకు ఏదైనా జరిగితే మీరు బాగున్నారా. కాదు అయాన్ తన తల్లి ఆందోళన చెందడం చూసి నవ్వుతూ, అమ్మా నేను బాగున్నాను అన్నాడు. విషాద్కి నీ కొడుక్కి ఉన్నంత బలం లేదు. మీరు అంచనా తప్పిపోయినట్లు కనిపిస్తోంది. అయాన్ తల్లి అతని మాట వినడం పూర్తయింది. మాట్లాడితే ప్రపంచానికి అంచనా యోధుడు అవుతాడు కానీ అతను నా కొడుకు. అయాన్ తన తల్లితో మాట్లాడుతున్నప్పుడు అయాన్కు విషప్రయోగం ఉందని అయాన్ మామ రియాంష్ తెలిపారు. ఏమి జరిగిందో అది జరగాల్సినది చంపబడింది అయాన్. మహారాజ్ విన్న తర్వాత అయాన్ అన్నారు. ఇప్పుడు విష్ చక్రవర్తి అన్నాడు. హర్షుడు ఎవరు. మీరు అధికారం మీ చేతుల్లోకి తీసుకున్నారా. నాన్న, నేను దుఃఖం కోసం మాత్రమే ప్రపంచాన్ని తీసుకోను. విరాళం ఇవ్వడానికి వచ్చాడు. ఇచ్చాడు మరియు సింహాసనం ప్రపంచంలోని నిజమైన వారసునికి అప్పగించబడింది. దియా అయాన్ అసలైన వారసురాలి. మీరు అయాన్ మహారాజ్ హర్ష్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు. మహారాజ్ హర్ష్ ఇప్పుడే మాట్లాడటం ముగించాడు అని యాన్ తల్లి, అమ్మమ్మ, తాతయ్య కలిసి చెప్పారు. ఆ వ్యక్తులు బతికే ఉన్నారా.
అయాన్ తల్లి కలిసి మాట్లాడుతున్న దృశ్యం అని నాగ్ ఫ్యామిలీ ప్రిన్స్ నవ్వుతూ చెప్పారు. ఇక రాణి బతికే ఉంది అని విశోక్కి చెప్పాను. సింహాసనాన్ని నాగ్ కుటుంబానికి తిరిగి అప్పగించారు. ఇక ఇప్పుడు విశోక చక్రవర్తి పేరు సామ్రాట్. అయాన్ మాటలు విన్న ఆదిశేష్ నాగ్ తాత, అమ్మమ్మ మరియు అమ్మ అయాన్ యొక్క తల్లిదండ్రులయ్యారు. పాము కుటుంబం ప్రపంచాన్ని పాలించినప్పుడు చెప్పారు. ఆ సమయంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఒక్కరు సామ్రాజ్యానికి సేనాధిపతి అయిన దిన్ విషాద్ తండ్రి అతను మోసపూరితంగా చక్రవర్తిని చంపాడు మరియు అయాన్ యొక్క తాత స్వయంగా చక్రవర్తి అయ్యాడు. ఇది విన్న మహారాజ్ హర్ష్ అయాన్ యొక్క మేనమామ మరియు అత్త ఆర్యన్ష్ చాలా ఆశ్చర్యపోయాడు. అతను విశోక చక్రవర్తి రాజవంశంగా భావించాడు. అందరూ కమాండర్ వంశం గురించే మాట్లాడుకున్నారు. అప్పుడే కార్తీక్, ధనంజయ్ మాన్షన్ లోపలికి వచ్చారు. వారిద్దరూ అక్కడున్న మహారాజుని, మహారాణిని చూడగానే అతన్ని చూడగానే అయాన్ కార్తీక్కి సెల్యూట్ చేశాను. ఇక ధనంజయ్ని చూసి మీరిద్దరూ బాగున్నారు. మీ ఇద్దరి శక్తి స్థాయిని మళ్లీ చేయడం. అయాన్ మాటలు విని ఇద్దరూ సంతోషించారు. అయాన్ గత కొంతకాలంగా వెళ్లి తన కుటుంబంతో ఉన్నాడు. ప్రజలతో మాట్లాడిన తర్వాత కార్తీక్ మరియు ధనంజయ్తో డైమెన్షనల్ ప్రపంచం నుండి నీరు బయటకు వస్తోంది. నీటి జానపదులు తిరిగి వచ్చిన తర్వాతలో తిరిగి వచ్చారు. యాన్ కార్తీక్ మరియు ధనంజయ్ రాజధానికి చేరుకున్నారు. బజారుల్లో తిరుగుతానేమో అనుకుని వాకింగ్ కి బయల్దేరాడు. మరోవైపు జంబూ సామ్రాజ్య చక్రవర్తి వెళ్లాడు. అయాన్ నీటి ప్రపంచంలోకి ప్రవేశించినట్లు సమాచారం. జంబూ సామ్రాట్కి అయాన్ గురించి సమాచారం అందింది. మాయా తలుపుల గురించి అతనికి తెలియగానే చుట్టూ తమ గూఢచారులను మోహరించారు. ఆయన జంబూ రాజ్యానికి వచ్చిన వెంటనే జంబూ సామ్రాట్కి అయాన్ గురించి తెలిసిన వెంటనే ఆయన రాక వార్త తెలియగానే సీక్రెట్ చార్ వాహనంపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని ఆదేశించారు. మరి మున్ముందు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చక్రవర్తి ఆజ్ఞ అందిన వెంటనే ప్రణాళిక ఏమిటి? గూఢచారులందరూ తమ తమ పనిలో నిమగ్నమయ్యారు. ఆయన్ రాజధాని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక ఆయుధ దుకాణం, ఆ దుకాణం మొత్తం జంబూ సామ్రాజ్యంలోకి వెళ్ళింది. ఇది అతిపెద్ద ఆయుధ దుకాణం. ఇది చాలా విలాసవంతంగా ఉంది మరియు అది చూసి కార్తీక్ షాక్ అయ్యాడు. అయాన్ అన్నాడు, ఈ దుకాణం చాలా పెద్దదా? మేము ఈ దుకాణంలోకి లోతుగా వెళ్ళాలి. కార్తీక్ మాటలు విన్న అయాన్, వెళ్దాం అన్నాడు. మీకు ఏదైనా నచ్చిందో లేదో చూద్దాం, ఆపై దాన్ని కొనండి మరియు మీకు నచ్చకపోతే తిరిగి రావడానికి పర్వాలేదు, వెళ్దాం కార్తీక్, ఇది చెప్పి చుట్టూ తిరుగుతాం. అయాన్ మరియు కార్తీక్ కూడా ఆయుధాలను చూడటం ప్రారంభించారు. అయాన్ ఆయుధాలను చూడటం ప్రారంభించాడు. ఒక షాప్ ఉద్యోగి అక్కడికి వచ్చినప్పుడు నేను అక్కడ ఉంటున్నాను మరియు సార్, మీ దగ్గర ఏమైనా ఉందా? ఆయుధాల షాపులో అయాన్ నాకు నచ్చింది. ఒక దుకాణంలో ఉన్నప్పుడు ఆయుధాలు చూస్తున్నాడు. ఉద్యోగి అక్కడికి వచ్చి అడిగాడు. ఆమె మాటలు విన్న తర్వాత అయాన్కి ఏదో నచ్చింది. అతని వైపు చూసి నాకు బాగానే ఉంది అన్నాడు. ధనుష్ని తీసుకోవాలనుకుంటున్నారా? అయాన్ మాటలు చూపిస్తారా? ఇది విన్న ఉద్యోగి రండి సార్నా అన్నాడు. ఇలా చెప్పి ఆ ఉద్యోగి మెట్లు ఎక్కాడు. అయాన్ కార్తీక్ రోడ్డు పైకి వెళ్లడం ప్రారంభించాడు. ధనంజయ్ ఆ ఉద్యోగిని అనుసరించాడు. మూడో అంతస్తుకి వెళ్లిన తర్వాత అయాన్ చూసింది ఆ అంతస్తులో కేవలం విల్లులు మరియు బాణాలు మాత్రమే ఉన్నాయి. అక్కడికి వెళ్లిన తర్వాత అయాన్ ధనుష్ వైపు చూడటం మొదలు పెట్టాడు. ఆ అంతస్తులో 3వ నుండి 8దో స్థాయిలు. అయాన్ అన్ని విల్లుల స్థాయికి విల్లును ఉంచాడు. నేను దాని వైపు చూస్తున్నప్పుడు అయాన్ ఏదో గమనించాడు. అయాన్ విల్లు మీద పడి ఉన్న బంగారాన్ని చూస్తున్నాడు. అయాన్ అన్నాడు, ఆ బంగారు విల్లు ధర ఎంత? ఉద్యోగి స్వర్ణ విల్లు విన్న తర్వాత విల్లు ఎత్తుకుని అయాన్కి చూపించాడు. 7వ స్థాయి యొక్క విల్లు. దాని తీగ మీరు అయితే లాగడానికి చాలా బలం అవసరం, లాగగలిగితేనే ఆయన్ను చూస్తారు. అందుకే అతను కేవలం 16 ఏళ్ల బాలుడు. వాహనం ఆ విల్లును మోయడం లేదని ఉద్యోగి భావించాడు. ఉద్యోగి వాహనం నడపడానికి వీలుగా దానికి నమస్కరించాడు. యొక్క తీగను లాగమని ఉద్యోగి అడిగాడు. ఆ విల్లు విని యాన్ నవ్వింది. ఉద్యోగి చేతిలో పట్టుకున్నాడు. 2 చేతులతో విల్లును హ్యాండిల్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ విల్లు కొంచెం బరువుగా ఉంది. కానీ యాన్ ఒక చేత్తో విల్లు పట్టుకున్నాడు. విల్లును పట్టుకున్న తర్వాత క్రాఫ్ట్ పెద్దదిగా చేసింది. ఆ విల్లు యొక్క తీగను సులభంగా లాగండి. అయాన్ బలాన్ని చూసి అతన్ని తీసుకెళ్లి వదిలేశాడు. ఆశ్చర్యంగా అన్నాడు ఉద్యోగి, సార్ మీరు ఈ విల్లు చాలా శక్తివంతులు. కేవలం సగం విశ్వ శక్తి క్షేత్రం 5 స్థాయి కంటే ఎక్కువ ఉన్న యోధులు మాత్రమే కదలగలరు. చేయవచ్చు, కానీ మీరు ఇంత చిన్న వయస్సులో దీన్ని చేయవచ్చు. ధనుష్ని ఉపయోగించుకోగలగడం గురించి ఉద్యోగి మాట్లాడుతున్నారు. ఇది విన్న అయాన్, ధనంజయ్ తప్ప ఏమీ చేయలేదు. మీరు అయాన్ను 9 లేదా అంతకంటే ఎక్కువకు పంపితే అన్నారు. మీరు స్థాయి విల్లు కూడా ఇస్తే అయాన్ సులభంగా చేయగలడు. మా స్నేహితుడు చాలా శక్తివంతుడు, అతను దానిని చేయగలడు. ధనంజయ్ మాటలు విన్న తర్వాత ఉద్యోగి అయాన్ చూడటం ప్రారంభించినప్పుడు అతను ఆ ఉద్యోగిని చూశాడు. ఆశ్చర్యంగా ఆమెకేసి చూస్తున్నాడు.
వీటన్నింటి గురించి మాట్లాడకండి అని నవ్వుతూ చెప్పాడు. అయాన్ మాటలు విని ఈ విల్లు ధర చెప్పండి. ఇది విన్న ఉద్యోగి దాని ధర 250 బంగారం అని చెప్పాడు. సరే. ఇది చెప్పిన తర్వాత యాన్ కార్తీక్ వైపు చూస్తూ ధనంజయ్ అన్నాడు. అయాన్ మాటలు విన్న తర్వాత మీ ఇద్దరికీ ఏదో కావాలి. అయాన్ మేము కత్తిని చూడాలనుకుంటున్నాము అని కార్తీక్ చెప్పాడు. అందుకే ముందుగా కత్తి కార్తీక్ అని చూద్దాం. ఇది విన్న ఉద్యోగులు ముగ్గురిని తీసుకెళ్లారు. అదే ఫ్లోర్లోని మరో గదిలోకి తీసుకెళ్లారు. ఆ గదిలో చాలా రకాలు ఉన్నాయి. కార్తీక్ మరియు ధనంజయ్ కత్తులు పట్టుకున్నారు. కొన్ని క్షణాలు కత్తిని చూసి కార్తీక్ 5వ స్థాయి గురించి ఉద్యోగికి చెప్పాడు. నీ దగ్గర అగ్ని కత్తి ఉంది. కార్తీక్ మాట విన్న ఉద్యోగి అవును అన్నాడు. మనకు నిప్పు, భూమి, గాలి, విద్యుత్ అన్నీ లేవు. ఇది అధికార కత్తి అని ఉద్యోగి అన్నారు. రేక్లోంచి కత్తి తీసి కార్తీక్కి చూపించాడు. మరియు ఇది 5వ స్థాయి అగ్ని అని అన్నారు. కత్తి కార్తీక ఆ కత్తిని ఉద్యోగిగా ఉపయోగించాడు. దానిని చేతిలోకి తీసుకుని ఆ కత్తిపై ఉన్న మంటను చూడటం మొదలు పెట్టాడు. అయాన్ మరియు ధనంజయ్ పవర్ మార్క్ చేశారు. అయాన్ అదే చూసినప్పుడు కత్తిని కూడా చూస్తున్నారు. నేలపై తెలిసిన స్వరం వినిపించింది. అయాన్ సౌండ్ వింటూ ఆ శబ్దం వైపు చూస్తున్నాడు. ఈ వాయిస్ హర్షిత, అయాందేనని చెప్పారు. అది విని ధనంజయ్ కూడా వాణి దిశలో కదిలాడు. ఎక్కడ చూసిన అమ్మాయిల గుంపు మాట్లాడుకుంటున్నది. ఇలా చేస్తూనే కత్తి వైపు చూస్తూ ఉండిపోయింది. అమ్మాయిల్లో అందమైన అమ్మాయి కత్తి జులిపిస్తున్నది హర్షిత. హర్షితను చూసి అయాన్ హ్యాపీ అయ్యాడు. అయాన్ అమ్మాయిల గుంపు వైపు వెళ్లడం ప్రారంభించాడు. నా వైపు వస్తున్న ఒక అమ్మాయి చూసింది. ఆమె తన స్నేహితులకు చెప్పింది. మరొకటి చూడండి పిచ్చివాడు మన వైపు వస్తున్నాడు. దానికి ఏమి చేయాలి? అమ్మాయిలంతా ఆ అమ్మాయి మాట వింటున్నారు. కొంతమంది అమ్మాయిలు వాహనం వైపు చూడటం మొదలుపెట్టారు. గుర్తింపు పొందిన అయాన్, వీరంతా ఒకే అమ్మాయిలు. హర్షితతో అడవిలో అయాన్ను ఎవరు కలిశారు? అప్పుడు హర్షిత కూడా అయాన్ వైపు చూస్తోంది. హర్షిత స్నేహితురాలు. హర్షిత, ఇది అతను మీ అన్నయ్య. అతని పేరు ఏమిటి? అయాన్ పేరు తీసుకున్న తర్వాత హర్షిత ఆమె నవ్వుతూ అయాన్ వైపు నడవడం ప్రారంభించింది. హర్షిత తన వైపు రావడం చూసి అయాన్ కూడా అతను నవ్వడం మొదలుపెట్టి హర్షిత ఎలా ఉన్నావు అని అడిగాడు. హర్షిత అయాన్ చెప్పిన తర్వాత నేను బాగానే ఉన్నాను బ్రదర్. ఆ అమ్మాయిలు ఈ దృశ్యాన్ని చూశారు. నేను చూసినప్పుడు ఒక అమ్మాయి చెప్పింది. ఇది నిజంగా నిజమేనా? అతను హర్షిత సోదరుడు. అవును, అతను హర్షిత సోదరుడు. మేము కొంతకాలం క్రితం గుర్తుందా అక్కడ మాన్య కుటుంబం వద్దకు మిషన్కు వెళ్లారు. అదే సమయంలో వాసు మాన్య మాపై దాడి చేశాడు. సమయం హర్షిత యొక్క ఈ సోదరుడు అడవికి వెళ్లే మార్గంలో ఉన్నాడు. ఆ హర్షితని చూడగానే రాజధానికి వస్తున్నాడు. కష్టాల్లో ఉంటే వాసుని ఒక్కడే ఒప్పుకుంటాడు. మరియు అతని పురుషులు హర్షితను ఓడించాడు. ఆ మిషన్లో నాతో పాటు వచ్చిన ఒక అమ్మాయి చెప్పింది. అయాన్కు తెలిసిన మరో అమ్మాయి హర్షిత ఈ సోదరుడు చాలా పవర్ఫుల్ అని చెప్పింది. దీనికి 7 మూలకాల శక్తి ఉంది. అమ్మాయి మాటలు విని అమ్మాయిలందరూ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. 7 అంశాల వల్ల ఆశ్చర్యం వేసింది. 1000 ఏళ్లలో ఎవరికీ అధికారం దక్కలేదు. కొంతమంది అమ్మాయిలు నమ్మలేకపోయారు. వాహనంలో 7 అంశాలు ఉన్నాయని నమ్ముతారు. హర్షిత అయాన్ నుండి శక్తి మరొక వైపు ఉంది. ఆమె, సోదరా, మీరు ఆయుధాలు కొనడానికి ఇక్కడకు వచ్చారా? అవును, నేను విల్లు మరియు కార్తీక్ తీసుకోవలసి వచ్చింది మరియు ధనంజయుడికి కత్తి దొరికింది. నువ్వు కూడా ఖడ్గాన్ని తెచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చావు. అవును అయాన్, కొంతకాలం గురుకుల్ తర్వాత అవును సోదరుడు అన్నాడు. సప్తశక్తి వ్యక్తుల నుండి కొంతమంది శిష్యులు వెళ్తున్నారు. పోటీకి సిద్ధం కావడానికి నేను మీ గురుకులం నుండి ఆయుధాలు కొంటున్నాను. శిష్యులు కూడా వెళతారు. హర్షిత ఇది విన్న అయాన్, నాకు తెలియదు. మరుసటి రోజు గురుకులానికి వెళ్లాను. యాత్రలో బయలుదేరి ఈరోజే రాజధానికి చేరుకున్నారు. నేను ఇప్పుడు తిరిగి వచ్చాను మరియు ఏమి జరుగుతుందో చూద్దాం. నువ్వు అక్కడ ఉండి కూడా వెళ్ళవు. ఎందుకంటే ఈ పోటీలో గురుకులం లోపలి శిష్యుడు మాత్రమే వెళ్ళగలడు మరియు మీరు కొందరు రత్నాకర్ గురుకులంలో శిష్యుడిగా మారాడు. అవును హర్షిత ఇప్పటి వరకు హర్షిత చెప్పింది. యాన్ మరియు హర్షిత వద్దకు స్నేహితులు వచ్చారు మరియు కార్తక్ మరియు ధనంజయ్ కూడా వారి వద్దకు వెళ్లారు. వెంటనే కార్తిక్ హర్షిత మాట విన్నాడు. యువరాణి హర్షిత మా యువరాజు అని ఆయన అన్నారు. వెళ్ళగానే గురుకులంలోనూ అంతర్గతంలోనూ పేరు తెచ్చుకున్నాడు. కార్తీక్ మాట విని హర్షిత శిష్యురాలు అయింది. ఆమెతో పాటు ఆమె స్నేహితులు కూడా ఇష్టపడ్డారు. ఎందుకంటే ఏదో వస్తుందని వారు విన్నారు. నేను అప్పటికే గురుకులానికి వచ్చి వారితో పాటు ఉన్నాను. బాలికలకు రత్నాకర్ గురుకుల అంతర్గత వ్యవహారాలు శిష్యుడిగా మారే ప్రక్రియ గురించి కూడా ఆమెకు ఆసక్తి ఉందని తెలిసింది.
అందుకే ధనంజయ్ వారందరికీ మరో హాబీ ఇచ్చాడు. ప్రిన్సెస్ హర్షిత యువరాజ్ చాలా తక్కువ అన్నారు సమయానికి అంతర్గత శిష్యుడిగా మారడం సవాలు చరిత్రలో ఇప్పటివరకు సాధించారు యువరాజ్ గురుకుల్ ఎవరూ చేయలేదు వచ్చిన 35 నిమిషాల తర్వాత అంతర్గత శిష్యుడిగా అవ్వండి ధనంజయ్ మాటలు విని హర్షిత లేదా యాన్ వెళ్ళిపోయారు. ఆమె అయాన్ భయ్యాతో చెప్పింది నిజమేనా నువ్వు హర్షిత ఒక్కరోజు కూడా బయటి శిష్యురాలుగా ఉండలేదు. ఇది విన్న అయాన్ బయటి శిష్యుడిగా నటిస్తూ చెప్పాడు. ఉంటూ సమయం వృధా చేస్తే ప్రయోజనం ఏమిటి? అందుకే మొదటి రోజే ఇంటర్నలైజ్ చేయడం మొదలు పెట్టాను. శిష్యుడిగా మారడానికి అతని సవాలును స్వీకరించడానికి గుహలోకి వెళ్లి దాటింది లియా సరే ఇప్పుడు ఇదంతా వదిలేయ్ నేను నీ వాడిని ఈ ఆయన్ను చెప్పి నీ కోసం కత్తిని ఎంచుకుంటాను కత్తి చూడ్డానికి హర్షితని తీసుకెళ్ళు కత్తి అయాన్ వైపు చూస్తూ తాత్విక్ అన్నాడు నీకు శక్తి ఖడ్గం కావాలా లేక తిలస్మి ఖడ్గం కావాలా సోదరా? మెరుపు కత్తి కావాలి అంది హర్షిత. హర్షిత విన్న తర్వాత అయాన్ అన్నాడు హర్షిత బిజిలీ శక్తి మీకు కూడా హాని చేస్తుంది దాని గురించి చింతించకండి. నేను ఇంతకు ముందు ఎలక్ట్రిక్ ఆయుధాలను కూడా ఉపయోగించాను. భయపడాల్సిన పనిలేదు కాబట్టి ఇది పూర్తయింది అయాన్ చెప్పడంతో హర్షిత ఓకే చెప్పింది తర్వాత మెరుపు శక్తితో కత్తిని చూడటం మొదలు పెట్టాడు. అతని కళ్ళు నీలం రంగులో ఉన్న కత్తి మీద పడ్డాయి. ఆ కత్తిని చూసి అయాన్ దాన్ని తీయడం మొదలు పెట్టాడు. దాని దాడి నీలి మెరుపు కత్తి అని అన్నారు ఇది చాలా ప్రమాదకరం, మీరు దీన్ని తీసుకోవాలి. ఇలా చెప్పి యాన్ కత్తిని హర్షితకు ఇచ్చాడు. నేను దానిని అతని వైపుకు తరలించాను మరియు మరొకరు ఆ కత్తిని తీసుకున్నారు. యాన్ మరియు మిగిలిన వారు దానిని యాన్ చేతిలో నుండి తీసుకున్నారు ప్రజలు ఆ వ్యక్తిని చూడగానే, అది అందరికీ కనిపించింది. అతను చాలా మంది ఉన్న యువకుడని ఆ అబ్బాయి చాలా ఖరీదైనవాడు మరియు ధనిక కుటుంబం నుండి వచ్చాడు. అయాన్ ఆ అబ్బాయిని గుర్తించలేదనిపించింది. కానీ ఆ షాప్ ఉద్యోగి మరియు మరేదో అక్కడ ఉన్న కస్టమర్లందరూ అతనికి చెప్పారు హర్షిత మరియు ఆమె స్నేహితులను కూడా గుర్తించింది అని అనిపించింది ఈ అబ్బాయిని చూస్తుంటే అయాన్ ఆ అబ్బాయిని గుర్తించి అతనిని చూస్తూనే ఉన్నాడు. అప్పుడు షాపు ఉద్యోగి అక్కడికి వచ్చి చెప్పాడు చిన్న రాకుమారుడు నీకు ఇక్కడ ఏమి కావాలి ఆ బాలుడు ఏకలవ్య చక్రవర్తి చిన్న కొడుకు నీకు తెలుసు. అతను చక్రవర్తి కొడుకు కాబట్టి అతనికి లేదు దానివల్ల ఏమీ మాట్లాడలేదు అయాన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఆమెకు కోపం తెప్పించాడు. ఒక వ్యక్తి అయాన్ను దూరం నుండి చూస్తున్నాడు అయాన్ని చూసి ఎంతసేపు చూస్తున్నాడు? కోపంగా చూసేసరికి చెమటలు పట్టాయి మరియు అతను నన్ను చక్రవర్తికి తెలియజేయమని చెప్పాడు యువరాజు విలాసవంతమైన వాహనంలో చేయాల్సి ఉంటుంది ప్రిన్స్ సమయానికి దొరికితే పోట్లాడుతుంటారు వాటిని ఆపకపోతే ఇక మిగిలేది ఉండదు ఆ మనిషి తన మనసులో చాలా మాట్లాడటం ద్వారా అక్కడ కనుగొంటాడు అటుగా వెళ్లిన వ్యక్తి అదే గూఢచారి జంబు చక్రవర్తికి జంబుకు వాహన వార్త అందించాడు చక్రవర్తి ఆదేశాల మేరకు వాహనంపై నిఘా ఉంచారు. రాకుమారుడు రథంలో ఉండడం చూసి అతను రెండవదానితో పోరాడటానికి వెళ్ళినప్పుడు అతను భయపడ్డాడు హర్షిత వైపు చూస్తున్న ప్రిన్స్ ఏకలవ్య నాకు ఈ కత్తి కావాలి అని ఉద్యోగికి చెప్పాడు యువరాజు ఏకలవ్యకు ఎంత విలువ ఉంటుంది ఇది విన్న ఉద్యోగి రాజ్కుమార్తో ఇలా అన్నాడు కత్తి ధర 400 బంగారు నాణేలు ఉద్యోగి మాటలు విని ఏకలవ్య ఏదో చెప్పేది దానికి ముందు అతను గాలి దెబ్బను అనుభవించాడు తరువాత అతను అతని చేతి వైపు చూసినప్పుడు చేతిలో కత్తి లేకపోవడం చూసి వెళ్ళగానే అతని చూపు అయాన్ చేతిలో పడింది. అయాన్ చేతిలో నీలిరంగు ఖడ్గం ఉండడం చూశాడు. అయాన్ స్పీడ్ చూసి అందరూ అవాక్కయ్యారు. వాహనం అని ఎవరికీ అర్థం కాలేదు అతను యువరాజు ఏకలవ్య చేతిలో నుండి కత్తిని ఎప్పుడు తీసుకున్నాడు? అందరూ వాహనం వైపే చూస్తున్నారు. అక్కడున్న జనంలో ఒక్కటే ఆశ్చర్యం. కార్తీక్, ధనంజయ్ మాత్రమే అయాన్ దృష్టిని ఆకర్షించారు. అయాన్ వేగం చూసి ఆశ్చర్యపోలేదు కత్తిని చూస్తూ తన కత్తికి ఇలా అన్నాడు ప్రిన్స్, కత్తి పట్టుకోవడం నేర్చుకో. అయాన్ చేతిలో కత్తి చూసిన తర్వాత కొనండి మరి అతని మాటలు విన్న యువరాజు ఏకలవ్య అన్నాడు హర్షిత, దయచేసి మీ ఈ స్నేహితుడికి వివరించండి నాతో శత్రుత్వం తీసుకోకు, బహుశా అతనికి తెలియకపోవచ్చు నేను ఎవరో మరియు నేను ఎప్పుడు ఎంత శక్తివంతంగా ఉంటాను ఏకలవ్య హర్షితని పేరు పెట్టి పిలవడం చూశాడు అయాన్. అతను కాల్ చేస్తున్నప్పుడు అతను హర్షిత మరియు హర్షిత, మీ పేరు అతనికి ఎలా తెలుసు? అని హర్షితను అయాన్ అడిగితే హర్షిత రాజ్కుమార్కి ప్రేమికుడు ఎలా తెలుసు? అలా అయితే హర్షిత చివరిది కాబట్టి అది మూర్ఖత్వమే అవుతుంది 2 ఏళ్లు రాజధానిలో ఉండి ఒక్కోసారి పైనున్న ఈ అబ్బాయి ముఖాముఖిగా వచ్చి ఉండాలి అందరూ జంబూ రాజ్యానికి యువరాజులే. అందుకే అయాన్ హర్షితని అడిగాడు. యువరాజు ఏకలవ్య పేరు ఎలా అని అడిగాడు హర్షితను ఏకలవ్యతో అయాన్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పేరు వినగానే అయాన్ హర్షిత అని అడిగాడు అయాన్ ప్రశ్న అతనికి ఎలా తెలిసింది? ఇది విన్న హర్షిత్ ఏదో చెప్పబోయాడు.
యువరాజు ఏకలవ్య వాహనం వైపు చూస్తూ అన్నాడు, నేను ఆమెను ప్రేమిస్తున్నాను కాబట్టి, ఆమె పేరు కాబట్టి, ఇది జాను గురించి లేదా యువరాజు ఏకలవ్య గురించి కాదు. ఇది విన్న అయాన్ ఏమీ మాట్లాడకుండా హర్షితతో చెప్పాడు. అయాన్ కళ్ళలోని ప్రశ్న అర్థం చేసుకున్న తర్వాత చూడటం మొదలుపెట్టాడు. హర్షిత అన్నది, నేను ప్రిన్స్ ఏకలవ్యని. ఆ సమయంలో ప్రిన్స్ నన్ను 3 ఏళ్ల క్రితం కలిశారు, నాపై తన ప్రేమను వ్యక్తపరిచాడు, కానీ నేను ఇంకా స్పందించలేదు. ఎదురుగా నిలబడిన ఏకలవ్య నుండి విన్నాడు ప్రిన్స్ అబ్బాయి హర్షిత సోదరుడు మరియు ఏకలవ్య సోదరుడు. కోపం పోయి నవ్వడం మొదలుపెట్టాడు. హుయ్, అవును, ఆమె ఇప్పటివరకు నిజమే చెబుతోంది. నా ప్రేమను ఇప్పుడు అంగీకరించలేదు. అతను నా కంటే మెరుగైన అబ్బాయి కాదని మీరు నాకు వివరించండి. ఏకలవ్య వినిన తర్వాత అయాన్ చాలా పొందుతాడు. కోపం వచ్చింది కానీ అతను తన కోపాన్ని నియంత్రించుకున్నాడు. లోపలికి నొక్కుతూ నేను ఉంటే అన్నాడు, నేను మీతో ఏకీభవించినప్పటికీ, మీరు చేస్తారా? ఈ సంబంధం గురించి తండ్రి జంబు సామ్రాట్ చెప్పారు. మేము ఈ సామ్రాజ్యంలో ఒకటైనందున అంగీకరిస్తాము. చిన్న రాష్ట్రానికి చెందిన అయాన్ నుండి విన్నాను. మా నాన్నను ఒప్పిస్తాను అన్నాడు ఏకలవ్య. దాని గురించి చింతించకు ఏకలవ్య. అది విన్న అయాన్, మీది అని ఒప్పుకుందాం అన్నాడు. తండ్రి ఈ సంబంధాన్ని అంగీకరిస్తాడు, కానీ మొదట నువ్వు నన్ను ద్వంద్వ పోరాటంలో ఎదుర్కోవా. మీరు నా దాడిని తట్టుకోగలిగితే ఈ సంబంధం నా వైపు నుండి ఆమోదయోగ్యమైనది. అయాన్ మాటలు వినగానే అక్క ఒప్పుకుంది. ఏకలవ్య వెంటనే అంగీకరించి, నేను మీతో పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను. ఇది చేద్దాం. ఆయుధ దుకాణం యొక్క అభ్యాస ప్రాంతానికి నడవండి. అయాన్ కొద్దిసేపటికే షాప్ మొత్తంలో ఉన్నాడు మరియు యువరాజు ఏకలవ్య యుద్ధం గురించి వార్తలు వ్యాపించాయి. కస్టమర్లందరూ ప్రాక్టీస్ వేదిక వద్దకు చేరుకున్నారు. హర్షిత, ఆమె స్నేహితులు కూడా అక్కడికి చేరుకున్నారు మరియు పోరాటం ప్రారంభమయ్యే వరకు వేచి ఉంది. అయాన్ మరియు ప్రిన్స్ ఏకలవ్య ముఖాముఖిగా నిలబడి ఉన్నారు. ప్రజల మధ్య అనేక రకాల పనులు జరిగాయి. హే అన్నయ్య, ఈ అబ్బాయి ఎవరు? యువరాజు సింహంతో పోరాడబోతున్నాడు. ఒక సుందరమైన స్వర్గం శక్తి ప్రాంతానికి యువరాజు. ఈ అబ్బాయి 3వ స్థాయి యోధుడా? యువరాజు ఏకలవ్య వారిని ఎదుర్కోగలడా? హర్షిత విద్యుత్ మరియు నీటి మూలకం యొక్క శక్తిని కలిగి ఉంది. యాన్ వైపు చూస్తూ ఏకలవ్య ఆందోళన చెందారు. అప్పుడు ఆమె స్నేహితుల్లో ఒకరు హర్షిత ఏమన్నారు? నీ సోదరుడు యువరాజు ఏకలవ్యుడిని ఎదుర్కోవాలి. మీకు తెలుసా, మీరు దానిని యువరాజుతో కనుగొంటారు. విద్యుత్ శక్తి ఉంది. ఇది ఎదుర్కోవడం చాలా కష్టం. ఇది కష్టం? నాకు ఏమి తెలియదు. అది జరగబోతోంది. నేను చూడగలను. హర్షిత ఇలా చెప్పి, అయాన్ మరియు ఏకలవ్య వైపు చూడటం ప్రారంభించింది. అప్పుడు ధనంజయ్ ఆమె వద్దకు వచ్చి యువరాణి అన్నాడు, చింతించకండి. యువరాజ్కి దానితో సంబంధం లేదు. అలాంటి ఎంతమంది యోధులను అతడు ఓడించి ఉండాలి? మరోవైపు ఆయన్పై ఓ కన్నేసి ఉంచుతున్నాడు. గూఢచారి జంబూ సామ్రాట్ వద్దకు చేరుకున్నాడు. వెంటనే జంబూ సామ్రాట్ ఆ గూఢచారి గురించి మాట్లాడాడు. అది విని కలత చెంది ఏకలవ్య అన్నాడు, ఇది అలా కాదు. అతను కారులో కొంతమంది గుంపు వద్దకు వెళ్ళాడు. ఇలా చెప్పి 2 సైనికులను తన దగ్గరికి తీసుకెళ్లాడు. పిలిచి వారిద్దరినీ కమాండర్ దగ్గరకు పంపాడు. ప్రధానిని పిలవాలని ఆదేశించారు. చక్రవర్తి ఆజ్ఞ అందిన వెంటనే సేనాధిపతులిద్దరూ మరియు దాదాపు 10 మంది ప్రధానిని పిలవడానికి వెళ్లారు. నిమిషాల తర్వాత కమాండర్ మరియు ప్రధాన మంత్రి హడావిడిగా జనరల్స్ మరియు ప్రధాన మంత్రులు అతని వద్దకు వచ్చారు. జంబూ సామ్రాట్ రాగానే వారికి అన్నీ ఇచ్చాడు. జంబూ సామ్రాట్ మాటలు విన్న తర్వాత ఇద్దరూ చెప్పారు. ఆమె ఆందోళనను చూసి జంబూ కంగారుపడ్డాడు. మీరు అక్కడికి వెళ్లి దీనితో పోరాడండి అన్నాడు చక్రవర్తి. అయాన్కు కోపం వస్తే దాన్ని ఆపండి. అతన్ని ఎవరూ ఆపలేరు సార్. చక్రవర్తి మాటలు విన్న వెంటనే సేనాధిపతి మరియు ప్రధాని తల వంచుకుని ఏకంగా అన్నారు. చక్రవర్తి ఆందోళనతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడా ఇక్కడా తిరగడం మొదలు పెట్టింది. అంతలోనే ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. శరీరంపై వజ్రాల నగలు ఉన్న మహిళ మరియు జాము రాజ్యం యొక్క రాణి తప్ప మరెవరో కాదు మరియు ఏకలవ్య తల్లి ఏకాంక్షి, జాము చక్రవర్తి కుమార్తె. భార్య. మొదటి భార్య పేరు వినాలి. వీరి నుండి చక్రవర్తికి ఒక కుమారుడు మరియు కుమార్తె ఉన్నారు. కూతురు పుట్టిన కొంత కాలానికి ఆమెకు ఏదో ప్రాణాంతక వ్యాధి వచ్చింది. అనారోగ్యం కారణంగా అతని మరణం. చక్రవర్తి అతని నుండి ఏకాంక్షిని వివాహం చేసుకున్నాడు. ఏకలవ్య తన 3 పిల్లలతో చక్రవర్తి అయ్యాడు. క్వీన్ ఏకాంక్షి ఉన్నప్పుడు చాలా ప్రేమించాను. చక్రవర్తి ఆందోళన చెందడం చూసి ఆమె చెప్పింది, ఏంటి సామ్రాట్, ఎందుకు కంగారు పడ్డావ్? ఆందోళన కలిగించే విషయమేమైనా ఉందా? అలాంటి వ్యక్తితో రాణి ఏకలవ్య యుద్ధం చేసింది. ఎవరి కోపం చల్లారలేదు? ఒకవేళ అది జరిగినా దాన్ని అధిగమించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం. చక్రవర్తి తనను తాను రక్షించుకోలేనని ఆందోళన స్వరంతో చెప్పాడు. నేను అయాన్ ఏకలవ్య ముందు ఎదురుగా చెప్పాను. అయాన్ తన మంత్ర కత్తితో నిలబడి ఉన్నాడు.
అయాన్ అని అందరూ అనడంతో సూర్యంష్ని బయటకు తీయలేదు. చేతిలో 9దో స్థాయి మ్యాజిక్ టవర్ 9దో స్థాయి కాబట్టి నేను చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. మేజిక్ ఆయుధాన్ని ఉపయోగించడం సులభం, ఇది అందుబాటులో లేదు మరియు ఇది చాలా ఖరీదైనది. అందుకే చాలా తక్కువ మంది వ్యక్తులు 9 లేదా అంతకంటే ఎక్కువ స్థాయిని కలిగి ఉన్నారు. వారి చేతుల్లో ఉన్నత స్థాయి ఆయుధాలు ఉన్నాయి. నేను కత్తి తీసుకుని ఏకలవ్యతో అన్నాను, రాజ్కుమార్ ఏకలవ్య, మీరు మొదటి దాడిపై దాడి చేశారు. మీరు చెప్పినట్లు బలహీనంగా ఉండకూడదు. ఇలా చెప్పి ఏకలవ్య యువరాజు కొన్ని మంత్రాలు జపించాడు. చదివిన తర్వాత ఏకలవ్య చాలా మందిని ఎదుర్కొన్నాడు. మంచుతో చేసిన కత్తి కనిపించింది. ఆ కత్తులు గాలిలో ఎగురుతున్నట్లు ఆమె కనిపించింది. దీని తర్వాత లావ్య ఆ కత్తులన్నీ పట్టుకుంది. వెంటనే ఏకలవ్య వాహనం వైపు పంపాడు. అయాన్ డైరెక్షన్లో కత్తులన్నింటినీ విడుదల చేశాడు. కత్తులన్నీ అయాన్ వైపు వేగంగా కదులుతాయి. ఇది చూసిన అయాన్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దీని కారణంగా అయాన్ చేతి నుండి తెల్లని శక్తి బయటకు వచ్చింది. మరియు మైదానం మధ్యలో ఒక గోడ నిలబడి ఉంది. ఏకలవ్యుడు వెంటనే మంచుతో చేసిన గోడ, ఏకలవ్య కత్తి ఆ గోడకు అందరికి తగిలింది. కత్తులు ధ్వంసమయ్యాయి. కానీ ఆయన్ను తయారు చేశారు. గోడ ఎలా ఉందో అందరూ చూశారు. తయారు చేసిన అన్ని వాహనాలను చూసి చాలా ఆశ్చర్యపోయారు. నేను శక్తివంతమైన గోడ వైపు చూస్తున్నప్పుడు ఏకలవ్య అతని దాడి గోడను ధ్వంసం చేయడం చూశాడు. ఏమీ జరగకపోతే అతను తన నిల్వ నుండి ఒకదాన్ని తీసుకున్నాడు. తిలస్మి గాడిద ఆ గాడిద నుండి చాలా తీసింది. ఆ గాడిద 7వ నుండి శక్తిని వెదజల్లుతోంది. ఏకలవ్య గాడిదను తొలగించిన తరువాత స్థాయి గాడిద. నేను ఆ గాడిదను నా శక్తితో తన్నాడు. ఆ గాడిద గోడకు తగిలిన వెంటనే గోడపైకి విసిరేయండి. పేలుడు సంభవించింది కానీ గోడ కూడా లేదు, విరిగిన మరియు అదే గాడిద గోడను తాకింది. తర్వాత అయాన్ నిర్మించిన గోడ కూలిపోయింది. అది విరిగిపోలేదు కానీ ఏకలవ్య శక్తివంతమైనది దాడి కారణంగా గోడకు కరిచింది. ఎవరూ చూడని పగుళ్లు కనిపించాయి కానీ అయాన్ కళ్ళ నుంచి తప్పించుకోలేకపోయాడు. పగుళ్లు చూసిన తర్వాత అయాన్ ఇలా అన్నాడు, యువరాజు ఏకలవ్య శక్తివంతుడు, భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది. అది నన్ను మంచుగా మార్చింది. గోడకు పగుళ్లు వేయడం ద్వారా అది నిరూపించబడింది. ఏకలవ్యుడు చూసినప్పుడు అతడు అద్భుతమైన యోధుడు. అతని దాడి వల్ల గోడ పగలలేదని, అందుకే తన మనసులో మాట ఈ గోడమీద కనిపిస్తుంది. అప్పుడే నేను ప్రమాదకరమైన దాడులు చేయాలి. బ్రేకింగ్ గురించి ఆలోచిస్తూ ఏకలవ్య చేతులు పైకెత్తింది. కూల్చివేత మెరుపు పెద్ద గొంతుతో అన్నాడు శక్తి. ఏకలవ్య ఇలా చెప్పగానే ఏకలవ్య అతని చేతిలో కరెంటు సేకరించడం ప్రారంభించాడు. చేతిలో గుమికూడుతున్న కరెంటు ఏకలవ్య మెరుపు తన శక్తిలో భయంకరంగా ఉంది. అయాన్ సోదరి హర్షిత శక్తిని చూసి ఆందోళన చెందుతోంది. అప్పుడు ఆమె అయాన్ వైపు చూడటం ప్రారంభించింది. నేను నవ్వుతున్నాను. నేను అయాన్ని చూసి నవ్వుతున్నాను. ఇది చూసిన హర్షిత తన మనసులో తమ్ముడు చాలా చెప్పింది. ఎందుకు అలా నిశ్చింతగా ఉన్నారు? వారికి తెలియదా? ఏకలవ్య యొక్క విధ్వంసక విద్యుత్ శక్తి ఏమిటి? ఒక భయంకరమైన శక్తి ఉంది. అక్కడ అందరూ ఉన్నారు. విధ్వంసకులు విద్యుత్ శక్తిని మాత్రమే చూస్తున్నారు. ఏకలవ్య చేతిలో విధ్వంసకర విద్యుత్ నెమ్మదిగా అది బంతిలా మారడం ప్రారంభించింది. అతను దాడి చేసినప్పుడు లోపల భయంకరమైన మెరుపులు ఉన్నాయి. ఏకలవ్య పూర్తిగా సిద్ధమయ్యాక అతడు దాడి మంచు గోడ వైపు ఏదో వదిలి. ఏకలవ్య ఒక్క క్షణంలో మంచు గోడపై దాడి చేసింది, ఢీకొంది. దాని తర్వాత భయంకరమైన పేలుడు సంభవించింది మరియు శక్తి యొక్క తరంగం చుట్టూ వ్యాపించింది. దీంతో పక్కనే నిల్చున్న వారి పాదాలు వణికాయి. శక్తి తరంగాలన్నీ శాంతించినప్పుడు అందరూ చూశారు. అందరూ చూసేసరికి మంచు గోడ పగిలిపోయింది. మంచు గోడ విరిగిపోయింది. కానీ అప్పుడు అందరి దృష్టి విధ్వంసకర విద్యుత్ శక్తిపై పడింది. వాహనం వైపు కదులుతోంది కానీ దాని శక్తి వాహనం చూసినప్పుడు గణనీయంగా తగ్గింది. వింధ్యా రాజవంశం యొక్క శక్తి అతనిచే సృష్టించబడింది. ఆమె గోడను బద్దలు కొట్టి ముందుకు వెళుతుంటే ఆమె చాలా అనుభూతి చెందుతుంది. నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఇప్పటివరకు ఏ మానవుడికి లేదు. అతని శక్తి ఇలా నాశనం కాలేదు. అయాన్ కూల్చివేత మనస్సు ఒక మెరుపు శక్తిని చూసింది. నా మనస్సు చెప్పింది, ఈ యువరాజు చాలా అందమైనవాడు. మంచి శిక్షణ ఉంటే మంచి యోధుడు. ఒకవేళ దొరికితే అతడు మిగిలిన యోధుడు కాగలడు. ఇలా చెబుతూ అయాన్ ఏకలవ్య వైపు కత్తి ఎత్తాడు. అయాన్ యొక్క పుట్టుమచ్చ దాడి వైపు తిరిగింది. అయాన్ యొక్క తరంగ శక్తి అంతా కత్తి నుండి బయటకు వచ్చింది. ఇది చూసి ఇప్పటి వరకు అందరూ షాక్ అయ్యారు. వారు ఈ రకమైన అంతర్గత శక్తిని చూశారు. కెరటాలన్నీ అక్కడికి చేరుకున్నాయి. మరికొద్ది క్షణాల్లో అయాన్ మెరుపు శక్తితో 7 రంగుల శక్తి నాశనం ఢీకొంది. పేలుడు సంభవించింది మరియు 7 రంగుల శక్తి మరియు విధ్వంసక మెరుపు శక్తి ఇది నాశనం కావడం చూసి ఏకలవ్య చాలా బాధపడ్డాడు. వాహనం కేవలం ఎందుకంటే ఆశ్చర్యం శక్తి నుండి అటువంటి శక్తివంతమైన శక్తి వరకు విద్యుత్ శక్తి కూల్చివేత నాశనం. అయాన్ నాశనం అయిన తర్వాత ఏకలవ్య వైపు చూస్తున్నాడు. అతను అన్నాడు,
యువరాజు ఏకలవ్య, నువ్వు నిజంగా ఒక్కడివే. గొప్ప యోధుడిగా ఉండండి, కానీ మీరు పూర్తిగా ఉంటే, మీరు నీటి ప్రపంచాన్ని పాలించాలనుకుంటే మీరు తప్పక అయాన్ మాట విని ఏకలవ్య చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆయనను చూస్తూ మొత్తం నీటి ప్రపంచంపై ఇలా అన్నారు. మొత్తం నీటి ప్రపంచం కాబట్టి ఎవరూ పాలించలేరు. తమలో తాము ఒకటిగా ఉన్న మొత్తం 4 సామ్రాజ్యాలు ఉన్నాయి. ఏకలవ్య మాటలు విన్న అయాన్కి సూపర్ పవర్ ఉంది. ఏ సామ్రాజ్యపు యువరాజు ఏకలవ్య అన్నాడు. గెలవాలంటే ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. మీ మీద మీకు నమ్మకం ఉంటే అది జరుగుతుంది. కనుక జల జగత్తు ఆయనను పాలించడం అసాధ్యమేమీ కాదు. అది విన్న ఏకలవ్య ఆలోచనలో పడింది. ఆలోచిస్తున్న ఏకలవ్యను చూసి యాన్ ఆలోచించు అన్నాడు. అయాన్ను విన్న తర్వాత చేయండి మరియు దాడి చేయండి. ఏకలవ్య స్పృహలోకి వచ్చి దాడికి సిద్ధమయ్యాడు. నేను చేయడం ప్రారంభించినప్పుడు అక్కడ ఒక స్వరం ప్రతిధ్వనించింది, ఆపు. అందరూ ఉన్నప్పుడు యువరాజు ఏకలవ్య దాడి చేయవద్దు. ఆ గొంతు విని అందరూ ఆకాశం వైపు తిరిగారు. ఆకాశం వైపు ఆ శబ్దం కారణంగా చూడటం ప్రారంభించింది. యువరాజు ఏకలవ్య ఆకాశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ నిలబడిన వారిని చూడగానే దాడికి దిగాడు. దాన్ని వెనక్కి తీసుకుని మీరిద్దరూ ఎందుకు వచ్చారు? విషయానికి ఏమిటంటే గాలిలో ఉన్న వ్యక్తులు ఇద్దరూ అక్కడ నిలబడి జంబూ సామ్రాజ్య సేనాధిపతి మరియు ప్రధానమంత్రి అక్కడ ఉన్నారు మరియు అందరూ ఆయనను అక్కడ చూసి ఆశ్చర్యపోయారు. పోయింది ఎందుకంటే అది ఎప్పుడూ జరగలేదు. యువరాజు యుద్ధం మధ్య అతన్ని ఆపండి, ఈ ప్రధాని కమాండర్ వచ్చారని ఆయన చెప్పారు. అక్కడ వారిద్దరినీ చూసి అతను కూడా ఆశ్చర్యపోయాడు. జరిగింది కానీ వెంటనే అతను సాధారణ అయ్యాడు మరియు అతను జంబూ సామ్రాట్ లోకం కష్టాల్లో కూరుకుపోయిందని అర్థమైంది. ఘటనపై పూర్తి సమాచారం అందింది. యువరాజు ఏకలవ్య మాటలు విని సేనాధిపతి మరియు ప్రధానమంత్రి దిగి ఏకలవ్య ఎదురుగా వచ్చారు. వెళ్లకుండా ఆయన దగ్గరకు వెళ్లి చేయి ఇచ్చాడు. జోడించిన తరువాత నేను ఆయనకి నమస్కరించాను. అయాన్ చక్రవర్తి కమాండర్ అయాన్తో నేను సమావేశమయ్యాను. యుద్ధ కమాండర్ మరియు ఇది ప్రధాన మంత్రి జాము సామ్రాట్ ఉంటే నన్ను ఇక్కడికి పంపారు. మన యువరాజు తప్పు చేసి ఉంటే ప్రజలు అది చూసినప్పుడు వారిని క్షమించండి. జాము సామ్రాజ్యం ఇద్దరు అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఒకరు కాబట్టి గౌరవప్రదంగా 16 ఏళ్ల బాలుడి నుండి మాట్లాడేటప్పుడు చాలా ఆశ్చర్యపోతారు. యువరాజు ఏకలవ్య కూడా సేనాధిపతి అయ్యాడు మరియు ప్రధాని ఏకలవ్య వైపు ఏదో చూస్తున్నారు. జమ్మూ రాజ్యం అర్థం కాలేదు. కమాండర్ మరియు ప్రధాన మంత్రి ఆయుధ దుకాణం మరియు లో ఉన్న ప్రాక్టీస్ సైట్కి చేరుకున్నారు. యువరాజు ఏకలవ్య తరపున క్షమాపణలు చెప్పాడు. ఇది చూసిన ఆయనకి ఇదంతా అర్థమైంది. విశ్లోకంలో జరిగిన సంఘటన గురించి తెలిసింది కానీ అక్కడ ఉన్న ప్రజలతో పాటు రాజ్కుమార్ ఏక్లావ్య మరియు అయాన్ సోదరి హర్షిత ఆశ్చర్యపోయింది మరియు కనీసం ఏదో అర్థం చేసుకుంది. ఎందుకిలా జరుగుతోందో గుర్తించలేకపోయారు. జంబూ సామ్రాజ్యానికి చెందిన ఇద్దరు శక్తివంతమైన వ్యక్తులు. అతను తన సోదరుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన హర్షిత స్నేహితులు అనే ప్రశ్నలు కూడా నా మదిలో మెదులుతూనే ఉన్నాయి. స్నేహితులందరూ ఈ ప్రశ్నకు సంబంధించి హర్షితను సంప్రదించాలి. నేను చూడటం ప్రారంభించాను మరియు అతని కళ్లలో ప్రశ్న అనుభూతి చెందాను. హర్షిత, ఇది ఏమిటో నాకు తెలియదు. జరుగుతోంది కానీ అది అతనికి తెలియాలి. ఇలా చెప్పిన తర్వాత ఎల్లప్పుడూ సోదరుడితో ఉండండి. ఆ సమయంలో కార్తీక్ మరియు ధనంజయ్ వైపు హర్షిత ఇద్దరూ అయాన్ వైపు నవ్వుతూ చూస్తున్నారు. ఇది చూసేందుకు హర్షిత, కార్తీక్, ధనంజయ్ ఉన్నారు. మీరిద్దరూ చెప్పిన కోట్ని చూస్తే ఈ విషయానికి చెబుతారు. జంబూ సామ్రాజ్య సేనాధిపతి ఏం జరుగుతోంది? మరి ఆనం భయ్యా ముందు ప్రధాని ఎందుకు చేతులు ముడుచుకుని నిలబడి ఉంది? హర్షిత ప్రశ్న. ఇది విన్న ధనంజయ్ అందుకే ఇలా చేస్తున్నానన్నాడు. ఎందుకంటే వారికి మన యువరాజు కావాలి. ఏది నిజం అని తెలుసుకున్నాను. కౌశాంబి యువరాజు గురించి హర్షిత చెప్పింది లేదు. మా రాజుగారి ఈ పరిచయం అసంపూర్ణం. మేము ప్రస్తుతం ఎక్కడి నుండి వచ్చామో మీకు తెలుసా? కార్తీక్ తిరిగి వస్తున్నాడు, అయాన్ భయ్యా అన్నాడు. తాను మిషన్లో ఉన్నానని కొద్దిసేపటి క్రితం చెప్పాడు. హర్షిత వెళ్ళి ఆ మిషన్ ఎక్కడుందో తెలుసా? మిషన్ ఎక్కడ ఉందో తనకు తెలియదని ధనంజయ్ అన్నారు. హర్షిత చెప్పింది. విశ్లోక్ దగ్గరకు వెళ్ళి అక్కడికి వెళ్ళాం. పట్టాభిషేకం. విశోక చక్రవర్తి విషాదాన్ని అడిగాడు. 1,00,000 మంది యోధుల సైన్యంతో ఓడించాడు మరియు తరువాత మరణశిక్షను చూసిన తర్వాత మొత్తం ప్రజలు ధనంజయ్ ఎదుటే తల నరికినట్లు చెప్పాడు. ధనంజయ్, హర్షిత మరియు ఆమె మాటలు విన్న తర్వాత స్నేహితులు ఒక అభిరుచిగా మారారు. నేను ఎవరితోనైనా ఏదో చెప్పాను. కొంతమంది ఆ ఇద్దరి చుట్టూ తిరగలేదు. నిలబడి ఉన్న వాళ్ళు కూడా ధనంజయ్ మాట విన్నారు. ఆ తర్వాత ఆ మాట క్రమంగా ప్రజల్లోకి పాకింది. అయాన్ ఆశ్చర్యపోయాడు మరియు అందరూ మధ్యలో విస్తరించారు.
కొన్ని సరదా క్షణాల కోసం ఎదురు చూస్తున్నాను. హర్షిత హాబీ నుంచి బయటకు వచ్చి చెప్పింది. ప్రపంచ చక్రవర్తికి భయపడాల్సిన అవసరం ఏమిటి? అక్కడ శత్రుత్వం వచ్చి ఇంత పెద్ద సైన్యాన్ని పంపారు. విశాఖను ఎలా ఓడించాలో నీకు తెలియదు. చక్రవర్తితో మీ సోదరుడికి ఏమి శత్రుత్వం ఉంది? కార్తీక్ నన్ను కాదు హర్షితని అడిగాడు. మీకు తెలిస్తే తెలియదు చెప్పండి. హర్షిత ఈ శత్రుత్వం మీ సోదరుడు పుట్టకముందే ప్రారంభించారు. అది ఎప్పుడు అని మీకు తెలిసి ఉండాలి. ఆ సమయంలోనే యువరాజ్ పుట్టాడు. హత్య చేయడానికే దాడి చేశాడని, ఆ దాడిని విషాద్ చేశాడు. దాన్ని పూర్తి చేశానని కార్తీక్ చెప్పాడు. ఒకవైపు హర్షిత కార్తీక్, ధనంజయ్తో అయాన్. మరోవైపు అయాన్ గురించి తెలిసింది. కమాండర్ మరియు ప్రధాన మంత్రి ముందు నిలబడ్డాడు. అప్పుడు యువరాజు ఏకలవ్య అక్కడికి వచ్చి ఇలా అన్నాడు. కమాండర్ మరియు ప్రధాన మంత్రికి ఏమైంది? దీని ముందు చేతులు కట్టుకుని ఎందుకు క్షమాపణలు చెబుతున్నావు? మీకు తెలుసా అని అడుగుతున్నారు. ఏకలవ్య మాట విన్నాక సేనాధిపతి ఏకలవ్య అభియాన్ జీకి రాజ్కుమార్ క్షమాపణ చెప్పారు. సేనాధిపతిని అడగండి. ఇది చక్రవర్తి ఆజ్ఞ. అది విని ఏకలవ్య ఏమీ అనకముందే వచ్చాడు. క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ శత్రు పోరాటం కూడా జరగలేదు. ఇది మీ యువరాజు బలానికి పరీక్ష. పరీక్షపై ప్రధాని ఎందుకు చెప్పారు అని మీరిద్దరూ వారిని అడగాలి. నువ్వే చెబితే బాగుంటుందని అయాన్ అన్నారు. అయాన్, కమాండర్ మరియు ప్రధానమంత్రి ఏకలవ్య వైపు చూడటం ప్రారంభించారు. ఏకలవ్యుడిని చూసిన తర్వాత ఈ విషయానికి చెప్పాడు. ఈ మాట చెప్పాక నాన్నతో మాత్రమే మాట్లాడతాను. అతను వెళ్లిన తర్వాత ఏకలవ్య అక్కడి నుంచి వెళ్లిపోయింది అని అయాన్ జీ సామ్రాట్ ప్రధానికి తెలిపారు. చక్రవర్తి మిమ్మల్ని ఆహ్వానించమని అడిగారు. మిమ్మల్ని ఒక్కసారి కలవాలనుకుంటున్నాను. మీకు దొరికితే ఈ రాత్రికి తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ప్రధాని మాట వింటే బాగుంటుంది. అయాన్ ఏదో ఆలోచించి, ప్రస్తుతం నేను గురుకులానికి వెళ్తున్నాను. నాతో పాటు కొంతమంది ఉన్నారు. రాత్రికి వస్తే కలిసే వెళ్తున్నారు. పోతే రాలేను. రాకపోతే రాను. నేను ఖచ్చితంగా వస్తాను. ఆ వ్యక్తులు చాలా ప్రత్యేకమైనవా? కమాండర్ అవును, చాలా ప్రత్యేకమైనది మరియు శక్తివంతమైనది. వారిలో ఎవరికైనా కావాలంటే ఒక సామ్రాజ్యాన్ని ఒంటరిగా జయించడం. సైన్యం సహాయం గురించి అయాన్ చెప్పిన మాటలను అయాన్ చెప్పాడు. అది విని సేనాధిపతి మరియు ప్రధానమంత్రి ఆసక్తి చూపారు. అభిరుచిలో కొంత సమయం గడిపిన తరువాత నాపాటి అన్నాడు. ఆ మనుషులు మన నీటి ప్రపంచానికి చెందినవారా లేదా? ఆ వ్యక్తులు సప్తశక్తి లోకము మరియు అష్టలోకాల నుండి వచ్చినవారు. దీనివల్ల పెను ప్రమాదం పొంచి ఉంది. మేము అలాంటి వారిని కలవాలి. ఆ ముప్పు ఉంటే ముప్పు తొలగిపోతుంది. అంతం లేకపోతే ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది. జాయేగి అయాన్ మాటలు విన్న తర్వాత అన్నారు. కమాండర్ మరియు ప్రధాన మంత్రి ఆలోచనలో పడ్డారు. ఇద్దరూ ఆలోచిస్తూ ఉండడం చూసి ఇంకేముంది, దాని గురించి కూడా ఆలోచించకు. మరియు నేను రాలేకపోతే దయచేసి నా తరపున చక్రవర్తికి క్షమాపణ చెప్పండి. ఇప్పుడు ఈ ఆయన్ను చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాను. అయాన్ రాగానే హర్షిత దగ్గరకు వచ్చాడు. హర్షిత అయాన్, సోదరా, ఇది నిజమేనా? మీరు విషాద్ చక్రవర్తిని చంపారని కార్తీక్ మరియు ధనంజయ్ అతనికి చెప్పారు. చంపలేదు, కానీ నా వల్ల చనిపోయాడు. లేకుంటే ఈపాటికి ప్రపంచాన్ని హింసించి ఉండేవాడు. రహ్తా అయాన్ తన సోదరితో ఒకవైపు అయాన్ అన్నాడు. నేను అటువైపు పుణ్యభూమి గురించి మాట్లాడుతున్నాను. యుద్ధ దేవుడికి స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రుద్ర కుటుంబం యొక్క రాజభవనం చాలా అందంగా ఉంది. రుద్ర కుటుంబం మరింత అందంగా కనిపించింది. మహారాజ్ రుద్రేశ్వర రుద్ర అతని ఆస్థానంలో కూర్చున్నారు మరియు వారి చుట్టూ చాలా మంది కూర్చున్నారు. వారిలో ఒకరు మహర్షి యజ్ఞసేన్. అది చూసి రుద్రేశ్వర మహారాజ్ ఏమన్నాడంటే, యుద్ధం దేవుడికి అన్ని సన్నాహాలు జరిగాయి. స్వాగతించడానికి అతని మహిమను వినడం. ఒక వ్యక్తి తన స్థలం నుండి లేచి నిలబడి ఇలా అన్నాడు. అవును మహారాజ్, మేము ఇప్పుడు అన్ని సన్నాహాలు చేశాము. మనం యుద్ధ దేవుడిని ఎప్పుడు పొందబోతున్నాం? యుద్ధం దేవుడు నేడు రత్నాకర్ గురుకులం. రేపు ఉదయం విశ్వక్ నుంచి చేరుకుంటాం. రాత్రి వేళల్లో ఇబ్బందిగా ఉన్నందున వెళ్ళిపోతారు. మహారాజ్ రుద్రేశ్వర్ ఇలా చేయడం సరికాదన్నారు. మహారాజ్ రుద్రేశ్వరుని మాటలు విన్న తర్వాత అందరూ అన్నారు. ప్రజలు తల ఊపారు. ఆ తర్వాత అందరి ప్రాణాలను కాపాడేందుకు అందరూ సమావేశం నుంచి వెళ్ళిపోయారు. మహారాజ్ రుద్రేశ్వర్ తరువాత మరియు మహర్షి యజ్ఞసేన్ అందరి నిష్క్రమణ నుండి బయటపడ్డాడు. మహారాజ్ రుద్రేశ్వర్ మహర్షి యజ్ఞసేన్ తర్వాత మహర్షి అన్నాడు, మన కూతురు బాగుండాలి కదా. మహర్షి యాగానికి మహారాజు మాటలు విని వెళ్తారా? సేన్ అన్నాడు, చింతించకండి మహారాజ్. మరోవైపు యువరాణి బాగానే ఉంటుంది. అయాన్ తన సోదరికి మెరుపు శక్తి కత్తిని ఇస్తాడు. అది పొందాక రత్నాకర్ గురుకులం వైపు అయాన్ మాటలు క్రమంగా బయటకు వచ్చాయి. రాజధానిలో ఈ పనులు మొదలయ్యాయి. సమయానికి హర్షిత
గురుకులం గంగా జలం అందరికీ తెలియడంతో గురుకులానికి చేరుకున్నారు అని జనాలు మాట్లాడుకుంటున్నారు. హర్షిత సోదరుడైతే గురుకుల ఆచార్యుడు. శిష్యులందరూ అయాన్ గురించి హర్షితను కలుస్తారు. ఎప్పుడు అవతలి వైపు తెలుసుకోవాలనే ప్రయత్నం మొదలుపెట్టాను. తన తండ్రి ముందు యువరాజు ఏకలవ్య చక్రవర్తి ఏకలవ్య చేరుకోగానే అని యువరాజు ఏకలవ్య కోపంగా చెప్పడం చూశాను. ఈరోజు ఎంతో ఎందుకు పోట్లాడుతావు తండ్రి? చిన్న గొడవ మాత్రమే జరిగింది. అది ఒక్కటే. ఇది ఒక వివాదం, పోరాటం కాదు. కాని ఇది ఎందుకు అంత భయపడుతున్నావో చెప్పు. అనేక జంబూ సామ్రాజ్యాల ప్రత్యేకత ఏమిటి? యువరాజు ఏకలవ్య చక్రవర్తిని భయపెట్టాడు. అది నీకు తెలియదు అన్నాడు ఏకలవ్య యువరాజు. అతను ఎంత ప్రమాదకరమైన యోధుడు. 2 రోజుల క్రితం అతను విశోక చక్రవర్తిని చంపాడు మరియు విశోక్ని పట్టుకున్న తర్వాత విశోక పాత రాజకుటుంబానికి అధికారం అప్పగించిన తర్వాత వాటర్ వరల్డ్ తిరిగి వచ్చింది మరియు వాహనం చాలా ఉంది. అతను ప్రమాదకరమైన యోధుడు అన్నాడు జంబూ చక్రవర్తి. తన తండ్రి మాటలు విన్న యువరాజు ప్రేమికుడిగా మారాడు అని ఆశ్చర్యపోయి తన మనసులో మాట చెప్పుకున్నాడు. అందుకే హర్షిత సోదరుడు అంత పవర్ఫుల్. అతను కట్టిన మంచు గోడ బద్దలు కాదు. ఏకలవ్య ఇంకా ఆలోచనలో పడ్డాడు మరియు అతని గురించి తెలుసుకున్నాడు. జంబూ సామ్రాట్ తన తండ్రి గొంతును వినిపించాడు. ఇప్పుడు చెప్పు, అయాన్తో ఎందుకు గొడవపడుతున్నావో చెప్పు అన్నాడు రాజకుమారుడు. తండ్రి ప్రశ్న విన్నాడు. ఏకలవ్య ఎర్రబడి తల ఊపింది. కొన్ని క్షణాలు నా తలగోకడంతో దురద మొదలైంది. ఏకలవ్య, నాన్న, నేను యాన్ సోదరిని. హర్షిత అంటే నాకు జంబూ అంటే చాలా ఇష్టం. చక్రవర్తి ఏకలవ్య మాట విన్నాడు. అతను ఇష్టపడ్డాడు. ఏకలవ్యనే చూస్తూ ఉన్నాడు. ఓ క్షణం ఎంజాయ్ చేసి జంబూ సామ్రాట్ అన్నాడు. అయాన్ సోదరిని ఎప్పుడు కలిశాడు మరియు అతను ఎక్కడ ఉన్నాడు నాన్నా? అది రాజధాని గంగాజల్ గురుకులంలో ఉంది. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఒకరోజు రాజధాని సందర్శిస్తాను. అప్పుడే ఆమెను మొదటిసారి చూశాను మరియు నేను ఆమె యువరాజుతో ప్రేమలో పడ్డాను. ఏకలవ్య యువరాజు ఏకలవ్య మాటలు చెప్పాడు. ఇది విన్న జంబూ సామ్రాట్ ఏదో ఆలోచించి ఎప్పుడన్నాడు ఈ విషయం తెలుసుకున్న ఆయన్ ఏం చెప్పాడు? అయాన్ తన అధికారాలను ఉపయోగించుకోగలిగితే అతను వారి వివాహం గురించి అతనిని ఎదుర్కొన్నప్పుడు అతని తప్ప అభ్యంతరం ఉండదు. అక్క అంగీకారం ఉండాలి అన్నాడు ఏకలవ్య మాటలు విన్న చక్రవర్తి ఒక్క క్షణం ఆలోచించాడు. సరే, మీరు ఇప్పుడు వెళ్ళి మీ పని చేయండి అని చెప్పిన తర్వాత మీ తల్లిని కలవండి. ఆమె ఆందోళన చెందుతుంది. అయాన్ రత్నాకర్ గురుకులానికి చేరుకున్నాడు. అక్కడికి చేరుకున్న తర్వాత చీఫ్ సీనియర్ ఆచార్యను అడిగాడు. అతని రాక గురించి తెలియజేశారు. ఆ తర్వాత అతని గదిలోకి వెళ్ళిన తర్వాత గదిలోకి వెళ్ళాడు అయాన్. మీరిద్దరూ కార్తీక్ మరియు ధనంజయ్తో అన్నారు డైమెన్షనల్ ప్రపంచానికి దూరంగా మీ గదిలో విశ్రాంతి తీసుకోండి. నేను వస్తున్నాను. ఎవరైనా వస్తే నన్ను పిలవండి. అందుకే డైమెన్షనల్ ముత్యాలు వదిలేస్తున్నాను. ఇలా చెబుతూ అయాన్ డైమెన్షనల్ పెర్ల్ నుండి డైమెన్షనల్ ముత్యాన్ని తొలగించాడు. తలుపు తెరిచి ఆత్మలోనే డైమెన్షనల్ ముత్యాన్ని కనుగొన్నాడు. డైమెన్షనల్ ప్రపంచాన్ని వదిలి డైమెన్షనల్ ప్రపంచంలోకి వెళ్ళాడు. లోకంలోకి వెళ్ళిన తర్వాత అయాన్ అది గమనించాడు. అతని యోధులందరూ అక్కడక్కడ తిరుగుతున్నారు. అతను కూడా అయాన్ వైపు చూసి అతని ముందు తల వంచుకునేవాడు. అయాన్ కొద్దిసేపటిలో మాన్షన్ చేరుకున్నాడు. భవనం చేరుకున్న తర్వాత అయాన్ అది చూశాడు. బ్లాక్కీ మాన్షన్ హాల్లో కూర్చుని ఏదో తింటున్నాడు. బ్లాక్కీ వాహనం చూడగానే రండి అన్నాడు యాన్. మరియు మీ కోసం నాలో ఏదో ఉందని చెప్పండి. బ్లాక్కీని విన్న తర్వాత మార్పులు కనిపిస్తాయి. అయాన్ బ్లాకీని జాగ్రత్తగా చూసినప్పుడు అతను బ్లాకీ అంతర్బలం ఇప్పటికే ఉందని చూపించాడు. బ్లాకీ ఇప్పుడు 9దో మరింత శక్తివంతంగా మారింది. ఇది ఒక స్థాయి టాలిస్మానిక్ మృగంగా మారింది. ఇది చూసిన యాన్ ఆనందంగా కంగ్రాట్యులేషన్స్ బ్లాకీ అన్నాడు. మీరు మునుపటి కంటే బలంగా ఉన్నారు. థాంక్స్ బ్లాకీ అన్నాడు మార్గం. బ్లాకీ, మీ మూలక శక్తి ఏమిటి? మీరు ఇప్పటి వరకు మౌలిక శక్తిని ఉపయోగించారు. ఇది పూర్తి చేయడాన్ని చూడలేదు. అయాన్ అన్నారు. ఇది విన్న బ్లాకీ, నా మూలకథ ఇప్పటి వరకు శక్తి వాయు. నా పోరాటం ఒక శక్తివంతమైన యోధుని నుండి కాదు. నేను నా మౌలిక శక్తిని ముందు ఉపయోగిస్తాను. నేను ఇప్పటి వరకు ఎవరితో పోరాడినా పోరాడగలను. నా శారీరక బలంతో కొందరిని ఓడించాను. ఇద్దరూ చాలాసేపు ఇలాగే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అయాన్ మాన్షన్లోని లైబ్రరీకి వెళ్లి పుస్తకం తీసుకున్నాను. అయాన్ లైబ్రరీకి వచ్చినప్పుడల్లా చదవడం ప్రారంభించాడు. ఏదో ఒక సమాచారం వెతుక్కుంటూ వచ్చేవాడు. ఈ రోజు కూడా అయాన్ సమాచారం కోసం శోధించడానికి వచ్చాడు. డైమెన్షనల్ వరల్డ్ మాన్షన్ లైబ్రరీలో అతను ఏదో ఒక పుస్తకం కోసం చూస్తున్నాడు. అక్కడ ఉన్నాడేమో కానీ అయాన్ దగ్గర ఆ సమాచారం లేకపోవచ్చు. అయాన్ దాదాపు ఇద్దరి కోసం వెతుకుతున్న వారిని కలవడం జరిగింది. గంటల తరబడి వెతికినా అయాన్ తన పనిని పూర్తి చేయలేకపోయాడు. అయాన్కి విషయానికి దొరక్కపోతే లైబ్రరీకి వెళ్ళాడు.
మరియు తెల్లటి ద్రవం యొక్క చెరువు దగ్గర ఎప్పటిలాగే చేరుకుని ధ్యానం చేసుకున్నారు. ఒక చోట కూర్చోవడానికి ఒక చోట కూర్చున్నాడు. ఆ తరువాత ధ్యానంలోకి వెళ్లే ముందు తిరుగుతున్న మాయా జంతువుతో మాట్లాడండి మరియు నేను ధ్యానం చేయబోతున్నానని అందరికీ చెప్పండి. నేను అలా ఉన్నాను. బహుశా ఈసారి నాకు గాలి వస్తుంది. ఏదైనా గాలి మూలకం యొక్క శక్తిని పొందుతుంది. వారు మాయా జంతువులు మరియు వారు చుట్టూ ఉండాలి. అయాన్ మాయా జంతువు విన్న తర్వాత మాట్లాడిన తర్వాత మేస్త్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బయలుదేరిన తర్వాత లేదా వాహనం గాలి మూలకాన్ని కలిగి ఉంటుంది. వజ్రాన్ని వెలికితీసిన తరువాత వాహనం వజ్రాన్ని చూస్తూ వజ్రాన్ని పరిశీలించడం మొదలుపెట్టాడు. హుయియాన్ తన మనసులో ఇలా అన్నాడు. ఇది ఎవరి దేవుడు? ఇది వజ్రం. దానికోసం అతను ఏ నియమాలు రూపొందించాడు? బలం పుంజుకోవడానికి ఆ వజ్రం కొన్ని క్షణాలు వాహనాన్ని చూసిన తర్వాత అది వజ్రంపైకి దూసుకెళ్ళింది. దాన్ని నా వేలితో తాకి అందులో నా ఇంద్రధనస్సు చూసింది. శక్తిని పంపడానికి ప్రయత్నించారు. కానీ కొద్దిసేపు మాత్రమే సాతాను వేలు వజ్రం నుండి బయటపడింది. ఇది చూసిన యాన్, ఇది వాయుదేవుడెవరు? అతను శక్తి యొక్క వజ్రం మరియు అతను చాలా శక్తివంతుడు. అందుకే నా వసంత శక్తి చాలా ఎక్కువ. ఇలా చెప్పి అయాన్ను సులభంగా బయటకు పంపించారు. ఆ వజ్రాన్ని మరింత లోతుగా పరిశీలించడం మొదలుపెట్టాడు. కానీ అతను ఏమీ అర్థం చేసుకోలేకపోయాడు మరియు అతను ఒక ఐడియా వచ్చి ఒక పెట్టాడు. ఆర్య కారణంగా చిన్న కట్ చేశాడు. అయాన్ తన వేలి నుండి రక్తస్రావం ప్రారంభించాడు. వెంటనే కొన్ని నీటి చుక్కలు వజ్రం మీద పడ్డాయి. అయాన్ రక్తం వజ్రాన్ని తాకడంతో అది వజ్రంతో ఏకమైంది. ఒక పారదర్శక గ్లో రావడం ప్రారంభమైంది మరియు చుట్టూ బలమైన గాలి ఉంది. ఆమె నడవడం చూసి అయాన్ ఆనందంగా అన్నాడు. ఇప్పుడు నేను ఈ వజ్రం యొక్క శక్తితో పూర్తి చేశాను. యాన్ ఇలా చెప్పగానే నేను దానిని పొందగలను మరియు అయాన్ చేతిలో నుండి వజ్రం జారిపోయింది. నేను ఎదురుగా గాలిలో ఏడవడం మొదలు పెట్టాను. కాంతి దాని కంటే ప్రకాశవంతంగా ఉంది. అది చూసి అయాన్ కళ్ళు మూసుకున్నాడు. నేను దానిని మూసివేసి ఆయనను ధ్యానించడానికి వెళ్ళాను. ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత అయాన్ శరీరం నుండి తరంగ శక్తి బయటకు వచ్చి ఆ వజ్రాన్ని చుట్టుముట్టింది. వెంటనే శక్తి వజ్రం చిమ్మింది. అయాన్ రింగ్ డైమండ్ నుండి శక్తివంతమైన శక్తిని విడుదల చేస్తాడు. ఆ తర్వాత వ్యక్తి శరీరంలోకి శోషించబడటం ప్రారంభించింది. ఎందుకంటే అయాన్ శరీరం నెమ్మదిగా పనిచేయడం ప్రారంభించింది. చుట్టూ ఉన్న మాయాజాలం గాలిలో పెరగడం ప్రారంభించింది. ఈ దృశ్యాన్ని చూసిన జంతువులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అందరూ అయాన్ వైపు మాత్రమే చూస్తూ నిశ్చేష్టులయ్యారు. ఈ సమయంలో నేను అయాన్ ముఖంలో ఒక లుక్ చూశాను. అతను చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు. అతను దేవుడా అని అనిపించింది. మీరు అయాన్కు దగ్గరవ్వడానికి తపస్సు చేస్తున్నారు. చుట్టుపక్కల ఎవరూ ఇప్పుడు ధైర్యం చేయలేకపోయారు. గాలులు ఇంకా అలాగే వీస్తున్నాయి. మూసిన కళ్లతో వజ్రం నుంచి వెలువడే శక్తి దాదాపు తనలో తాను శోషించబడుతోంది. 2 గంటలు గడిచాయి. కానీ వజ్రంతో విడుదలైన శక్తి అయిపోలేదు. ఇది చూసి యాన్ తన మనసులో చెప్పుకున్నాడు. ఇది సరైనదని నేను అనుకున్నాను. ఇది కొన్ని సాధారణ గాలి దేవుడి శక్తి అని నమ్ముతారు. ఖచ్చితంగా ఆ వాయుదేవుడు అన్ని రకాలను సృష్టించాడు. వాయు శక్తిపై పట్టు సాధించాడు. నేను కూడా ఎప్పుడు చేయలేకపోయాను. నేను యుద్ధ దేవుడిని. కానీ ఈసారి అనిపించింది అన్ని రకాల వాయు శక్తిపై పట్టు సాధించారు. నేను చేస్తాను అని భావించి అయాన్ వజ్రం తీసుకున్నాడు మరియు ఎక్కువ మొత్తంలో శక్తిని గ్రహించడం ప్రారంభమవుతుంది. దీనివల్ల అయాన్ శరీరం మరింత పెరిగింది. వాహనాన్ని చూసిన తర్వాత శక్తి కారణంగా ఎర్రగా మారిపోయింది. క్రాఫ్ట్ బాడీ పేలిపోతుందేమో అనిపించింది. కానీ ఇప్పటికీ అయాన్ ఆగలేదు మరియు అయాన్ శరీరం శక్తిని గ్రహిస్తోంది. దీని కారణంగా అయాన్ శరీరం ఉరుములతో తయారైంది. చాలా శక్తిని కలిగి ఉండటానికి అయినప్పటికీ అది ఈ ప్రదేశంలో పగిలిపోలేదు. అది మామూలు దేహమే అయి ఉంటే ఈపాటికి పగిలిపోయి ఉండేది. మరియు యోధుడు చనిపోతాడు. అయాన్ పక్కన అటువైపు సేనాధిపతి ధ్యానంలో కూర్చున్నాడు. ఇక ప్రధాని రాజభవనానికి చేరుకున్న తర్వాత జంబూ సామ్రాట్ అయాన్ గురించి చాలా విషయాలు విన్నాడు. ఇది విన్న జంబూ సామ్రాట్ ఏమన్నాడు? యాన్ చెప్పింది నిజమే. నిజంగా ఎవరూ రారు మరియు అతను ఏ ప్రమాదం గురించి మాట్లాడాడు? ఈ విషయానికి మనకు తెలియదు. కానీ వాహనం అతని ప్రకారం అతను నాకు ప్రమాదాన్ని తీవ్రంగా చెబుతున్నాడు. ఇది చాలా పెద్దది మరియు 8 లోకాలన్నీ దాని పట్టులో ఉన్నాయి. కమాండర్ సరే మనం వస్తే వస్తాం అన్నాడు. అతనితో ఏమైందని వాహనం నుండే అడుగుతాను మరియు మనం రాకపోతే ఆపదలో ఉన్నప్పుడు మాకు తెలిసిన వెంటనే జంబూ సామ్రాట్ అన్నారు. మరోవైపు హర్షిత తన గురుకులానికి చెందినది. అయాన్ గురించి మీ స్నేహితులకు చెప్పండి. ఆమె అలసిపోయింది. ఆమె ఒక వ్యక్తికి మరియు మరొకరికి చెప్పింది. దానివల్ల హర్షిత కలత చెందుతుంది. ఒక రహస్య ప్రదేశంలో ధ్యానం చేయడానికి వెళ్ళాడు. ఆ తర్వాత స్నేహితులు ఆమెను వెతకడానికి ప్రయత్నించారు.
కానీ ఆమె కనిపించకపోవడంతో అందరూ పరుగులు తీశారు. అమ్మాయిలు తమ పనిలో బిజీ అయిపోయారు. అయాన్ ధ్యానంలో ఉన్న వజ్రం నుండి 4 గంటలు గడిచాయి. శక్తి ఇంకా విడుదల చేయబడుతోంది కానీ ఇప్పుడు శక్తి బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది కానీ విమానం పైన ఆకాశం పారదర్శకంగా ఉంది. శక్తి మేఘం రూపంలో ఉండేది. దీనిని గాలి మూలకం అని పిలుస్తారు. మాయా జంతువులు దానిని భావించాయి మరియు ఈరోజు ఆనందంతో ఆకాశం వైపు చూడటం మొదలుపెట్టాడు. బ్లాక్కీ కూడా హ్యాపీగా కనిపించాడు. బ్లాక్కీ స్వర్గపు శక్తి సహాయం అని నమ్మాడు. అతను మానవ రూపంలో కూడా రావచ్చు. అన్ని మాయా జంతువులు ఆకాశం వైపు చూస్తాయి. అవి ఈ తెలియని వజ్రాల అన్ని వాహనాలు. శక్తి తనలోనే శోషించబడుతోంది. సుమారు 1 గంట మరియు వజ్రం యొక్క శక్తిని గ్రహిస్తుంది. ఆ తర్వాత వజ్రం ఒక్కసారిగా ముక్కలైంది, విరిగి దాని చిన్న రేణువులు వాహనం బాడీలో పడ్డాయి. ఆ వజ్రం చిన్న ముక్కలుగా శోషించబడింది. కణాన్ని చూస్తుంటే అదే గాలిలా అనిపించింది. దీని కారణంగా మూలకం యొక్క శక్తితో రూపొందించబడింది. వెంటనే అతనిలోని శక్తి అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఆమె కూడా పగులగొట్టి అయాన్ శరీరంలోకి ప్రవేశించినట్లు తేలింది. అయాన్ లోపల శక్తి అంతా కలిసిపోయింది. శోషించబడిన తర్వాత అయాన్ శరీరం క్రిందికి పడిపోయింది. గ్రౌండ్కి వచ్చాడు కానీ అయాన్ ఫోకస్లోనే ఉన్నాడు. అతను తన అంతర్గత శక్తిని స్థాపించడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను అయాన్ను ఆకాశంలో ఉండేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అతను కొంత కదలికను కూడా గ్రహించాడు. కాబట్టి అతను స్వర్గపు శక్తిని గ్రహించడానికి నేను ఈరోజు ముందు అయాన్ కోసం సిద్ధమవుతున్నాను. దీనికోసం సిద్ధం కావాల్సిన అవసరం లేదు కానీ ఈ రోజు అది భిన్నంగా ఉంది. ఈ రోజు అయాన్ దేవుడిని చూశాడు. యొక్క అపరిమిత శక్తిని దానిలోనే కలిగి ఉంటుంది మరియు ఇప్పుడు అతనిపై స్వర్గపు శక్తి యొక్క వర్షం. ఇప్పటి వరకు అయాన్కి ఇదే అత్యుత్తమ సమయం. ఇది చాలా కష్టమైన సమయం. అయాన్ లోపల ఉండవలసి వచ్చింది. నాకు లోపల భయంగా ఉంది. దాదాపు 10 గంటలు గడిచాయి. కాని ఇప్పటికీ అయాన్పై స్వర్గపు శక్తి ఉంది. ఆ పారదర్శకమైన మేఘం తప్ప వారసుడు లేడు. మాయా జంతువులన్నీ తమలో తాము దట్టంగా మారుతున్నాయి. నేను ఇప్పుడు శక్తి గురించి మాట్లాడుతున్నాను. వర్షం పడుతుంది. ఈసారి చాలా భయంకరంగా కనిపిస్తోంది. శక్తి స్వర్గం నుండి దిగివస్తుంది. ఇలాంటి విషయాలు మాయా జంతువులు ఎక్కువగా చేస్తున్నాయి. మాంత్రిక జంతువులు కుతూహలంగా ఉన్నాయి కానీ మనుషులు కాదు. అప్పుడు అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అందరూ చప్పుడు. ఆ చప్పుడు వినిపించారు. ఒక్క క్షణం మంత్రముగ్ధులైన జంతువులన్నీ భయపడి వెనక్కి వెళ్ళిపోయారు మరియు వారు భయంకరంగా భావించారు. ప్రతి ఒక్కరూ ఆకాశాన్ని అనుభవించిన శక్తి అనుభూతి చెందింది. వారు వైపు చూడగా వారు ఆకాశం నుండి చూశారు. శక్తివంతమైన శక్తి వాహనంపై పడబోతోంది. నేను ఆనందంతో ఆ శక్తిని చూస్తున్నాను. అప్పుడు ఆ శక్తి అయాన్ తలకి తాకింది. దీంతో అయాన్ శరీరం బాగా దెబ్బతింది. చుట్టూ శక్తి తరంగాలతో వణుకుతోంది. అన్ని మంత్రించిన జంతువులు చూసిన గాలి మూలకం యొక్క శక్తిని ఎవరు కలిగి ఉన్నారు మరియు అది అయాన్ కూడా శక్తిని గ్రహించడం ప్రారంభించాడు. స్వర్గపు శక్తిని తనలో తాను గ్రహించవచ్చు. అయాన్ తన శుద్ధి చేసిన శక్తిని చూపించాడు. అయాన్ అప్పటికీ ఉద్యోగంలో ఉన్నాడు. స్వర్గీయ కారణంగా చాలా బాధ కలిగింది ఆమె ముఖంలో. అయాన్ స్పష్టంగా కనిపించాడు. తీవ్రమైన నొప్పిని చాలా కష్టంతో భరించండి. దాదాపు 10 నిమిషాల పాటు ఎనర్జీ వర్షం కురిసింది. ఆ తర్వాత మెల్లగా ఎనర్జీ వర్షం కురిసింది. దీని కారణంగా అయాన్ అయాన్ ముఖంలో రిలీఫ్ కనిపించింది కానీ శక్తి గాయం కారణంగా శరీరం ఎర్రబడింది. మరోవైపు అయాన్ యొక్క మరో 30 మాయా జంతువులు మానవ రూపంలో వచ్చింది. వారిలో ఒకరు బ్లాక్కీ కూడా నల్లటి బట్టలు వేసుకున్నాడు. అతని నుదిటిపై నల్ల బ్యాడ్జ్ ఉంది. బ్లాక్కీ కళ్ళు పూర్తిగా మచ్చలయ్యాయి. బ్లాక్కీ తన బ్యాడ్జ్లతో మునుపటిలానే ఉన్నాడు. నలుపు రంగు కారణంగా స్పష్టంగా కనిపించింది. మాయా జంతువులు మానవ రూపంలో వచ్చాయి. ఆయన చాలా సంతోషించి అయాన్ పేరుతో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అప్పటికే రెచ్చిపోయిన కాజల్ ఆమె మానవ రూపంలో స్వర్గపు గాలి శక్తిని పొందడం ద్వారా సగం విశ్వశక్తి ప్రాంతం యొక్క 8వ స్థాయికి చేరుకుంది. దానివల్ల ఆమె కూడా చాలా సంతోషంగా ఉంది. అదే అయాన్. అందరి సంతోషం తెలియక ధ్యానంలో కూర్చున్నాడు. ఈరోజు ఒక్క రోజులో అయాన్ జరిగింది శరీరంలో అధిక మొత్తంలో శక్తి. దాని కారణంగా అతను ఇప్పటికీ ధ్యానం చేస్తాడు. మీ శరీరంలో నివసించడం ద్వారా మీరు ఆ శక్తిని పొందుతారు. ధ్యానం చేయడానికి అనుగుణంగా ఉంది. దాదాపు 5 గంటల తర్వాత ధ్యానం చేయవలసి వచ్చింది. చిరునవ్వుతో బయటకు వచ్చాడు. మీరు ధ్యానం నుండి బయటకు వచ్చిన వెంటనే ఇప్పుడు నేను స్వర్గంలో ఉన్నాను అని చెప్పండి. శక్తి యొక్క రాజ్యం యొక్క చక్రవర్తి స్థాయి యోధుడు. ఇప్పుడు నా ఆధ్యాత్మిక బలం మొదటిది. ఇలా చెప్పడం వల్ల ఆమె కంటే శక్తివంతమైంది. అయాన్ తన స్థలం నుండి లేచి భవనం లోపలికి వెళ్ళాడు. అయాన్ మాన్షన్ హాల్లోకి వెళ్ళగానే అయాన్ అక్కడికి చేరుకుని ఓ గుర్తు తెలియని వ్యక్తిని చూశాడు.
అది మాయా జంతువు అని అతనికి తెలుసు. ఇప్పటికీ మనిషి రూపంలోనే వచ్చారు కానీ అయాన్కి తన గుర్తింపు తెలియదు. మీ పేరు ఏమిటి అని అడిగారు. అది విని ఆ వ్యక్తి చిరునవ్వుతో అయాన్తో ఇలా అన్నాడు. అతని వైపు చూసి, నన్ను గుర్తించు, అయాన్, ఆ తిలస్మి అన్నాడు. జంతువు నుండి అతని పేరు విని, అయాన్ అతనిని ఒక క్షణం అడిగాడు. డైమెన్షనల్ ప్రపంచం కారణంగా నేను గుర్తించాను అన్ని మాయా జంతువులలో అయాన్ ఒక్కడే. అతనిని అతని పేరుతో పిలిచాడు మరియు అది బ్లాక్కి. ఆమె బ్లాకీని గుర్తించిన వెంటనే, యాన్ సంతోషంగా అతన్ని కౌగిలించుకుంది. దరఖాస్తు చేసుకుంటూ బ్లాక్కీ నువ్వు కూడా మనిషి రూపంలో ఉన్నావు అన్నాడు. బ్లాక్కీ వాహనం చూడగానే లోపలికి వచ్చాడు. అతను ఆమెను గుర్తించి ఆశ్చర్యపోయాడు. చెబుతూనే, నన్ను ఎలా గుర్తించావు? కాబట్టి ఈ డైమెన్షనల్ ప్రపంచంలో ప్రతిదీ చాలా సులభం. మాయా జంతువు నన్ను మాస్టర్ అని పిలుస్తుంది. మీరు ఒకరు నువ్వు నన్ను నా పేరుతో పిలుస్తావు మరియు మీరు ఇప్పటికీ నన్ను నా పేరుతో పిలిచారు ఎందుకంటే నేను నిన్ను గుర్తించాను అన్నాడు. అయాన్ అంటే నీకు సహాయం చేసింది నేనే అని గుర్తింపుగా, మీరు చెప్పింది నిజమేనని బ్లాకీ అన్నారు. అయాన్ చిరునవ్వు నవ్వి కొంతసేపు అన్నాడు. బ్లాక్కీ అయాన్ డైమెన్షనల్ వరల్డ్తో మాట్లాడిన తర్వాత నేను గురుకులం నుండి నా గదికి రావడానికి బయలుదేరాను. అయాన్ టైం చూశాక రాత్రి ఉదయం 8 గంటలు అయ్యింది. ఇది చూసిన అయాన్ కార్తీక్ మరియు ధనంజయ్తో, మీరిద్దరూ నాతో ఉన్నారా? రాజ్మల్ ఎయిర్ ఎలిమెంట్ ఇవ్వడానికి అయాన్ వద్దకు వెళ్లాడు. అధికారం పొందిన తరువాత, అయాన్ డిమ్యాన్లోకం నుండి బయటకు వచ్చారు మరియు కార్తీక్ మరియు ధనంజయ్ ఇద్దరూ రాజభవనానికి తోడుగా వస్తారా అని అడిగాడు. అయాన్ మాటలు విన్న తర్వాత కార్తీక్ వెళ్లాలనుకుంటున్నాడు. మరియు ధనంజయ్ ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరూ కలిసి, నేను వెళ్ళను అన్నారు. నేను ఈ రోజు ఇద్దరికీ విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. ఇది విన్న అయాన్ మీరిద్దరూ సరే అన్నారు. విశ్రాంతి తీసుకో, నేను తిరిగి రాజభవనానికి వస్తాను. మాట్లాడిన తర్వాత, అయాన్ సిద్ధం కావడానికి కొంత సమయం తీసుకున్నాడు. సిద్ధమైన తర్వాత, అయాన్ తన గది నుండి బయలుదేరాడు. దాదాపు అరగంట తర్వాత రత్నాకర్ నగరానికి వెళ్లారు. అక్కడికి చేరుకున్న తర్వాత, అయాన్ తీసుకున్నాడు బ్లాక్కి. ఒక నిర్జన ప్రదేశాన్ని చూసిన తర్వాత డైమెన్షనల్ ప్రపంచాన్ని కనుగొంటాడు. జంబు నుండి పిలిచి దాని మీద ఎక్కాడు. సామ్రాజ్యం యొక్క రాజభవనం వైపు ఏదో కదలడం ప్రారంభించింది. కాసేపటి తర్వాత అయాన్ బ్లాకీ ఒక తలుపు ఎక్కాడు. ఎదురుగా గాలిలో ఎగురుతోంది కానీ నల్లగా ఉంది. అదృశ్య శక్తి ప్రభావం వల్ల రాజభవనంలో ఆమెను చూడలేకపోయాడు. ప్రధాన ద్వారం చాలా మంది సైనికులు కాపలాగా ఉన్నారు. కాపలాదారులందరూ చుట్టూ చూశారు. నేను అక్కడ లైట్తో చూస్తున్నాను. అయాన్ బ్లాక్కీతో కనిపించిన వెంటనే గార్డు అయాన్ మరియు బ్లాకీని గాలిలోకి విసిరాడు. అది ఎగిరిపోవడం చూసి భయపడి దాడికి యత్నించారు. అది చూసి నేను రెడీ అయ్యి, నేను శత్రువును కాను. జాము సామ్రాట్ వెళ్లి చక్రవర్తికి చెప్పమని ఆహ్వానించారు. అయాన్ మాట విని యాన్ మొదట వచ్చాడు. డారో తన ఆయుధాలను తగ్గించాడు. కాని అతను ఒక సైనికుడు ఇంకా అప్రమత్తంగా ఉండి రాజభవనం వైపు త్వరపడిపోయాడు. జంబో సామ్రాట్ అయాన్ వైపు వెళ్ళినప్పుడు, అతను తన రాక గురించి సమాచారం అందుకున్నప్పుడు, కమాండర్ స్వయంగా మరియు ప్రధానితో ఆయన్ను స్వాగతించడానికి ముగ్గురు ప్యాలెస్ నుండి బయలుదేరినప్పుడు మెయిన్ గేట్ చేరుకుని ఆయన్ను చూశాడు. ఆకర్షణీయమైన జంతువుపై కూర్చున్న ఒక పెద్ద ఆ ముగ్గురిని చూసి చాలా ఆశ్చర్యపోయారు. అందుకే నీలిరంగు శక్తిని అనుభవించగలిగాం. వాహనం ఉందంటే నమ్మలేకపోయారు. శక్తివంతమైన మాయా జంతువును మచ్చిక చేసుకోండి. అయాన్ 3 చెప్పిన వెంటనే దానిని మరొక వైపు ఉంచారు. ఎదురుగా నిల్చున్న వాళ్లని చూడగానే కిందకి చూశాడు. అయాన్ దిగడం ప్రారంభించిన వెంటనే, బ్లాక్కీ తన మానవ రూపంలోకి వచ్చాడు. ఇది చూసి అక్కడ నిల్చున్న వారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ప్రతి ఒక్కరూ ఈ రోజు మొదటిసారిగా మాయా జంతువును చూశారు. అభిరుచిలో కొన్ని క్షణాలు మనిషి రూపంలో కనిపించాను. బస చేసిన తర్వాత, జంబో సామ్రాట్ స్పృహలోకి వచ్చాడు. కొన్ని అడుగులు ముందుకు వేసి, అయాన్ను స్వాగతించండి. దివ్యయోధుడైన అయాన్కు స్వాగతం అని ఆయన అన్నారు. జంబో సామ్రాజ్య రాజభవనంలో జంబూ చక్రవర్తి అది విన్న అయాన్ నవ్వాడు. ముకుళిత హస్తాలతో చక్రవర్తి నాకు ధన్యవాదాలు చెప్పాడు. అయాన్కి చేతులు జోడించి ఆహ్వానించాడు. ఇది చూసిన జంబూ సామ్రాట్ కూడా చేతులు ముడుచుకున్నాడు. నా మనసు చెప్పింది, ఈ వాహనం చాలా శక్తివంతమైనది. కాని అందులో ఇప్పటి వరకు ఒక్క అహంకారం కూడా లేదు. అతనిలాంటి యోధుడ్ని నేనెప్పుడూ చూడలేదు. ఆలోచించి నవ్వుతున్న జంబూ సామ్రాట్ రాజభవనానికి వెళ్దాం అన్నాడు. ఈ మాట చెప్పగానే బ్లాక్కీతో కలిసి రాజభవనానికి వచ్చాడు. జాము వాళ్ళిద్దరితో పాటు వాళ్ల వైపు వెళ్లడం మొదలు పెట్టింది. చక్రవర్తి జనరల్ మరియు ప్రధాన మంత్రి చల్ రాజభవనం ప్రధాన ద్వారం నుండి కొంత దూరంలో ఉంది. వాహనం ముందుకు కదులుతోంది. కాసేపయ్యాక ఆ దృశ్యాన్ని చూస్తున్నాను. అయాన్ రాజభవనం ముందుకి చేరుకున్నప్పుడు,
అతను చూశాడు ఆ రాజభవనం ద్వారం వద్ద యువరాజు ఏకలవ్య ఆ మహిళతో పాటు నిలబడింది. ఆ మహిళే తప్ప మరెవరో కాదు. జంబో సామ్రాజ్యం మరియు ఏకలవ్య సామ్రాజ్యం తల్లి ఒంటరిగా ఉంది మరియు వారి వెనుక చాలా మంది బానిసలు ఉన్నారు. అయాన్ వారిద్దరినీ కలుపుతుండగా పనిమనిషి నిలబడి ఉంది. జంబో సామ్రాట్తో అయాన్ ముందుకు వచ్చాడు. ఇది నా భార్య మరియు జంబూ సామ్రాజ్యం ఏకాంక్షి మరియు ఏకాంక్షి. ఈ రోజు అయాన్ అతని ముందు నిలబడి ఉన్న మహిళ యొక్క మా అతిథి పరిచయం విన్న తర్వాత అయాన్ అతనిని ముకుళిత హస్తాలతో పలకరించాడు. నమస్కరించాడు. దానికి సమాధానంగా చక్రవర్తి. ఆ తర్వాత చక్రవర్తి కూడా చేతులు ముడుచుకున్నాడు. అయాన్ నుదుటిపై తిలకం వేసి స్వాగతం చేసి అయాన్ని లోపలికి రమ్మని సైగ చేశాడు. జంబు సామ్రాట్ ఆయన్ని నేరుగా సమావేశానికి తీసుకెళ్లాడు. అక్కడికి చేరుకున్న తర్వాత కొంతసేపటికి అందరూ వెళ్లిపోయారు. అక్కడ అందరితో కలిసి డిన్నర్ చేశాక అయాన్ నిష్క్రమణ తర్వాత జాము సామ్రాట్ వెళ్లిపోయాడు. ఈ అబ్బాయి ఎంత పవర్ఫుల్ గా ఉంటాడో అన్నాడు. ఆయనలాంటి నిరాడంబరమైన వ్యక్తిని నేనెప్పుడూ కలవలేదు. దాని గురించి అంచనాలు చూడలేదు. ఇది జరిగింది. ఆమె ఖచ్చితంగా మరొక వైపు విజయం సాధిస్తుంది. అతను త్వరగా రత్నాకర్ గురుకులానికి చేరుకున్నాడు. అతను బ్లాక్కీని డైమెన్షనల్ ప్రపంచంలోకి పంపిన తర్వాత అది పంపి తన గదిలోకి వెళ్ళాడు. అయాన్ వెళ్లి చూశాడు. కార్తీక్, ధనంజయ్ నిద్రపోతున్నారు. వారిద్దరినీ చూసిన తర్వాత అయాన్ కూడా అక్కడే ఉన్నాడు. నిద్రకు ఉపక్రమించి మరుసటి రోజు ఉదయం లేచి రెడీ అయ్యాను. అయాన్ సీనియర్ జరిగింది మరియు అతని గది నుండి బయలుదేరాడు. ప్రధాన ఆచార్యను కలవడానికి వెళ్లాడు. అయాన్ సప్త శక్తి లోకంలో జన్మించాడు. అతను పోటీ గురించి మాట్లాడాలనుకున్నాడు. తక్కువ సమయంలో అయాన్ సీనియర్ చీఫ్ ఆచార్య యొక్క కార్యాలయం ముందు చేరుకున్నారు. తలుపు తట్టాడు. అయాన్ తలుపు తట్టాడు. లోపలి నుండి ఒక స్వరం వచ్చింది. ఆ స్వరం వినండి. ఇది విన్న యాన్ తలుపు తెరిచి లోపలికి వెళ్లాడు. వాహనం లోపలికి రాగానే ఎదురుగా కనిపించింది. సీనియర్ చీఫ్ ఆచార్య కనిపించినప్పుడు అయాన్ని చూడగానే రండి అయాన్ ఏంటి? నేను విన్నది నిజమే, మీరు విన్నది నిజమే సీనియర్ చీఫ్ ఆచార్య. అయాన్ కూడా అదే చెప్పారు. మీరు విలోక్ సీనియర్ చీఫ్ని గెలిపించారని ఆచార్య అన్నాడు. అవును ఆచారా, నిజమే విలోక్. చక్రవర్తితో నాకు పాత శత్రుత్వం ఉంది. నా ముందు రిషి చైతన్యతో మాట్లాడాను. మరియు అయాన్ అవును అని మీరు కూడా విన్నారు. నేను విన్నాను కానీ నువ్వు అని అనుకోలేదు సీనియర్. మీరు విలోక చక్రవర్తిని అంతం చేస్తారు. దీని ముగింపు అవసరమని ప్రధాన ఆచార్య అన్నారు. ఏది ఏమైనప్పటికీ అతను మోసం ద్వారా ప్రపంచాన్ని కనుగొన్నాడు. ఒక వ్యక్తి మోసం ద్వారా పొందిన వస్తువులను ఎక్కువగా కలిగి ఉంటాడు. ఇది ఎక్కువ కాలం ఉండదు. అయాన్ సరిగ్గా చెప్పాడు. మార్గం ద్వారా మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? కృతి సీనియర్ చీఫ్ ఆచార్య అన్నారు. ప్రధాన ఆచార్యుల మాటలు విన్న తర్వాత ఆయన అన్నారు. ఆచార్య, నేను సప్తశక్తి లోకం అని విన్నాను. ఇందులో పోటీ ఉండబోతోంది. పోటీలో ఉన్న అష్టలోకాలలోని గురువులందరూ వంశాల ఎంపికైన శిష్యులు పాల్గొంటారు. ఉన్నాయి. మీరు సరిగ్గా విన్నారు మరియు పోటీ ఉంది. 3 శిష్యులు లోపలికి వెళ్తున్నారు. వారిలో ఒకరు మీరు అయితే 2 రోజుల తర్వాత ప్రకటిస్తారు. 3 రోజుల తరువాత శిష్యుడు సప్త శక్తి ఇక్కడి నుండి వచ్చాడు. సీనియర్ చీఫ్ ఆచార్య ప్రజల కోసం రానున్నారు. సీనియర్ చీఫ్ ఆచార్య విన్న తర్వాత చెప్పారు. అయాన్ అన్నాడు. అయితే నేను ఈ రోజు ఆచార్యగా ఉండగలను. నన్ను సప్త శక్తి లోకానికి వెళ్ళనివ్వండి. అయాన్ మాటలు విన్న తర్వాత అక్కడ కొన్ని ముఖ్యమైన పని ఉంది. సీనియర్ చీఫ్ ఆచార్య ఆశ్చర్యపోతారు. సప్త శక్తి నీ వల్ల ఏం లాభం అన్నాడు. లోక్లోని ఆచార్య, ఈరోజు నన్ను కొందరు కలుస్తారు. ఆ 7 పవర్ పీపుల్ కూడా రాబోతున్నారు. ఆ తర్వాతే మనకు ఏం పని తెలుస్తుంది. కాబట్టి ఈ విషయానికి బయటి ప్రాంతానికి చేరుకుంది. వారిపై ఎవరూ దాడి చేయవద్దు, ఎందుకంటే గురుకులమంతా కలిసి వారిని ఎదుర్కొంటుంది. నేను చేయలేను, అయాన్ అన్నాడు. సరే, నేను వారిపై దాడి చేయవద్దని నేను వారికి చెబుతాను మరియు మీరు నన్ను పోటీలో పాల్గొనమని అడుగుతారు. మీరు సప్తశక్తి అయినప్పుడు ఆమోదం టోకెన్ పొందుతూ ఉండండి. ప్రపంచంలోని రత్నాకర్ గురుకుల శిష్యులు మరియు వారి మీతో పాటు వచ్చిన ఆచార్యను కలిస్తే ఈ విషయానికి తెలిసిపోతుంది. ఆ తర్వాత అతను ఏమి చేస్తాడో మీకు చూపించు. ఈ విషయానికి చెప్పాక ఏం చేయాలో సీనియర్లే చెబుతారు. చీఫ్ ఆచార్య తన డ్రాయర్ నుండి టోకెన్ తీశాడు. దాన్ని తీసి ఆయన్కి ఇచ్చాడు. సీనియర్ చీఫ్ ఆచార్య చేతి నుండి టోకెన్ తీసుకోవడం, ఆయనకు పాదాభివందనం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గయా అయాన్ నిష్క్రమణ తర్వాత సీనియర్ చీఫ్ యుగయుగాలకు అయాన్ లాంటి యోధులున్నారు. ఆచార్య, నేను ఒకసారి ఒక ప్రయోజనం కోసం పుట్టాను. అయాన్ ఉద్దేశం ఏమిటో తెలియదు కానీ నాకు అయాన్ అనిపించినంత వరకు నీ జన్మ ఉద్దేశ్యం ఏంటో తెలుసుకోవడం. గంటల తర్వాత అయాన్ గురుకులంలో ఒక చెట్టు కింద ధ్యానంలో కూర్చున్నాడు.
దీని కారణంగా ఆధ్యాత్మిక శక్తిని వ్యాప్తి చేసింది. అయాన్ అన్నీ చూడగలిగాడు మరియు వినగలిగాడు. అయాన్ తన చుట్టూ ఏమి జరుగుతుందో ధ్యానం చేస్తాడు. అతని ముఖంలో చిరునవ్వు కనిపించినప్పుడు నేను అక్కడే ఉన్నాను, గురుకులం అవతలి వైపునకు వచ్చారని అన్నారు. అంతర్గత ఆకాశంలో కొంత రంగు కాంతి. శిష్యులు ఆ కాంతిని చూసేసరికి ముందుకు సాగిపోతున్నాడు. వారు సీనియర్ ఆచార్యను చూసినప్పుడు మరియు సీనియర్ ప్రధాన ఆచార్య ఉదా ఆచార్యులందరికీ రంగుల కాంతి గురించిన సమాచారం వారంతా మైదానం మధ్యలోకి రాగానే సీనియర్ చీఫ్ ఆచార్య రంగంలోకి దిగారు. ఆకాశం వైపు చూస్తే అది వాహనంలా అనిపిస్తోందన్నారు. అతను మాట్లాడే వ్యక్తులు వచ్చారు. వెలుతురు దగ్గరికి వచ్చేసరికి అందరికీ అది కనిపించింది. కాంతి వారి వైపు వస్తోంది. అది 5గురు వ్యక్తులు. అందరూ చూడగలిగే అంతర్గత శక్తి ఉంది. 5గురు అందరి ముందు నేలమీద దిగారు. ఆ 5గురి దేహాల్లోంచి వేరే కాంతి పోయింది. ఆ 5గురిలో అతను ఒకడని బయటకు వచ్చేసింది. మహారాజ్ రుద్రేశ్వర్, రెండవ మహర్షి యజ్ఞసేన్ మరియు మిగిలిన రోజు మహారాజ్ రుద్రేశ్వరుని యోధులు వారందరినీ చూసిన తర్వాత సీనియర్ అధినేత ఆచార్య ముందుకు వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఈ గురుకులానికి నేనే సీనియర్ అధిపతిని అని చెప్పాడు. నేను ఆచార్యుడిని. మీరంతా ఎవరు మరియు ఇక్కడ మీ ఉద్దేశ్యం ఏమిటి? సీనియర్ చీఫ్ ఆచార్య మాటలు వచ్చాయి. అది విన్న మహారాజ్ రుద్రేశ్వర్ ఇలా అన్నాడు. ఇక్కడ మనల్ని మనం పరిచయం చేసుకోలేము. మీరు కలవడానికి వచ్చిన వారికి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి ఇస్తుంది మరియు ఆ వ్యక్తి లేదా మహారాజ్ రుద్రేశ్వరుని విన్న తర్వాత అందరూ శిష్యుడు మరియు గురువు ఒకరినొకరు చూసుకోవడం ప్రారంభించారు. అందరి మదిలో చాలా ప్రశ్నలు ఉన్నాయి కానీ సీనియర్కి అప్పుడు ఎవరికీ ధైర్యం లేదు. మీరు ఆ వ్యక్తులు అని ప్రధాన ఆచార్య అన్నారు. ఆయన్ను కలవడానికి వెళ్తున్న ఆయన్ మీ గురించి చెప్పారు. ఇప్పుడే అతనిని పిలవడానికి నేను ఎవరినైనా పంపుతాను. సీనియర్ చీఫ్ ఆచార్య ఈ విషయానికి చెప్పారు. వెనుక నుంచి వాయిస్ రావాల్సిన అవసరం లేదు. హాయ్ ఆచార్య. ప్రజలు స్వరం విన్నప్పుడు వాళ్ళు ఆ స్వరం వచ్చిన వైపు చూసేసరికి అది కనిపించింది. వాహనం వారి వైపు వెళుతోంది. మహారాజ్ రుద్రేశ్వర్ మరియు మహర్షి యజ్ఞసేన్ ఆయనను చూడగానే ఆయనను చూశారు. అతను అతన్ని గుర్తించిన వెంటనే అయాన్ వైపు వెళ్లడం ప్రారంభించాడు. అయాన్ మహర్షి యజ్ఞసేన్ మరియు మహారాజ్ ముకుళిత హస్తాలతో రుద్రేశ్వరుని వద్దకు వచ్చాడు. నేను ఉంటే మహర్షికి నమస్కారాలు. మీరు నన్ను కలవడానికి వస్తున్నారని తెలిసిన వెంటనే నువ్వు అక్కడ ఉంటే నేనే నిన్ను పుణ్యభూమిలో కలుస్తాను. ఆయన్ను విని మహర్షి అక్కడికి చేరుకుంటాడు. భగవంతుడు నవ్వుతూ దాహం వేయలేదు అన్నాడు. దాహం వేసినవాడికి బావి వస్తుంది, దాహం వేసినవాడికి కాదు. ఫర్వాలేదు. ఏది మాట్లాడాలి? కూర్చోండి, మాట్లాడండి. మహర్షికి ఇలా చెప్పాక ఆయన్ను చేస్తాడు. ఆచార్య సీనియర్ ప్రధాన ఆచార్యతో చెప్పారు. అందరినీ నా గదికి తీసుకెళ్తాను, మీరంతా మీ పని చేసుకోండి. సరే అయాన్. ఇంతే. అతను మా అతిథి అయిన తర్వాత జాగ్రత్తగా ఉండు. నేను అల్పాహారం ఏర్పాటు చేస్తాను. సీనియర్ చీఫ్ అన్నారు. ఆచార్య మాటలు విన్న తర్వాత అయాన్ మహారాజ్ రుద్రేశ్వర మహర్షి మరియు అతని వెంట ఉన్న ప్రజలు అయాన్ తన గది వైపు వెళ్ళినప్పుడు కార్తీక్ మరియు ధనంజయ్ గదికి చేరుకున్నప్పుడు అయాన్తో 5గురు వ్యక్తులను చూసినప్పుడు వీరిద్దరి మాటలు ఎవరివి అని అర్థమైంది. అయాన్ కార్తీక్ మరియు ధనంజయ్ చేస్తున్నాడు. అందరినీ ముకుళిత హస్తాలతో పలకరించి కూర్చోమన్నారు. వారందరికీ ప్లేస్ చూపించిన తర్వాత అయాన్ కూడా ప్లేస్ చూపించాడు. పక్కనే కూర్చుని ఇప్పుడు చెప్పు ఏంటి అన్నాడు. విషయానికి ఏమిటంటే మీరు నన్ను కనుగొనవలసి వచ్చింది. అయాన్ మాటలు విన్న మహారాజ్ ఒక్క క్షణం ఆలోచించాడు. అయాన్ కార్తీక్ మరియు ధనంజయ్ వైపు చూసినప్పుడు ఆ మహారాజ్ రుద్రేశ్వర్ కార్తీక్ మరియు ధనంజయ్ వైపు చూస్తూ యాన్ అన్నాడు. నువ్వు ఇద్దరినీ నమ్మవచ్చు. అతను నా ప్రత్యేక వ్యక్తి. నేను అతని నుండి ఏమీ దాచలేను. మహారాజ్ రుద్రేశ్వర్ మరియు అవసరం లేదు. మహర్షి యజ్ఞసేన్ యాన్ను కలవడానికి రత్నాకర్ అయాన్ గురుకులానికి వచ్చి ఆమెను తన గదికి తీసుకెళ్లాడు. అతనిని తీసుకొని అతనిని కనుగొనడానికి కారణం అడిగాడు. అయాన్కి ఏదైనా చెప్పే ముందు మహారాజ్ రుద్రస్వరుడు కార్తీక్ మరియు ధనంజయ్ వైపు చూడటం ప్రారంభించాడు. ఇది చూసిన ఎన్ వారికి కార్తీక్ మరియు ధనంజయ్ తన ప్రత్యేక వ్యక్తి కాబట్టి ఆమెకు ఎలాంటి సందేహం లేదు. ఆయనను విని మీరు ఏదైనా చెప్పవచ్చు. మహారాజ్ రుడేశ్వర్ ఏదో చెప్పబోయాడు. ఎవరో గది తలుపు తట్టారు. కార్తీక్ వాయిస్ విని అందరూ సైలెంట్ అయిపోయారు. అతను వెళ్లి తలుపు తెరిచినప్పుడు అతని ముందు 3 శిష్యులు ఉన్నారు. చేతిలో తినుబండారాలు ఉన్నవారు. కార్తీక్ చూసి ముగ్గురినీ లోపలికి రమ్మని అడిగాడు. లోపలికి వచ్చాక ఇద్దరూ టేబుల్ ఇచ్చారు కానీ నేను అవన్నీ ఉంచుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత అయాన్ కార్తీక్ మరియు ధనంజయ్కి చెప్పాడు. వారిద్దరూ అందరికీ అల్పాహారం ఇవ్వాలని సూచించింది. అయాన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే కార్తీక్ మరియు ధనంజయ్ చెఫ్ బ్రేక్ఫాస్ట్ ప్లేట్ సిద్ధం చేయడం ప్రారంభించినప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడంతో రుద్రేశ్వరుడు చూశాడు.
వాహనం వద్దకు రావడానికి గల కారణం చెప్పడం ప్రారంభించాడు. యుద్ధదేవత రుద్రుడు నీవు అని చెప్పాడు అతను. అప్పుడు డెవిల్స్ ప్రభువును నాశనం చేశాడు. మహారాజ్ రుద్రేశ్వరుడు జన్మించాడు. ఇది విన్న తర్వాత ఆయన ఇలా అన్నారు. నేను నా యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు ఇది ఇప్పటికే జరిగింది. దేవుడిగా మారిపోయి నా గతాన్ని ఇచ్చాడు. నా జన్మ జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడే నాకు అర్థమైంది. అందుకే సాతాను తిరిగి వచ్చాడు. నేను కూడా పుట్టవలసి వచ్చింది. అవును, మీరు చెప్పింది నిజమే. దాని వినాశనం కోసమే నువ్వు పుట్టావని అంటారు. మహర్షి యుద్ధ దేవుడు అని చెప్పాడు. మీ దెయ్యాల మంచు శక్తితో నా కుమార్తె, దానివల్ల నా కూతురు. ఆ మంచు శక్తికి చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. నా కూతురు రుద్రాణిని నాశనం చేసేది నీవే. మహారాజ్ రుద్రేశ్వరుని చేతిని రక్షించండి, ఇది సంగతి అని ఆయనతో అన్నారు. చింతించకండి, మీ కూతురు బాగుంటుంది. ముందుగా మీరందరూ అల్పాహారం చేసి, ఆ తర్వాత మేము ఆసారి ఇక్కడ నుండి బయలుదేరాము. పూర్తిగా విధ్వంసం చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. కార్తీక్ మరియు ధనంజయ్ అందరి ముందు బ్రేక్ఫాస్ట్ చేశారు. కొంత సమయం తరువాత కార్తీక్ మరియు 5గురు అతిథులతో కలిసి ధనంజయ్ గది నుండి బయటకు వెళ్లాడు. అయాన్ బయటకు వచ్చి గురుకులాన్ని విడిచిపెట్టాడు. సీనియర్ చీఫ్ ఆచార్య నుండి మొదటి అనుమతి, దీంతో ఆ సమస్య ఎవరికీ ఎదురుకాలేదు. కార్తీక్ మరియు ధనంజయ్ ఇంకా ఎగరలేదు కాబట్టి అయాన్ వారిద్దరికీ డైమెన్షనల్గా చెప్పాడు. ఆ తర్వాత ఆ 5గురిని లోకంలోకి పంపారు. గురుకులం నుంచి బయటపడేందుకు గాలిలో ఎగిరింది. అందరూ తిల్స్మిద్వార్ చేరుకున్న తర్వాత మరియు తిల్స్మిద్వార్ సహాయంతో తక్కువ సమయంలో శక్తిలోక్ చేరుకుంది. అయాన్ మహారాజ్ స్వర్ మహర్షిని చేరుకున్న తర్వాత యజ్ఞసేన్ మరియు మిగిలిన 3 యోధులు హడావిడిగా ఉన్నారు. వారు పవిత్ర భూమి వైపు ఎగిరిపోయారు. దారిలో ఉన్న ప్రతి ఒక్కరి శక్తుల కారణంగా అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు మరియు అతను ఎగిరిపోయాడు. 5 గంటల నిరంతర విమాన ప్రయాణం తర్వాత మహారాజ్ రుద్రేశ్వర్ మరియు మహర్షితో పవిత్ర భూమిలోకి ప్రవేశించింది. మహారాజ్ పుణ్యభూమిలో ప్రవేశించిన వెంటనే రుద్రేశ్వర్ తన కుటుంబానికి తిరిగి వచ్చాడు. అందరూ రావాలని సందేశం పంపారు. యుద్ధ దేవుడిని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. అయాన్ పవిత్ర భూమి యొక్క ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించుకుంటాడు. పవిత్ర భూమి అనుభూతి అన్నారు. పవిత్ర శక్తి ఇప్పటికీ 6000 వంటి స్వచ్ఛమైనది. ఇది 1 సంవత్సరం క్రితం, కానీ ఇక్కడ కొన్ని మార్పులు ఉన్నాయి. నేను పవిత్రంగా భావించగలను. భూమి చుట్టూ స్వర్గంలా కనిపించింది. అక్కడ గాలిలో కూడా పచ్చదనం స్వచ్ఛంగా ఉంది. శక్తి పవిత్ర భూమి యొక్క పవిత్ర శక్తి చాలా శక్తివంతమైన మరియు స్వచ్ఛమైనది. దీనివల్ల ఇక్కడి యోధులు బయటి యోధులుగా మారారు. ఇక్కడి ఇంద్రజాలికులు శక్తిమంతులు. మిగిలిన 8 మందికి జంతువులు కూడా మాయా జంతువులు. అయాన్ మాటలు విన్న తర్వాత మహారాజ్ బలంగా ఉన్నాడు. ఈ మార్పుకు కారణం రుద్రేశ్వర్ అన్నారు. యోధుల సంఖ్య పెరుగుతున్నప్పుడు మా పూర్వీకులు అప్పట్లో ఈ భూమిని స్థిరపరిచారు. యోధుల సంఖ్య చాలా తక్కువగా ఉంది, కానీ నేడు ప్రతి కుటుంబంలో లక్షల మంది యోధులు ఉంటారు. కుటుంబాన్ని బలోపేతం చేయడంలో నిమగ్నమై ఉన్నారు. మీరు చెప్పింది నిజమే. ఈ ప్రపంచం శక్తి ద్వారా మాత్రమే సృష్టించబడింది. అది పని చేస్తుంది మరియు అది వారి తప్పు కాదు. అతను తన శక్తిని పెంచుకోకపోతే బహుశా వారికంటే శక్తిమంతుడు. వాటిని ముగించండి. అయాన్ అదే మాట చెప్పాడు. అలా చేస్తూనే అందరూ రుద్ర కుటుంబానికి పరిమితమయ్యారు. రుద్ర కుటుంబం ఆ ప్రాంతంలోకి ప్రవేశించింది. రాజభవనం దగ్గరికి రాగానే అయాన్ అది చూశాడు. రోడ్డుకు ఇరువైపులా జనం ఒక్కొక్కరుగా నిలబడి ఉన్నారు. పువ్వులు మరియు ఇదంతా చూసి రోడ్డుపై కూడా పూలు చల్లారు. అయాన్ నవ్వుతూ మహారాజ్ రుద్రేశ్వర్ వద్దకు వెళ్లాడు. దిగిన తర్వాతతో దిగాడు. మహారాజ్ రుద్రేశ్వర్ దేవ్, మీకు స్వాగతం అన్నారు. మేము కొద్దిగా ప్రిపరేషన్ చేశాము. ముందుకు సాగండి మరియు మా స్వాగతం మరియు అంగీకరించండి. మన రాజభవనం పవిత్రమైనది. ఇది విని పూలతో నిండిన దారిలో అయాన్ నడవడం ప్రారంభించాడు. అది చూసి ముందుకు సాగి పక్కనే నిలబడ్డాడు. ఆయనపై ప్రజలు పూల వర్షం కురిపించారు. అయాన్ అక్కడ నెమ్మదిగా కదులుతున్నాడు, కానీ స్వాగతించే వారితో పాటు చాలా మంది ఇది చూసేందుకు వచ్చిన జనాలంతా నిలబడి ఉన్నారు. ఎవరి స్వాగత సన్నాహాలు చేశారు? ఎందుకంటే యాన్ యుద్ధ దేవుడు అనే వార్త పవిత్ర భూమి యొక్క 4 కుటుంబాల ముఖ్యులు. దీనికి గల కారణాలపై సభ్యుడు ఆందోళనకు దిగారు. వారు ఉన్నప్పుడు నాకు ఏమీ తెలియదు. పువ్వులు విరజిమ్మిన దారిలో 16 ఏళ్ల బాలుడు కనిపించాడు. అబ్బాయి నడుచుకుంటూ వస్తున్నాడు. అతని వెనుక రుద్ర కుటుంబ పెద్ద నడుస్తుంటే అతడు 16 ఏళ్ల కుర్రాడు. చాలా ఆశ్చర్యపోయాడు. అందుకు రుద్ర కుటుంబం చాలా సన్నాహాలు చేసింది. ప్రతి ఒక్కరూ వాహనం యొక్క పరిచయం తెలుసుకోవాలనుకుంటున్నారు. కొద్ది క్షణాల్లోనే ఉత్సుకత పెరిగింది. కదులుతూ వాహనం రాజభవన ద్వారం వద్దకు చేరుకుంది. రుద్ర కుటుంబానికి చెందిన ప్రధాన సభ్యులు గయా. వారిలో కొందరు అయాన్కు స్వాగతం పలికేందుకు నిలబడి ఉన్నారు. అబ్బాయిలు మరియు అమ్మాయిలు అయాన్ వయస్సులో ఉన్నారు. అయాన్ వయస్సు అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఉన్నప్పుడు మీ ముందు మీ వయసు అబ్బాయి ఒక అబ్బాయి రావడం చూసి, ఇదేనా
ఇది యుద్ధ దేవుడు రుద్రుని పునర్జన్మ. ఆ అబ్బాయి మాటలు నాకంటే బలహీనంగా కనిపిస్తున్నాయి. అది విని అక్కడ నిలబడిన పెద్దలు బాలుడికి చెప్పారు. ఆమెని హుష్ చేసి అయాన్ వైపు నవ్వింది. ఉన్న గుంపులోంచి ఒక మహిళ ముందుకు వచ్చింది కాబట్టి అయాన్ తల్లి వయస్సు 30 ఏళ్ల వయసులో శక్తివంతమైన యోధుడిగా ఆ స్త్రీ చేతిలో ఆర్తి ఉన్నట్లు అనిపించింది. ఆ స్త్రీ ముందుకు రాగానే మహారాజ్ రుద్రేశ్వర్ యాన్కి ఆ మహిళ పరిచయం ఇచ్చేటప్పుడు ఇతను రుద్రుడు, యుద్ధ దేవుడు అన్నాడు. నా భార్య మహామాయ రుద్ర మహారాజ్ రుద్రస్వర. అయాన్తో స్త్రీ పరిచయం తెలుసుకున్న తర్వాత ముకుళిత హస్తాలతో మహామాయ రాణి నేను అతనికి పాదాభివందనం చేసి, మీరంతా నాకు ఆయనే పేరు రుద్ర కాబట్టి ఫోన్ చేస్తే బాగుంటుంది. ఇది నా పూర్వ జన్మలో ఉంది మరియు ఈ జన్మలో నాది పేరు అయాన్ కాబట్టి మీరందరూ నన్ను అయాన్ అని పిలుస్తారు. మీరు పిలిస్తే ఆయన మాట వింటే బాగుంటుంది. ఆ తర్వాత అందరూ తల ఊపారు. రాణి మహామాయ అయాన్ ఆరతి నిర్వహించింది. ఆ తర్వాత అయాన్ను ప్యాలెస్లోకి తీసుకెళ్లారు. రాజభవనం లోపలికి వెళుతుండగా అయాన్ మహారాజ్ని అడిగాడు. ముందుగా నీ కూతుర్ని నాకు ఇవ్వు అన్నాడు. రుద్రేశ్వరునికి ముందుగా అతనిని రక్షించడం అవసరం. సరే, ఈ విషయానికి మహారాజ్ రుద్రేశ్వర్ యాన్కి చెప్పండి. రుద్రాణిని తీసుకెళ్తున్న చోటికి వెళ్లి రుద్రాణిని ఇలా గదిలో ఉంచాడు. రుద్రాణి అలా వేడిగా ఉన్న చోటికి వెళ్ళింది. రుద్రాణిని ఎక్కడ ఉంచారో అక్కడ సురక్షితంగా ఉండండి. ఆ గదికి చేరుకున్న తర్వాత మహారాజ్ రుద్రేశ్వర్ తలుపు తీయగానే లోపల నుంచి వేడి గాలి వచ్చింది. బయటకు రావడం మొదలుపెట్టింది కానీ ఆ గాలి ప్రభావం చూపలేదు. అక్కడున్న వారికి తలుపులు తెరుచుకోలేదు. ప్రారంభించిన తర్వాత మహారాజ్ రుద్రేశ్వర్ మొదటగా ఆయన లోపలికి వెళ్ళినప్పుడు ఆ తర్వాత లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్లి చూడగా ఒక వ్యక్తి కనిపించాడు. ఆకృతి మంచు ఒక మంచం మీద ఉంది. ఆ మంచం చాలా ఉంది, వేడిగా ఉంది కానీ ఆ మంచు మీద వేడి లేదు. మంచం మీద మంచు ప్రభావం చూపలేదు. ఆ మంచు ముక్క రుద్రాణిది కాదు. చూడగానే మంచు పూర్తిగా కప్పేసింది. మహారాజ్ రుద్రేశ్వర్ అన్నాడు, అయాన్, ఇది నాది. దెయ్యం మంచు శిల్పంగా మార్చిన కూతురు అక్కడి ప్రతి ఒక్కరినీ మార్చేసింది. ఎంతో ఆశతో అయాన్ వైపు చూశాడు. రాణి మహామాయ కళ్లలో నీళ్లు తిరిగాయి. తన కూతురి పరిస్థితి చూసి అయాన్ ఒక్క క్షణం ఆగాడు. మంచు శిల్పాన్ని చూసి ఆపై అయాన్ వెళ్లి దానిని తాకి లోపల ఉన్న జీవాన్ని అనుభవించాడు. కొన్ని క్షణాలు ఆ మంచును అనుభవించడానికి ప్రయత్నించింది. అయాన్ మహారాజ్ రుద్రేశ్వరుడిని తాకిన తర్వాత మీ కుటుంబంలో ఎవరైనా కొండలు ఉన్నారా అన్నాడు. అవును, నేను 6వ స్థాయి ఫైర్ బుల్లెట్లను తయారు చేయగలను. ఫైర్ పిల్ కావాలా సార్? వద్దు, నాకు వద్దు అన్నాడు రుద్రేశ్వర్. మీ కుమార్తె ఈ మంచు నుండి విముక్తి పొందినప్పుడు అతనికి ఫైర్ పిల్ అవసరం కాబట్టి మాత్ర సిద్ధం. మడమ చెప్పు. వారికి 4 గంటల సమయం ఉందని అయాన్ అన్నారు. ఇది విన్న రుద్రేశ్వర మహారాజ్ కుటుంబ సభ్యుడు మీ కుటుంబాన్ని అనుసరించేలా చేయండి. వెళ్ళడానికి మాత్ర తీసుకుని పంపారు. దీని తరువాత అయాన్ రుద్రానికి కొంత దూరం అయ్యాడు. ఆ తర్వాత మీ అరచేతిని రుద్రాణి వైపు తిప్పండి. అయాన్ ఇలా చేశాడు మరియు అయాన్ అరచేతిలో ఉన్నాడు. అగ్నిశక్తి బయటకు వచ్చి మంచును కొట్టడం ప్రారంభించింది. అయాన్ చాలా తక్కువ మొత్తంలో అగ్నిశక్తి. అది చూసి మహారాజ్ రుద్రేశ్వర్ బయటకు తీస్తున్నాడు. మహర్షిని చూసి మహర్షి ఇలా అన్నాడు, ఇంత తక్కువ మొత్తంలో అగ్నిశక్తి ఎందుకు? ఒక్కసారిగా ఈ మంచును తొలగిస్తోంది. మహారాజ్ మాటలను ఎందుకు నాశనం చేయడం లేదు? అది విన్న మహర్షి, ఆర్యుడు ఏమి చేస్తున్నాడో అన్నాడు. మీ కుమార్తె భద్రతను దృష్టిలో పెట్టుకోండి. వారు ఏదైనా ప్రాణాంతకంగా ఉంచినట్లయితే సో దాడి మంచు నాశనం యువరాణి మరణం కూడా మహర్షి మరణమే కావచ్చు. అది విని అక్కడున్న వారంతా ఆయన్కి చెప్పారు. ఇదంతా చూస్తుంటే అదే అయాన్ని చూడటం మొదలుపెట్టాడు. మీ అరచేతి నుండి అగ్నిశక్తిని విడుదల చేయడం ద్వారా మంచు కరగడం వల్ల కరిగిపోతోంది. మంచం చుట్టూ నీరు ఉంది. దీనిలో సాతాను యొక్క దయ్యాల శక్తిని ఉపయోగించే నల్లజాతి కల్టిస్ట్ ప్రతీక్. అయాన్ నెమ్మదిగా రుద్రాణిపై స్థిరపడ్డాడు. మంచు కరుగుతున్న మంచు రుద్ర కుటుంబ సభ్యులందరినీ చూసి చాలా సంతోషించారు. వారు ఇప్పుడు వాహనం అని నమ్మడం ప్రారంభించారు. అయాన్ తన కుమార్తెను నిరంతరం అగ్నిని కాపాడుతాడు. సుమారు 3 శక్తిని సంగ్రహించడం ద్వారా మంచు కరుగుతోంది. అయాన్ రుద్రాణిని ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టి గంటలు గడిచాయి. 75 అడుగుల గడ్డకట్టిన మంచు కరిగిపోయింది. ఇప్పుడు 25 అడుగుల మంచు మాత్రమే మిగిలింది. అది చూసిన అయాన్ రుద్రేశ్వర మహారాజ్తో ఇలా అన్నాడు, అయాన్, దయచేసి మాత్ర సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోండి. ఇది విన్న రుద్రేశ్వర మహారాజ్ చూడడానికి హీల్కి ఒక సైనికుడిని పంపాడు. మాత్ర సిద్ధంగా ఉన్నా లేకున్నా ఆయన్ మాత్రం అలాగే ఉన్నారు. ఒక్క క్షణం కూడా మంచును కరిగించే పనిలో నిమగ్నమయ్యాడు. ఆ చిన్న అలసట వల్ల ఆగలేదు. అయినప్పటికీ అయాన్ తన శక్తిని అనుభవిస్తున్నాడు. మంచు కరుగుతున్న సమయంలో అయాన్ను బయటకు తీస్తున్నారు. మరో గంట గడిచిపోయింది కానీ ఇప్పుడు చూస్తే బుల్లెట్ కూడా సిద్ధంగా రాలేదు. యాన్ అన్నాడు, ఇంకా బుల్లెట్ ఎందుకు రాలేదు? చూడు,
ఇప్పుడు రుద్రానికి మాత్ర కావాలి. ఆమె మంచు నుండి విముక్తి పొందబోతోంది, త్వరపడండి. నేనే వెళ్ళి చూస్తాను. అని చెప్పి మహారాజ్ రుద్రేశ్వర్ గది నుండి వెళ్ళిపోయాడు. అతని నిష్క్రమణ తర్వాత అయాన్ అగ్నిశక్తిని ఉపయోగించడం ప్రారంభించాడు. సారం మొత్తాన్ని తగ్గించింది. తద్వారా టాబ్లెట్ రుద్రాణి వచ్చేదాకా టైం దొరుకుతుందా? అయాన్ రుద్రానికి సమయానికి మాత్ర తినిపించగలడు లేదా అతను తెలుసుకోవడానికి వేరే మార్గం వెతకాలి. మరిన్ని విషయాల కోసం అయాన్ ది లెజెండ్ని వింటూ ఉండండి. మా ఛానెల్కు మాత్రమే ధన్యవాదాలు.